ల్యాబ్ సైకిల్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాబ్ సైకిల్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి మనకి, వాటిలో మనం ఏం డిస్కస్ చేస్తామో అనేది ఏదేది మనం చెప్పేసుకున్నాం. ఆల్మోస్ట్ 95% ల్యాబ్ సైకిల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసామమ్మా, ప్రాబ్లం లేదు. ఓకేనా? అది క్లోజ్ అయిపోయిందా? రైట్, మళ్ళీ ఓపెన్ చేస్తా చూడండి ఒకసారి నేను. దిస్ ఈస్ ద ల్యాబ్ సైకిల్. మనకి ల్యాబ్ సైకిల్ సిలబస్ ఇదేనా మనకి? ఒకసారి చూడండి, దీంట్లో డేటాబేస్ అవుట్కమ్స్ ఏంటి అనేది మనకైతే తెలుసు, మనకి ఇది ఆల్రెడీ. ఇక్కడ చూడండి ఒకసారి, ఏంటిది డిబిఎంఎస్ కాకుండా ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ R19. అనుకుంటామా, పేజ్ నెంబర్ 80. ఎస్, లిస్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చూడండి ఒకసారి. క్రియేషన్, ఆల్టరింగ్, డ్రాపింగ్ ఆఫ్ టేబుల్స్ అండ్ ఇన్సర్టింగ్ రోస్ ఇంటూ టేబుల్. యూజ్ కన్స్ట్రైంట్స్. కన్స్ట్రైంట్ అంటే మనకి ఆల్రెడీ తెలుసమ్మా, ప్రైమరీ కీ కన్స్ట్రైంట్స్, ఫారెన్ కీ కన్స్ట్రైంట్స్ బేస్ చేసుకుని మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రైంట్ డిఫైన్ చేసుకోవాలని చెప్తున్నాం అమ్మా. స్క్రీన్ షేర్ చేశాను. సింధు, నీకు స్క్రీన్ విజిబిలిటీ ఉందమ్మా క్లియర్ గానే? సింధు ఉంది సార్. ఓకేనా? మినిమైజ్ చేసి మ్యాక్సిమైజ్ చేసుకుని నువ్వు నీ ఫ్లెక్సిబిలిటీ చూసుకుని ఎక్స్ప్లెయిన్ చేద్దామా. నేను సపోర్ట్ చేస్తుంటాను. నువ్వు తప్పు చెప్తే కనుక నేను కరెక్ట్ చేస్తాను. ఆటోమేటిక్గా నీకు కమాండ్ వస్తుందమ్మా సబ్జెక్ట్ మీద. ఓకేనా? చూడండి ఒకసారి ఇక్కడ ఇన్సర్టింగ్ రోస్ ఎలా ఉంటుంది. ఇన్సర్ట్ రోస్, టేబుల్లోకి రోస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఓకే, వాటిని ఎలా డిస్ప్లే చేయాలి, సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి మనం దాన్ని ఎలా రిట్రీవ్ చేసుకుంటాం డేటా అనేది ఫస్ట్ ఎక్సర్సైజ్ అమ్మా. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేప్పటికి మనకి క్వరీస్, నెస్టెడ్ క్వరీస్ ఆర్ సబ్ క్వరీస్ అని చెప్పుకున్నాం మనం. ఓకేనా? ఎనీ, ఆల్, ఇన్, ఎగ్జిట్స్, నాట్ ఎగ్జిట్స్, ఇన్సర్ట్, సెట్ ఆపరేషన్స్ అమ్మ. ఇవి యూనియన్, ఇంటర్సెక్షన్ అని సెట్ ఆపరేషన్స్, అవి తెలుసు మనం. అవి కూడా చెప్పుకున్నాం మనం థర్డ్ యూనిట్లో. సెట్ ఆపరేషన్ ఫంక్షన్స్ అని చెప్పుకున్నాం. మీకు కావాలంటే ఇక్కడ సిలబస్లో మనం ఫ్రేమ్ చేసిన సిలబస్ మీకు చూపిస్తానమ్మా క్లియర్గా. మనం డిస్కస్ చేసామో లేదనేది మీకు తెలియాలమ్మా. ఇదిగోండి అమ్మా, సెట్ ఆపరేషన్స్. ఇది క్లాస్, ఇంటర్సెక్ట్, మైనస్, సెట్ ఆపరేషన్స్లో యూనియన్ ఆల్. ఇది క్లాస్ క్లియర్గా చెప్పామా. వీడియోస్ కూడా ఉన్నాయి మనకు, కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ సెట్ ఆపరేషన్స్ బేస్ చేసుకుని టేబుల్స్ మీద డిఫరెంట్ ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ చేయాలనేది నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా. సెలెక్ట్ రోల్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ హూ సెక్యూర్డ్ 4th ర్యాంక్ ఇన్ ద క్లాస్. ఇక్కడ మనకి టేబుల్ ఏం కావాలి మనకి, సెలెక్ట్ రోల్ నెంబర్ అంటున్నాం. అంటే స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేయాలి. స్టూడెంట్ టేబుల్లో మనకి రోల్ నెంబర్ అనే అట్రిబ్యూట్ ఉండాలి, అంటే కాలం ఉండాలి. ర్యాంక్ అనే కాలం ఉండాలి. ఓకేనా? ఆ సబ్ కాలమ్స్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, రిజిస్టర్ నెంబరు, ఇవన్నీ మన కాలమ్స్ అమ్మ, రోల్ నెంబర్స్ అనేవి. ఓకేనా? వాటిని బేస్ చేసుకుని టేబుల్ క్రియేట్ చేయాలి. అట్లా క్రియేట్ చేసిన టేబుల్లో మనం ఈ సెట్ ఆపరేషన్స్ కానీ, ఎనీ కానీ, ఆల్ కానీ, ఇన్ కానీ, ఎగ్జిట్స్ కానీ, నాట్ ఎగ్జిట్స్ కానీ, ఈ ఆపరేటర్స్ని యూజ్ చేస్తూ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకే, నెక్స్ట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది కూడా తెలుసు మనకి. ఇది కూడా చూపిస్తే చూడండి, మీకు అసలు మన క్లాస్ చెప్పుకున్నా తెలియాలి కదా. అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది మనం SQL ఫంక్షన్స్, ఇది కూడా అమ్మా. అగ్రిగేట్ ఫంక్షన్స్ చెప్పాను, స్కేలార్ ఫంక్షన్స్ చెప్పాను. ఓకే, మిన్ మ్యాక్స్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్స్లో పార్ట్ ఏనమ్మా. ఇది చూసుకోండి ఒకసారి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓకేనా? అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది మొత్తం డిస్కస్ చేసాం. ఇది కూడా అగ్రిగేట్ ఫంక్షన్స్లో మనకి యావరేజ్, సమ్, కౌంట్, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇదే ఎగ్జాంపుల్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ క్లియర్గా మీకు చూపించాను. ఆల్రెడీ మనం ఈ క్లాసు ఆల్రెడీ చెప్పుకున్నట్టేనన్నా, కానీ ఇక్కడ మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసి ల్యాబ్ సైకిల్ ప్రోగ్రామ్స్ ఎలా చేస్తామో చూడాలమ్మా. కౌంట్, సమ్, యావరేజ్, మ్యాక్స్, మినిమమ్, గ్రూప్ బై హ్యావింగ్ అనేది కూడా చెప్పామమ్మా. గ్రూప్ బై హ్యావింగ్ అనేది కూడా థర్డ్ యూనిట్లోనే చెప్పుకున్నాము. ఇదిగోండి అమ్మా, గ్రూప్ బై క్లాస్ థర్డ్ యూనిట్లో చెప్పాను నేను. గ్రూప్ బై అనే క్లాస్ ఇదిగోండి, గ్రూప్ బై అండ్ హ్యావింగ్ క్లాసెస్. ఇదిగోండి అమ్మా, ఒరాకిల్ గ్రూప్ బై క్లాస్ ఎలా ఉంటుంది, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎలా క్రియేట్ చేస్తున్నాం టేబుల్స్ని, నెక్స్ట్ టేబుల్ వాల్యూ ఎలా సెట్ చేసాము, ఆ డేటా ఏంటిది, ఆ డేటాని బేస్ చేసుకుని డేటా ఎలా రిట్రీవ్ చేసాం అనేది 2 ఎగ్జాంపుల్స్ చెప్పానమ్మా. అంటే మనకి ల్యాబ్ ఓరియంటెడ్గా మనకి ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందేనమ్మా. ఓకే, రైట్. ఇప్పుడు ల్యాబ్ మాన్యువల్ బేస్ చేసుకుని అవన్నీ మనం మళ్ళీ ఇంకోసారి వేరే ఫార్మాట్లో, అంటే మనం యూజ్ చేసిన ఎగ్జాంపుల్స్ కాకుండా అదర్ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకుని మనం మళ్ళీ క్లాస్ చెప్పుకోవాలమ్మా. ఓకేనా? నెక్స్ట్
కన్వర్షన్ ఫంక్షన్స్ ఇవి నేను చెప్తానమ్మా, ఇవి మనకి సిలబస్లో కవర్ అయ్యలేదు. అంటే యాడ్ మంత్, యాడ్ లాస్ట్ డేట్ ఆఫ్ మంత్, ఇవి నేనే డిస్కస్ చేసి నేను చెప్తాను. ఓకేనా? అంటే 3 ల్యాబ్ సైకిల్స్ మీరు చెప్పగలరమ్మా. 4th ల్యాబ్ సైకిల్ మనం చెప్పుకోవాలి మన దగ్గర ఉన్న మెటీరియల్ని బేస్ చేసుకుని. ఓకే. నెక్స్ట్ కమిట్ రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ చెప్పుకున్నామా లేదా? లాస్ట్ 2 డేస్ 3 డేస్ బ్యాకే మనం కమిట్ రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ అనేది క్లియర్ ఎగ్జాంపుల్స్ చూపించానమ్మా మీకు. ఓకే. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ కేసు అవన్నీ కూడా చెప్పానమ్మా మీకు ఒకసారి. అది యూనిట్ వచ్చేప్పటికి 4th యూనిట్ మొత్తం నార్మల్ ఫార్మ్స్ కాబట్టి పిఆర్సి సార్ చెప్పారు. అది యాసిడ్ ప్రాపర్టీస్ 3rd యూనిట్లో చెప్పానమ్మా. అది PL/SQL ఇదమ్మా, ఇదిగోండమ్మా. ఇఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రిగ్గర్స్, ఓకేనా? డ్రాప్ ట్రిగ్గర్, ఇఫ్ అనేది మొత్తం చెప్పుకున్నాము, లూప్స్ చెప్పుకున్నాము, నల్ చెప్పుకున్నాము, ఈ PL/SQL ఫర్ లూప్స్ చెప్పుకున్నాము, లూప్స్ అనేది వైల్ లూప్ చెప్పాము. ఓకేనా? ట్రిగ్గర్స్ ఎలా రన్ చేయాలి, గో టు స్టేట్మెంట్ ఎలా చెప్పాము అనేది మొత్తం ఉన్నాయమ్మా ఇక్కడ. ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ లో మొత్తం అంతా ఉంటుందమ్మా. ఇది ఇఫ్ సింపుల్ ఇఫ్ ఉంటుంది, ఇఫ్ ఎల్స్ ఉంటుంది, ఎల్స్ ఇఫ్ ఉంటుంది, నెస్టెడ్ ఇఫ్ ఉంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అమ్మా ఇవన్నీ. ఇదిగో నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మనం. ప్రియాంక ఇవన్నీ చెప్పుకున్నాం లేదమ్మా? ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి, మా మైక్ ఆన్ చేసి. ప్రియాంక, భాను, మణికంఠ సార్, అవి నెస్టెడ్ ఇఫ్స్ అని చెప్పుకున్నాయి గుర్తుందమ్మా? ఇఫ్ ఎస్ సార్. అవి ఎగ్జిక్యూట్ చేసి చూసాం, గుర్తున్నాయా? ఎస్ సార్, గుర్తుంది సార్. సో మనకి ఇక్కడ 6th ల్యాబ్ సైకిల్, 6th and 7th ల్యాబ్ సైకిల్స్ ఇఫ్ లూప్స్ ని బేస్ చేసుకుని PL/SQL ప్రోగ్రామ్స్ రాయాలి, అంతేనమ్మా. ఓకేనా? నెక్స్ట్ ప్రొసీజర్స్ ఇన్ అవుట్ అనే ప్రొసీజర్స్ ని బేస్ చేసుకుని, ప్రొసీజర్స్ అంటే PL/SQL ప్రోగ్రామ్స్ ఏనమ్మా. ప్రోగ్రామ్ డెవలప్ యూజింగ్ క్రియేషన్ ఆఫ్ ప్రొసీజర్, పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ప్రొసీజర్స్. ప్రోగ్రామ్ చూస్తే అర్థమైపోతున్నాం. PL/SQL ప్రోగ్రామ్స్ లానే PL/SQL ప్రోగ్రామ్ వేసేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తాము, అది తెలుస్తుంది మీకు. ఓకేనా? నెక్స్ట్ ప్రోగ్రామ్ యూజింగ్ క్రియేషన్ ఆఫ్ సార్టెడ్ ఫంక్షన్స్, ఇన్వోక్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ అనేది చెప్పలేదు. 9th ఎక్సైజ్ నాకు ల్యాబ్ సైకిల్ క్రియేట్ చేశాను నేను. ఆ 9th ఎక్సైజ్ ల్యాబ్ సైకిల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా నేను. ఓకే. కర్సర్ వేర్ కరెంట్, ఇది కూడా 10th ల్యాబ్ సైకిల్ కూడా మనకు అవ్వలేదమ్మా, అది కూడా మేము నేర్చుకుంటాం ఇప్పుడు. ఓకే. డెవలప్ ఏ ప్రోగ్రామ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రిగ్గర్స్ చెప్పుకున్నాం కదా. ట్రిగ్గర్స్ అనేది బిఫోర్ ట్రిగ్గర్, ఆఫ్టర్ ట్రిగ్గర్ ఎలా ఉంటుంది, అవి ఎగ్జిక్యూట్ చేసుకొని చూసామమ్మా మనం. ఓకేనా? ఇక్కడ మనం అస్సలు సిలబస్ లో చెప్పుకోండి ఏంటిదంటే అమ్మా, 4th ఎక్సర్సైజ్, 9th ఎక్సర్సైజ్, నెక్స్ట్ 10th ఎక్సర్సైజ్, మీ 3 ఉన్నాయమ్మా. రిమైనింగ్ 12 ఎక్సర్సైజ్ లో మనకి రిమైనింగ్ 12 అన్ని కూడా మనకి ఇండెక్సింగ్ అనేది థియరిటికల్ గా ఉంటుందమ్మా. ఇండెక్సింగ్ టెక్నిక్స్ అనేది కూడా చూపిస్తాను నేను మనకి. ఓకేనా? క్రియేట్ టేబుల్ టు పెర్ఫార్మ్ సెర్చ్ ఆపరేషన్ ఆన్ టేబుల్ యూజింగ్ ఇండెక్సింగ్, నాన్ ఇండెక్సింగ్ అనేది కూడా చెప్తానమ్మా. అంటే మనకి దీంట్లో 75 to 80% సిలబస్ అయిపోయిందమ్మా. మాన్యువల్ బేస్ చేసుకుని మనం నెక్స్ట్ ఒక ల్యాబ్ సైకిల్లో మనకు ఆ 4 ల్యాబ్ సైకిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కదమ్మా, అయిపోతుంది త్వరగానే. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మా సింధు రెడీనా? చెప్తావమ్మా ఫస్ట్ ల్యాబ్ సైకిల్, నేను సపోర్ట్ చేస్తుంటాను. చూడండి ఒకసారి, సింధు క్లాస్ చెప్తూ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్, ఏమైనా తప్పు చెప్పినా సరే నేను ఏమైనా కరెక్ట్ చేస్తాను. మీ డౌట్స్ ఉన్నా సరే వెంటనే నాకు మెసేజ్ పెట్టండి, నేను దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటాను. ఓకే, స్టార్ట్ చేయమ్మా సింధు. నేను వింటున్నా ఉన్నా, చెప్పమ్మా. సార్, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ లో మనం ఏమేంటంటే ఒక టేబుల్ క్రియేట్ చేయాలి సార్. ఆ క్రియేట్ చేసిన దాని మీద సింధు సార్ అని నేను చెప్పొద్దు, జస్ట్ డైరెక్ట్ గా నువ్వు ప్రెజెంట్ చేసినట్టు చెప్పాను, ఏమవుదు. ఓకే. టేబుల్ ని క్రియేట్ చేసి దాని మీద ఆపరేషన్స్ అంటే డేటాని ఇన్సర్ట్ చేయాలి, ఇంకా డ్రాపింగ్ అన్ని కమాండ్స్, ఈ కమాండ్స్ యూస్ చేసి ఆల్టర్, డ్రాపింగ్, ఇవి కమాండ్స్ యూస్ చేసి మనం ఆపరేషన్స్ క్వైరీస్ అనేవి రాయాలి సార్. ప్రొసీజర్ లోకి వెళ్తే ఫస్ట్ మనం ఇక్కడ 2 టేబుల్స్ ని క్రియేట్ చేసుకున్నాం. ఫస్ట్ ది ఎంప్లాయీ టేబుల్, నెక్స్ట్ డిపార్ట్మెంట్ టేబుల్. ఫస్ట్ ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్లో అసలు టేబుల్ క్రియేట్ చేసుకోవడానికి సింటాక్స్ ఏంటంటే క్రియేట్ టేబుల్ ఫాలోడ్ బై టేబుల్ నేమ్. పారాన్సిస్ ఓపెన్, ఇక్కడ టేబుల్ నేమ్ ఏంటంటే డిపార్ట్మెంట్, DEPT, అండ్ పారాన్సిస్ ఓపెన్ చేశాక అట్రిబ్యూట్స్ ని డిఫైన్ చేసుకుంటాం. డిపార్ట్మెంట్ నెంబర్ అనేది అట్రిబ్యూట్, ఫాలోడ్ బై డేటా టైప్ నెంబర్ తీసుకున్నాం, దాని సైజ్ 2, అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ నేమ్ వార్కార్, డేటా టైప్ వార్కార్ తీసుకొని సైజ్ 14 అని మెన్షన్ చేసుకున్నాం. ఒక నిమిషం అమ్మా సింధు, ఇక్కడ వార్కార్ ఎందుకు తీసుకుంటున్నామంటే నేమ్ అనేది క్యారెక్టర్ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయాలి కాబట్టి నేమ్ అంటే ఎప్పుడు కూడా మనకి క్యారెక్టర్స్ ఉంటాయి.
ఆ క్యారెక్టర్ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయాలి కాబట్టి ఇక్కడ వేర్ కేర్ అనేది డేటా టైప్ అమ్మా. డేటా అంటే స్ట్రింగ్ వాల్యూ స్టోర్ చేయడానికి యూస్ చేసే డేటా టైప్ వేర్ కేర్ అంటున్నాం అమ్మా. చెప్పు. ఇక్కడ ద- నాట్ నల్ వార్కర్ పక్కన సైజ్ 14 అని మెన్షన్ చేసి నెక్స్ట్ నాట్ నల్ అని మెన్షన్ చేసాం. నాట్ నల్ అంటే ఏంటంటే నాట్ నల్ అంటే ఖచ్చితంగా డేటా ఉంటుంది. అంటే ఇక్కడ మనం డేటా ఇక్కడ ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఇన్సర్ట్ చేసినప్పుడు డేటా అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఇక్కడ నల్ గా వదిలేకూడదు అని అర్థం. నాట్ నల్ అనేది కన్స్ట్రైంట్. ఆ కన్స్ట్రైంట్ నాట్ నల్ అని పెట్టామంటే ఆ డి నేమ్ అని ఖచ్చితంగా డేటాని డిపార్ట్మెంట్ ఇన్సర్ట్ నేమ్ అనేది ఇన్పుట్ చేసి ఇచ్చేటప్పుడు డిపార్ట్మెంట్ నేమ్స్ మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. చెప్పు నాన్న. అండ్ నెక్స్ట్ లొకేషన్ అనే అట్రిబ్యూట్ ని డిఫైన్ చేసుకొని నెక్స్ట్ అది వార్కర్ సైజ్ 13 అని మెన్షన్ చేసుకున్నాం సార్. ఇక్కడ ప్రైమరీ కీగా డిపార్ట్మెంట్ నెంబర్ ని తీసుకున్నాం సార్. ప్రైమరీ కీ కన్స్ట్రైంట్స్ కూడా ఇక్కడ ఎక్సర్సైజ్ లో చూడమ్మా. యూజ్ కన్స్ట్రైంట్స్ వైల్ ఎంటరింగ్ టేబుల్స్ వైల్ క్రియేటింగ్ టేబుల్స్ అన్నాడు. అంటే ప్రైమరీ కీ ఫారెన్ కీస్ అనేది ఆల్రెడీ తెలుసమ్మా, మనం చెప్పుకున్నాం. ప్రైమరీ కీ అంటే యునిక్ వాల్యూనే ఉంటుందమ్మా. డిపార్ట్మెంట్ నెంబర్ అనేది డూప్లికేట్ వాల్యూస్ ఉండవమ్మా. డిపార్ట్మెంట్ 1 అంటే ఒకటే ఉంటుందమ్మా. డిపార్ట్మెంట్ 1 మళ్ళీ ఇంకో డూప్లికేట్ వాల్యూ 1 అనే డిపార్ట్మెంట్ ఉండదమ్మా. సో ప్రైమరీ కీ అట్రిబ్యూట్ ఎప్పుడు కూడా డూప్లికేషన్స్ లేకుండా యూనిక్ వాల్యూస్ ఉన్న టేబుల్ ఉన్న అట్రిబ్యూట్స్ మాత్రమే టేబుల్లో కాలమ్స్ గా డిఫైన్ చేసుకుంటాం అని చెప్తున్నాం. అందుకని ఇక్కడ మనం ఈ డిపార్ట్ నెంబర్ కి ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ డిఫైన్ చేయడానికి సింటాక్స్ అమ్మ. లొకేషన్ అనేది కూడా నాట్ నల్లే ఉండాలి. కన్స్ట్రెయింట్ అంటే లొకేషన్ అనేది మ్యాండేటరీ ఉండాలి టేబుల్లో. అలానే కన్స్ట్రెయింట్ డిఫైన్ చేస్తున్నాము. పీకే అండర్ స్కోర్ డిపార్ట్మెంట్ అనేది కన్స్ట్రెయింట్ నేమ్. ఆ కన్స్ట్రెయింట్ ఏ టైప్, ప్రైమరీ కీ టైప్ కన్స్ట్రెయింట్. ఏ అట్రిబ్యూట్ కి అసైన్ చేస్తాం దాన్ని డిపార్ట్మెంట్ నెంబర్ అనే అట్రిబ్యూట్ కి ప్రైమరీ కీని అసైన్ చేసామని చెప్తున్నాం అమ్మా. రైట్, చెప్పినాను సింధు. కమాన్ నెక్స్ట్ వీఆర్ క్రియేటింగ్ సెకండ్ టేబుల్. అట్రిబ్యూట్స్ ని క్రియేట్ చేసుకున్నాక పెరాన్సిస్ క్లోజ్ చేసి సెమీకోలన్ తో ఎండ్ చేస్తే ఇంకా టేబుల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ టేబుల్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ మనం ఎంప్లాయ్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఈఎంపీ అనే టేబుల్ నేమ్ పేరు ఈఎంపీ. అండ్ ఇక్కడ మనం అట్రిబ్యూట్స్ ఈఎంపీ నెంబర్, ఈ నేమ్, జాబ్, ఎంజిఆర్ ఇవన్నీ అట్రిబ్యూట్స్. ఇక్కడ మనం సైజ్ శాలరీలో ఇక్కడ మనం నెంబర్ అనే డేటా టైప్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ 7,2 అని ఇచ్చాం. అంటే శాలరీ యొక్క సైజ్ 7 ఉండాలి. అండ్ ఒకవేళ డెసిమల్ పాయింట్ ఉంటే దాని తర్వాత డిజిట్స్ 2 ఉండాలని. చూడండి అమ్మా, ఇక్కడ ఒకసారి 7 అనేది మ్యాంటిసా పార్ట్ అంటామమ్మా. 2 అనేది ప్రిసిషన్ అంటామమ్మా. డెసిమల్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నదని మ్యాంటిసా అంటాము, రైట్ సైడ్ ఉన్నది ప్రిసిషన్ అంటాము. ఇది మ్యాథ్స్ లో టెర్మినాలజీ. ఓకేనా? అంటే 7 డిజిట్ శాలరీ వరకు మనకి శాలరీ స్టోర్ అవ్వాలి. 7 డిజిట్ శాలరీ అంటే 10 lakhs ఆల్మోస్ట్. ఓకేనా? 10 lakhs in 5 digits, 6 digits, 7 digits అంటే 1 crore వరకు అమ్మ శాలరీ. ఓకేనా? 7 lakhs లో క్రోర్స్ లో కూడా శాలరీ డిపెండ్ అవ్వాలి. తన తర్వాత డెసిమల్ ప్లేసెస్ లో 2 డిజిట్స్ వస్తే చాలు అంటున్నాం అమ్మా. ఇక్కడ నెంబర్ దగ్గర కూడా చూడండి ఒకసారి. ఇక్కడ నెంబర్ అనేది యూజ్ చేస్తున్నాము. నెంబర్ కి మినిమం 4 డెసిమల్ ప్లేసెస్ ఉండాలి. ఎంప్లాయీ నెంబర్ డెసిమల్ ప్లేస్ అంటే పాయింట్ తర్వాత మ్యాట్స్ ప్రెసిషన్ పార్ట్ లో ఏమి ఉండకూడదు. అండ్ రియల్ నెంబర్ ఉండదమ్మా. ఎంప్లాయీ ఐడి అనేది రియల్ నెంబర్ ఉండదు. అందుకని ఇక్కడ 0 మెన్షన్ చేశాను. ఇక్కడ 0 మెన్షన్ చేయడానికి కారణం మ్యాంటిసా పార్ట్ ఉంటుంది, ప్రిసిషన్ వాల్యూ 0, ఏ ఎలిమెంట్స్ ఉండకూడదు. అంటే 0.1, 0.2 అలా రాయడానికి కుదరదు ఎంప్లాయీ నెంబర్. ఓకేనా? అలానే ర్యాంక్ అమ్మ. ఇక్కడ ఎంజిఆర్ అంటే మోస్ట్ గ్రేటెడ్ ర్యాంక్ అనేది ఇక్కడ మనకి అది కూడా 1 2 3 4 5 6 యూనిక్ గా ఉండాలి కాబట్టి దాన్ని వేసేసుకుని ఇక్కడ 0 ర్యాంక్ చేసాం. శాలరీ అనేది ఎప్పుడు కూడా రియల్ నెంబర్ ఉంటుంది. అందుకని 7 digits మ్యాంటిసా ఉండాలి, 2 digits ప్రెసిషన్ వాల్యూ ఉండాలి. నాట్ నల్ అనేది మెన్షన్ చేస్తున్నాం. నాట్ నల్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాము? శాలరీ అనేది లేకుండా ఎంప్లాయ్ ఉంటుంది అసలు. అందుకని మనకి అక్కడ శాలరీ అనే ఫీల్డ్ లో ఎంటీ ఫీల్డ్ అనేది ఉండకూడదు. అట్లీస్ట్ 0 అన్న వాల్యూ ఉండదు. శాలరీ రాకపోతే 0 అన్న వాల్యూ కూడా ఉండాలన్నమాట. చెప్పమ్మా. నెక్స్ట్ కమిషన్. సిఎంఎం అండ్ సిఓఎంఎం అంటే కమిషన్ అమ్మ. చెప్పమ్మా. నెక్స్ట్ ఇక్కడ అంటే ప్రతి టేబుల్ కి ఓన్లీ ఒక ప్రైమరీ కీ ఉంటుంది. సో ఇక్కడ నేను ఈఎంపీ నెంబర్ అనేది ప్రైమరీ కీగా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫారెన్ కీగా డిపార్ట్మెంట్ నెంబర్ అని తీసుకున్నాను. అంటే ఒక 2 టేబుల్ ఫారెన్ కీ ఏం చేస్తుందంటే ఒక 2 tables మధ్యన డేటాకి రిలేషన్ ని మెయింటైన్ చేస్తుంది. దానికి ఇంకా సింపుల్ చెప్తా చూడమ్మా. మనం 2 tables ని బేస్ చేసుకుని సింగిల్ క్వరీ ఫ్రేమ్ చేయాలనుకోండమ్మా. ఓకేనా? అప్పుడు కంపల్సరీగా ప్రైమరీ కీ, ఫారెన్ కీ కన్స్ట్రెయింట్స్ డిఫైన్ చేసుకుంటే మనకి డేటా ఇంటిగ్రేషన్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. కన్సిస్టెన్సీగా డేటా రిట్రీవ్ అవుతూ ఉంటుంది. డేటా మీద మోడిఫికేషన్ చేసినా సరే ఎఫిషియెంట్ గా వర్క్ అవుతూ ఉంటుందమ్మా. అందుకని ప్రైమరీ కీ టేబుల్ ఏంటి, ఫారెన్ కీ టేబుల్ ఏంటి డిఫైన్ చేసుకుంటే ముందు ప్రైమరీ కీ టేబుల్లో ప్రైమరీ కీని చైల్డ్ టేబుల్ అంటాం. ఎంప్లాయ్ అనేది చైల్డ్ టేబుల్, డిపార్ట్మెంట్ అనేది ప్రైమరీ, ఎంప్లాయ్ అనేది చైల్డ్ టేబుల్ అయితే
డిపార్ట్మెంట్ టేబుల్లో ప్రైమరీ కీని చైల్డ్ టేబుల్ ఎంప్లాయీ టేబుల్లో ఫారిన్ కీగా డిఫైన్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ వీఆర్ మెర్జింగ్ 2 టేబుల్స్. 2 టేబుల్స్ని గ్రూప్ చేసి డేటాని మనం ఎడిట్ చేసుకుంటే పాసిబిలిటీ ఉంటుందమ్మా. అందుకని ఇక్కడ చూడండి, ఎంప్లాయీ నెంబర్ అనేది యూనిక్గా ఉంటుందమ్మా. మీకు రిజిస్టర్ నెంబర్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ అది మీ రిజిస్టర్ నెంబర్, ఒక స్టూడెంట్ ఒక రిజిస్టర్ నెంబర్ ఉంటుంది. అలానే ఎంప్లాయీస్ కూడా యూనిక్ గానే ఉంటుంది వాల్యూ. ఆ యూనిక్ వాల్యూస్ ఎప్పుడు కూడా మనం ప్రైమరీకి ఫారిన్ కీగా డిఫైన్ చేసుకోవాలి. ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ నెంబర్ని ప్రైమరీగా డిఫైన్ చేసుకున్నాము. ఓకేనా? డిపార్ట్మెంట్ టేబుల్ ఏదైతే ప్రైమరీ కీ ఉందో దాన్ని రెఫరెన్స్ గా తీసుకుని ఇక్కడ ఫారెన్ కి డిఫైన్ చేసాము. ఇక్కడ చూడండి ఒకసారి, కన్స్ట్రెయింట్ ఫారెన్ కి డిపార్ట్మెంట్ నెంబర్ అనేది కన్స్ట్రెయింట్ నేమ్, ఆ కన్స్ట్రెయింట్ టైప్ ఫారెన్ కి. ఓకేనా? డిపార్ట్మెంట్ నెంబర్ అనే దానికి అసైన్ చేస్తున్నాం ఆ ఫారెన్ కీని. దేని రెఫరెన్స్ తో డిఫైన్ చేసిన ఆ ఫారెన్ కీని? డిపార్ట్మెంట్ అనే టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ అనే అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని మనం ఫారెన్ కీని రిఫర్ చేస్తున్నాము. అర్థమైందమ్మా సింధు? సార్ అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది. ఓకే, చెప్పు నాన్న. నువ్వు కూడా చెప్పమ్మా. నువ్వు కూడా చెప్పమ్మా. నీకు వచ్చిన టెర్మినాలజీ నువ్వు కూడా చెప్పమ్మా. ప్రైమరీకి ఫారెన్ కి మనం డిపార్ట్మెంట్ టేబుల్ కి ఎంప్లాయ్ టేబుల్ కి మెర్జ్ చేస్తున్నాం కాబట్టి, లింక్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డిపార్ట్మెంట్ టేబుల్ లో ప్రైమరీ కీగా తీసుకున్న దాన్ని ఇక్కడ ఎంప్లాయ్ టేబుల్ లో ఫారెన్ కీగా తీసుకుంటాం. ఫారెన్ కీగా రిలేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. రెఫరెన్స్ గా యూజ్ చేసుకుంటున్నాం. డిపార్ట్మెంట్ టేబుల్ లో డిపార్ట్మెంట్ నెంబర్ ని ఎంప్లాయ్ టేబుల్ లో రిఫరెన్స్ కింద యూజ్ చేసుకుంటూ ఫారెన్ కీని డిఫైన్ చేస్తున్నాం అని చెప్తున్నాం. అంటే ఎంప్లాయ్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఉంటుంది, అలానే డిపార్ట్మెంట్ టేబుల్లో కూడా డిపార్ట్మెంట్ నెంబర్ ఉంటుంది. ఆ రెండు కూడా కామన్ వాల్యూసే. డిపార్ట్మెంట్ లో టేబుల్లో ఉన్న నెంబర్ ని ఎంప్లాయ్ టేబుల్ డిపార్ట్మెంట్ నెంబర్ కింద యూజ్ చేసుకుంటూ దాన్ని ఫారెన్ కీగా డిఫైన్ చేసాం. అంతేనమ్మా? ఓకే, నైట్ కంటిన్యూ అమ్మా. అట్రిబ్యూట్స్ అని డిఫైన్ చేసుకున్నాక పారాంథసిస్ క్లోజ్ చేసి సెమీకోలన్ తో ఎండ్ చేస్తే ఈ ఎంప్లాయ్ అనే టేబుల్ కూడా క్రియేట్ అయింది సార్. ఎంటర్ ప్రెస్ చేస్తే సెమీకోలన్ తో క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే సింటాక్టిక్ ఎర్రర్స్ ఏమీ లేకపోతే మనకి టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మెసేజ్ వస్తుంది, మనకి టేబుల్ క్రియేటెడ్ అని మెసేజ్ వస్తుంది. రైట్, నెక్స్ట్ అమ్మా. ఇప్పుడు మనం 2 టేబుల్స్ క్రియేట్ చేసుకున్నాం సార్, ఒకటి ఎంప్లాయ్ టేబుల్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న టేబుల్స్ యొక్క స్ట్రక్చర్ ని వ్యూ చేయడానికి మనం ఇక్కడ SQL కమాండ్, ఫస్ట్ SQL కమాండ్ సెలెక్ట్ స్టార్ EMP అని ఇచ్చాం సార్. ఇక్కడ ఇవ్వగానే నో రో సెలెక్టెడ్ అని వచ్చింది సార్. ఎందుకంటే మనం డేటాని ఏమి ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి నో రో సెలెక్టెడ్ అని వచ్చింది. ఓకే, మనం టేబుల్ క్రియేట్ చేసినాక డేటా అనేది ఉన్న స్కీమా డిఫైన్ అవుతుంది అంతే అమ్మా. ఇక్కడ స్కీమా అంటే టేబుల్ ని స్కీమా అంటామమ్మా, రిలేషన్ అని కూడా అంటామమ్మా దాన్ని. ఓకేనా? స్కీమా మాత్రం డిఫైన్ అవుతుంది కానీ దాంట్లో మనం ఎటువంటి డేటా స్టోర్ చేయలేదమ్మా. ఓకేనా? అప్పుడు మనం రిట్రీవల్ కమాండ్, సెలెక్ట్ కమాండ్ బేస్ చేసుకుని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ అని క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తే నో రో సెలెక్టెడ్ అని మనకు మెసేజ్ వస్తుంది. అలా కాకుండా మనం డిస్క్రిప్షన్ ఆఫ్ ఎంప్లాయ్ అంటే ఆ ఎంప్లాయీ డిస్క్రిప్షన్ ఏంటి, దాంట్లో ఎటువంటి డేటాని ఇన్సర్ట్ చేయాలనేది కొత్త యూజర్ యూజ్ చేస్తూ ఇన్సర్ట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం డిస్క్రిప్షన్ చూడాలంటే కమాండ్ DESC అనేది డిస్క్రిప్షన్ కమాండ్. ఎవరు చూస్తున్నాం ఫస్ట్ డిస్క్రిప్షన్? ఎంప్లాయీ టేబుల్ డిస్క్రిప్షన్ చూస్తున్నాం అమ్మా. చెప్తున్నా. సో DESC EMP అని కమాండ్ ఇవ్వగానే ఎంప్లాయ్ టేబుల్ యొక్క డిస్క్రిప్షన్ మొత్తం డిస్ప్లే అవుతుంది సార్. అక్కడ అది ఎలా డిస్ప్లే అవుతుంది? ఎంప్లాయీ నేమ్ అంటే మనకు దాంట్లో అట్రిబ్యూట్స్ ఏవుతున్నాయి, ఆ అట్రిబ్యూట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి మనకి. నేమ్, కన్స్ట్రెయింట్స్, టైప్. ఓకేనా? అంటే డేటా టైప్ మీద డిస్ప్లే అవుతుంది. అలానే నల్ వాల్యూ, నాట్ నల్ వాల్యూ మెన్షన్ చేస్తుంటే, నల్ ఆర్ నాట్ నల్ మెన్షన్ చేస్తుంటే ఆ కన్స్ట్రెయింట్, నాట్ నల్ కన్స్ట్రెయింట్ ఏమైనా ఉంటే డిస్ప్లే అవుతుంది. ప్రైమరీకి ఫారెన్ కి కన్స్ట్రెయింట్స్ మాత్రం డిస్ప్లేలో కనిపించదు. ఓకేనా? రిమైనింగ్ అట్రిబ్యూట్స్ ఏవైతే డిఫైన్ చేసిన అట్రిబ్యూట్స్ అన్ని కూడా మనకి డిస్ప్లే అవుతాయి అన్నాం. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ నాన్న. నెక్స్ట్ DESC డిపార్ట్మెంట్ అని కానీ డిపార్ట్మెంట్ టేబుల్ యొక్క డిస్క్రిప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. డిస్క్రిప్షన్. ఓకే, రైట్ నాన్న. DEPTలో మనం క్రియేట్ చేసింది డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్. ఈ మూడే మన అట్రిబ్యూట్స్ క్రియేట్ చేసింది. దేంట్లో డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ప్రైమరీకి అట్రిబ్యూట్. ఓకే, దీంట్లో వచ్చేప్పటికి ఎంప్లాయీ నెంబర్ అనేది ప్రైమరీకి అట్రిబ్యూట్, దీంట్లో DEPT అనేది ఫారెన్ కి అట్రిబ్యూట్. ఓకే, రైట్, చెప్పు. నెక్స్ట్ ఇన్సర్షన్ ఆపరేషన్ సార్. ఇక్కడ EMP అండ్ డిపార్ట్మెంట్ టేబుల్ లో వాల్యూస్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇప్పుడైతే మనకి డేటా అనేది ఏం లేదు, ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇన్సర్షన్ కి టేబుల్ లో వాల్యూస్ ఇన్సర్ట్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి సార్. ఒకటి సింగిల్ రికార్డ్ ని ఇన్సర్ట్ చేయడం, నెక్స్ట్ మల్టిపుల్ రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేయడం కూడా పాసిబిలిటీ ఉంది. వెరీ గుడ్. ఇక్కడ ఫస్ట్ సింగిల్ రికార్డ్ కి సింటాక్స్ హైలైట్ చేసానమ్మ దాన్ని. ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ డిపార్ట్మెంట్ నేమ్ అండ్ మన అట్రిబ్యూట్స్ మెన్షన్ చేశాక వాల్యూస్ అని బట్టి మనం ఇన్సర్ట్ చేయాలనుకున్న వాల్యూస్ ని పెడతాం, డేటాని ప్లేస్ చేస్తాం.
ఇక్కడ చూడమ్మా, ఒకసారి చెప్తా చూడమ్మా. ఇన్సర్ట్ ఇంటూ ఎవరిలోకి ఇన్సర్ట్ చేస్తున్నాము? డిపార్ట్మెంట్ అనే టేబుల్లోకి. సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్ మాత్రం వాల్యూస్ పాస్ చేయాలి. ఫర్ సపోజ్ అంటే ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్ 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయమ్మా. ఓకేనా? ఇలా 3 అట్రిబ్యూట్స్ కి వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తే కనుక ఇక్కడ ఈ బ్రాకెట్స్ లోపల ఏదైతే రాసామో అది తీసేసి డైరెక్ట్ వాల్యూస్ అని రాయొచ్చాము. కానీ సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్ కి వాల్యూస్ ని పాస్ చేయాలంటే ఆ సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్ నేమ్స్ ని ఈ బ్రాకెట్స్ లో మెన్షన్ చేస్తే, ఇదిగో ఈ బ్రాకెట్స్ లో మెన్షన్ చేస్తే ఆ 2 వాల్యూస్ మాత్రమే రిట్రీవ్ చేసుకుంటే రిమైనింగ్ వాల్యూస్ ని ఎంటీగా ఉంచేస్తాము. ఓకేనా? మొత్తం టోటల్ అట్రిబ్యూట్స్ కి వాల్యూస్ పాస్ చేయాలంటే ఇది పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదమ్మా. దీన్ని డిలీట్ చేసినా సరే మన క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. వాల్యూస్ అని క్రియేట్ చేసినా సరే ఇలా స్పేస్ ఇచ్చి డిపార్ట్మెంట్, ఇన్సర్ట్ ఇంటూ డిపార్ట్మెంట్ వాల్యూస్, మనం ఎంటర్ చేయాలనుకున్న వాల్యూస్ మనం అక్కడ మెన్షన్ చేసామమ్మా. ఓకేనా? ఈ 2 సింటాక్స్ ఫాలో అవ్వచ్చు. రైట్ చెప్పమ్మా సింధు. సింధు కమాన్. హలో హలో సింధు. సింధు చెప్పాలమ్మా. సార్ చెప్పమ్మా. వాయిస్ ఇది వినిపించట్లేదా? అంటే మ్యూట్ చేసుకున్నాను. చెప్పమ్మా. ఇది చెప్పాను. సింగిల్ రికార్డ్ ఇన్సర్టింగ్ వాల్యూస్ ఇన్ సింగిల్ రికార్డ్స్ ఇన్ సింగిల్ రికార్డ్. నెక్స్ట్ మల్టీ రికార్డ్స్ లోకి వెళ్తే సింటాక్స్ ఇన్సర్ట్ ఇంటూ డిపార్ట్మెంట్ నేమ్ వాల్యూస్ ఇక్కడ యాంపర్సెంట్ యూస్ చేస్తాం సార్. ఇది కూడా మీకు ఇప్పటి వరకు నేను చెప్పలేదమ్మా. ఇది ఇక్కడ చెప్తున్నాను చూడండి ఒకసారి మళ్ళా. మా సింధు నేను చెప్తానమ్మా. సింధు థ్యాంక్ యూ అమ్మా. ఒక్క నిమిషం లైన్లో ఉండమ్మా. ఇన్సర్ట్ ఇంటూ డిపార్ట్మెంట్ వాల్యూస్. మనం ఇక్కడ పైన ప్రీవియస్ ఇక్కడ ఏం చేసామమ్మా? సింగిల్ రికార్డ్ ఇన్సర్ట్ చేసామమ్మా. సింగిల్ రికార్డ్ ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ టైం కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ వరకు వాల్యూస్ వరకు మనం మళ్ళీ సేమ్ టైప్ అదే ఆ సేమ్ క్వరీని మనం మళ్ళీ టైప్ చేయాల్సిన నెసిటీ ఉందాం. అలా కాకుండా మనం మల్టిపుల్ టైమ్స్ ఒకే సింగిల్ అటెంప్ట్ లోనే మల్టిపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలనుకోండి. 1 by 1 రికార్డ్స్ ని. దానికి సింటాక్స్ ఏంటంటే చూడండి ఒకసారి. ఇన్సర్ట్ ఇంటూ డిపార్ట్మెంట్ వాల్యూస్. ఓకే, అన్ని వాల్యూస్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం. మనం అన్ని అట్రిబ్యూట్స్ వాల్యూస్ పాస్ చేస్తున్నాము. అడ్రస్ ఆఫ్ డిపార్ట్మెంట్ నెంబర్ డేటా టైప్ కాబట్టి సింగిల్ కోట్స్ పెట్టాల్సిన పని లేదమ్మా. అడ్రస్ ఆఫ్ డిపార్ట్మెంట్ నేమ్ అది స్ట్రింగ్ టైప్ కాబట్టి సింగిల్ కోట్స్ లో మెన్షన్ చేయాలి. ఓకేనా? యాంపర్సెంట్ సింబల్ అమ్మ ఇది. అడ్రస్ ఆఫ్ లొకేషన్ అది కూడా అడ్రస్ ఆఫ్ లొకేషన్ అది స్ట్రింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్ కాబట్టి సింగిల్ కోట్స్ లో ప్లేస్ చేయాలి. ఓకే, ఇలా క్వరీ ఎగ్జిక్యూట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసామంటే మనం ఆటోమేటిక్ గా లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ వస్తామా. ఒకసారి ఒక్క నిమిషం నేను మీకు ఇది ప్రాక్టికల్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు ఎగ్జిక్యూట్ చేసి క్లాస్ చెప్పలేదమ్మా. అది జస్ట్ ఏ మినిట్, ఒక్క నిమిషం. నేను SQL సర్వర్ ఆన్ చేస్తాను. ఓకే, జస్ట్ ఏ మినిట్ అమ్మా. షేర్ స్క్రీన్. రైట్ చూడండి ఒకసారి. ఇది కదా మనకి నేను లాస్ట్ లో మనం క్రియేట్ చేసింది రోల్ బ్యాక్ కమిటీ సేవ్ పాయింట్ క్లాస్ అనే టేబుల్ క్రియేట్ చేసామమ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లాస్. ఇదిగోండి అదేనమ్మా. రామ్ లక్ష్మణ్ కృష్ణ శ్రీ గణేష్ రోల్ బ్యాక్ చేసి స్కోర్ చెక్ చేసామమ్మా. ఇప్పుడు దీంట్లోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ఇంటూ ఓకే క్లాస్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నానమ్మా. నేను టేబుల్ లోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి. క్లాస్ వాల్యూస్ ఏంటంటే వాల్యూస్ మనకి ఇక్కడ ఐడిను ఎస్ నేమ్ అమ్మ. అడ్రస్ ఆఫ్ ఐడి అని రాసి సరిపోతుందమ్మా. అడ్రస్ ఆఫ్ ఐడి కామా సింగిల్ కోట్స్ లో ఎస్ నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి అడ్రస్ ఆఫ్ ఎస్ నేమ్ అని రాస్తున్నాను. అడ్రస్ ఆఫ్ ఎస్ నేమ్. ఓకే, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఐడి 5 అనే వాల్యూ ఇస్తున్నాను చూడమ్మా. ఓకేనా? ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఎస్ నేమ్ సత్య అని రాద్దాం అమ్మా. రామ్ లక్ష్మణ్ అని రాద్దాం. ఓకేనా? లక్ష్మణ్. ఎంటర్. 1 row క్రియేటెడ్. మళ్ళా ఫార్వర్డ్ స్లాష్ నొక్కేమంటే మళ్ళీ వస్తుంది మరి. ఎంటర్ వాల్యూ ఆఫ్ ఐడి. చూసారా ఒకసారి? అబ్జర్వ్ చేసారా? ఫార్వర్డ్ స్లాష్ నొక్కేమంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏది ప్రీవియస్ కి ఇక్కడ ఏదైతే రాసామో అదే ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. ఇది ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. లైక్ దట్ వీ కెన్ ఇన్సర్ట్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇంటూ టేబుల్. ఓకేనా? మనం ఎవ్రీ టైం ప్రతిసారి మనం ఇన్సర్ట్ కమాండ్ ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయకుండా సింపుల్ గా ఇలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అమ్మా.
అంజలి, భాను, ప్రియాంక, మణికంఠ, అక్షయ్. ఈ సింటెక్స్ అర్థమైంది ఒకసారి చూసుకోవాలమ్మా. చెప్పాలి నాకు ఆన్సర్ చెప్పాలి. సహస్ర, శ్రీప్రియ, గణేష్, సోమశేఖర్, సౌమ్య, శైలజ. ప్లీజ్ రెస్పాండ్. అర్థమైందా కాన్సెప్ట్? 76 ఏంటి నీ ప్రాబ్లమ్? ఇప్పుడు మా ఆన్సర్ ఎస్ఆర్ అని పెట్టావు, నాకు మైక్ ఆన్ చేసి చెప్పు క్లాస్ చెప్పాలంటే. పింకీ నుంచి ఆన్సర్ వచ్చింది. 74 అక్షయ్ నుంచి వచ్చింది, భాను నుంచి వచ్చింది 8. రైట్. చూడమ్మా, ఎలా మనం కావాల్సిన రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ని, కాలమ్స్ అనకూడదమ్మా, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేసుకునే ఛాన్స్ ఉందని చెప్తున్నామ్మా. రైట్ సింధు, కమాన్ టేక్ ఇట్. చెప్పమ్మా మైక్ తీసుకుని మళ్ళా. సింధు స్పీక్ అవుట్. సార్ చెప్పు నాన్న, సార్ చెప్పమ్మా, సార్ చెప్పరా నాన్న. ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ డిపార్ట్మెంట్ నేమ్ విత్ వాల్యూస్ ఏమో యాంపర్సెంట్ డిపార్ట్మెంట్ నెంబర్, యాంపర్సెంట్ డిపార్ట్మెంట్ నేమ్ అండ్ లొకేషన్ ఇచ్చాం సార్. సో సెమికోలన్ ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఇంకా ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఎంటర్ వాల్యూ ఫర్ డిపార్ట్మెంట్ నెంబర్ అని వస్తుంది. ఏవైతే సో అట్రిబ్యూట్స్ 10 అని ఇచ్చాం. నెక్స్ట్ సో మనం వాల్యూస్ అనేవి అవి ఇచ్చాం. నెక్స్ట్ ఒక రో అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ సేమ్ టైప్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫార్వర్డ్ స్లాష్ యూస్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, అది కూడా చెప్పానమ్మా, నేను చెప్పాను. అలా ఎన్ని ఫార్వర్డ్ స్లాష్ యూస్ చేస్తే అన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోతాయి మనకి. నెక్స్ట్ చెప్పినన్న. నెక్స్ట్ సెలెక్ట్ కమాండ్. సెలెక్ట్ కమాండ్ ఎందుకు యూస్ చేస్తుందంటే ఆల్రెడీ టేబుల్లో ఎగ్జిస్ట్ అయిన రికార్డ్స్ ని ప్రింట్ చేయడానికి సెలెక్ట్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మన SQL కమాండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అనగానే డిపార్ట్మెంట్ అనే టేబుల్లో మొత్తం డిస్ప్లే అవుతుంది రికార్డ్స్. డిపార్ట్మెంట్ టేబుల్ ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ మనం వ్యూ చేయాలంటే, టేబుల్ ని డిస్ప్లే చేసుకోవాలంటే మనకి యూజ్ చేసేది సెలెక్ట్ కమాండ్ అంటున్నాము. వీఆర్ సెలెక్టింగ్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్ టేబుల్. ఓకే, ఈ అలైన్మెంట్స్ నేను తర్వాత చేసిస్తానమ్మా, మీకు రికార్డ్ చేసుకునేటప్పుడు మీకు అలైన్మెంట్స్ అన్ని క్లియర్ చేసిస్తాను. ఓకేనా, కొంచెం చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, ఇది అలైన్మెంట్ సెట్ చేసుకోవాలి. రైట్, దిస్ ఈస్ ద టేబుల్ వీ హ్యావ్. డిపార్ట్మెంట్ టేబుల్లో డేటా ఇది ఉందమ్మా, అంటే 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం. సేల్స్ మ్యాన్, అడ్మిన్ అనే అతను డిపార్ట్మెంట్ నేమ్స్ లో ఉన్నారు ఇద్దరు. డిపార్ట్మెంట్ నెంబర్ 10 అనేది సేల్స్ అని, 20 అనేదేమో అడ్మిన్ డిపార్ట్మెంట్ అని. ఆ లొకేషన్స్ వచ్చి విజయవాడలో ఉంది, హైదరాబాద్ లో ఉందని చెప్పి మనం డేటా ఇన్సర్ట్ చేసామమ్మా. ఓకేనా, ఇంకోటి కూడా ఉందమ్మా, థర్డ్ మార్కెటింగ్ అని కూడా ఉంది, ఇది కొంచెం పైకి జరుపుదాం, అది మీకు వ్యూలోకి వస్తుంది. ఇదిగోండమ్మా మార్కెటింగ్ అనేది. ఓకే, చెప్పు నాన్న సింధు. సో మనకి ఇక్కడ ఆ కమాండ్ ఇవ్వగానే ఆ క్వైరీ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఇట్లా డిస్ప్లే అవుతుంది సార్ మొత్తం. టేబుల్ డిస్ప్లే అయింది. డిపార్ట్మెంట్ టేబుల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం డిస్ప్లేలోకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ కమాన్ సింధు, నెక్స్ట్. ఒకవేళ మనం పర్టికులర్ కాలమ్ ని మాత్రమే చూడాలి అనుకుంటే కమాండ్ సెలెక్ట్ డీనేమ్ డిపార్ట్మెంట్, అంటే సెలెక్ట్ అట్రిబ్యూట్ నేమ్, కాలమ్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్. అలా కదమ్మా, నేను చెప్తా చూడమ్మా. వీఆర్ సెలెక్టింగ్ సింగిల్ కాలమ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్. ఓకేనా, వీఆర్ సెలెక్టింగ్ ద కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్. ఇక్కడ మనం ఎలా మెన్షన్ చేస్తాం, సెలెక్ట్ కాలమ్ నేమ్ మెన్షన్ చేస్తున్నాం, ఆ కాలమ్ ఒకటి మాత్రం డిస్ప్లే అవుతుందమ్మా. ప్రీవియస్ కేసులో ఏం పెట్టాం, ఇక్కడ స్టార్ అని పెడితే అన్ని కాలమ్స్ ని కన్సిడర్ చేస్తున్నాము. ఇక్కడ కాలమ్ నేమ్ సింగిల్ కాలమ్ అవచ్చు, మల్టిపుల్ కాలమ్స్ అమ్మా. డీ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి రెండు కూడా డిస్ప్లే చేయొచ్చు మనం అలా. ఓకేనా, చెప్పు నాన్న. అక్కడ హైలైట్ చేసిన దాంట్లో ఏదైతే చెప్పు. కమాండ్ ఇవ్వగానే డీనేమ్ అనే కాలమ్ లో మనకి ఏమేమి ఉన్నాయో అన్ని డిస్ప్లే అవుతాయి. సేల్స్, అడ్మిన్, మార్కెటింగ్ అనేవి ఉన్నాయి కాబట్టి అవి డిస్ప్లే. రైట్, నెక్స్ట్ ఒక రికార్డ్ మనం వ్యూ చేయాలనుకుంటే మనకి కమాండ్ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ నేమ్ వేర్ అట్రిబ్యూట్ ఒక కాలమ్ నేమ్ సేల్స్ అవుతున్నప్పుడు ఆ రికార్డ్ అంతటిని డిస్ప్లే చేయమంటాం. చూడమ్మా, నేను మళ్ళీ చెప్తా చూడమ్మా ఒకసారి. సింధు ప్లీజ్ హోల్డ్ లో ఉన్నాం. మళ్ళీ చూడమ్మా ఒకసారి, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ని యాట్రిబ్యూట్ అంటామమ్మా.
ఈ డిపార్ట్మెంట్ నేమ్ అని అట్రిబ్యూట్ అంటాం. నేను ఇక్కడ వేరే కలర్ పెడతా చూడమ్మా, మన క్లాస్ వరకే. రెడ్ కలర్ లో ఉన్నాయి, రెడ్ కలర్ పైన ఉంది కాబట్టి అది కొరి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ చేద్దాం వీటిని. బ్లాక్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ చేద్దాం. ఓకేనా? ఈ గ్రీన్ కలర్ లో చూడమ్మా, వాటిని కాలమ్ నేమ్స్ ఆర్ అట్రిబ్యూట్స్ అంటున్నాం అమ్మా. ఓకేనా? వర్టికల్ గా ఉన్నట్లన్నిటిని కాలమ్స్ అంటాం అమ్మా. హార్జెంటల్ గా ఉన్నట్లని రికార్డ్స్ ఆర్ టపుల్స్ అంటాం అమ్మా. టపుల్ టెక్నికల్ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ టపుల్ అంటే ఆన్సర్ చెప్పాలమ్మా. సింగిల్ రో ఇస్ సింగిల్ రో ఇన్ టేబుల్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ టపుల్. సింగిల్ రికార్డ్ అంటాం అమ్మా. ఓకేనా? 10 అనేది సేల్స్ అనేది విజయవాడ అనేది ఒక రికార్డ్ అమ్మా. సేల్స్ అనే దాంట్లో డిపార్ట్మెంట్ నేమ్ లో డిపార్ట్మెంట్ నెంబర్ 10 అంట, దాని లొకేషన్ విజయవాడలో ఉందంట. అడ్మిన్ అనేది హైదరాబాద్ లో ఉన్నాడంట, మార్కెటింగ్ టీమ్ ఏమో వైజాగ్ లో ఉందంట. ఓకే, ఆ డిపార్ట్మెంట్ నెంబర్స్ 30, 20, 10 లైక్ దట్. ఓకే, ఇప్పుడు మనకి ప్రీవియస్ కేసులో ఏం చేసామంటే సింగిల్ కాలమ్ డిస్ప్లే చేసామా. డిపార్ట్మెంట్ నేమ్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ డిపార్ట్మెంట్ నేమ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్ అనేది డి నేమ్ ఫ్రమ్ డిఈపిటి అని రాసామమ్మా. అప్పుడు ఈ కాలం మాత్రం వచ్చిందమ్మా, సేల్స్ అడ్మిన్ మార్కెటింగ్ అని. ఇదిగోండమ్మా, సేల్స్ అడ్మిన్ మార్కెటింగ్ అనే ఆన్సర్ వచ్చిందమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సింగిల్ రికార్డ్ డిస్ప్లే చేయాలంటున్నామమ్మా. సింగిల్ రికార్డ్ డిస్ప్లే చేయాలంటే కంపల్సరీగా వేర్ క్లాస్ యూజ్ చేయాల్సిందేనమ్మా. వేర్ క్లాస్ లో కండిషన్ ఏం చెప్తున్నాను చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే అన్ని కాలమ్స్ డిస్ప్లే అవ్వాలి, మనకి అన్ని కాలమ్స్ ఆన్సర్ డిస్ప్లే అవ్వాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ అనేది టేబుల్. ఇక్కడ వేర్ కండిషన్ ఏంటంటే డి నేమ్ అనేది కనుక సేల్స్ అయితే ఆ సేల్స్ ఉన్న రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే చేయాలని చెప్తున్నాము. సో ఆ రికార్డ్ ఒకటి డిస్ప్లే అయిందాం మనకి. ఓకేనా? స్టార్ యూజ్ చేస్తే అన్ని అట్రిబ్యూట్స్ ని కన్సిడర్ చేస్తున్నట్టు. ఓకేనా? అలా కాకుండా సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్ ని మనం డిస్ప్లే చేయాలనుకుంటే అక్కడ సెలెక్టెడ్ అట్రిబ్యూట్స్ నేమ్స్ ని మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అన్ని టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని డిస్ప్లే చేయకుండా సెలెక్టెడ్ రికార్డ్ మాత్రం డిస్ప్లే చేయాలంటే వేర్ కండిషన్ ఉండాలి కంపల్సరీగా. వేర్ కండిషన్ బేస్ చేసుకుని ఏదో ఒక కాలం కండిషన్ గా దానికి ఇన్పుట్ గా పాస్ చేసి అవుట్పుట్ డిస్ప్లే చేయాలంటున్నాం. ఇక్కడ సేల్స్ అనే అతను సేల్స్ అనే డిపార్ట్మెంట్ నేమ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇన్ఫర్మేషన్ మాత్రమే డిస్ప్లే చేయాలనుకున్నాం. దట్స్ వై ఐఎమ్ ఫ్రేమింగ్ ఏ క్వరీ లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్ వేర్ కండిషన్ ఇస్ డి నేమ్ అనేది సేల్స్ అయితే కనుక ఆ రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే చేయాలని చెప్తున్నాము. దట్స్ వై ఐఎమ్ గెటింగ్ సింగిల్ రికార్డ్. రైట్ నాన్న. సింధు నెక్స్ట్ చెప్పు నాన్న. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కమాండ్స్ 4 టైప్స్ ఉంటాయి సార్. ఫస్ట్ డిడిఎల్ కమాండ్స్ అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఇందులోకి చెప్పమ్మా. వెరీ గుడ్, చెప్పు నాన్న. సింధు మైక్ ఆఫ్ అయిపోయిందమ్మా. మన క్లాస్లో ఉన్న తర్వాత మాట్లాడతాం. జస్ట్ మినిట్, ఒక్క నిమిషం. సింధు నీ వాయిస్ బ్రేక్ అయింది చూడమ్మా ఒకసారి. సింధు చెప్పమ్మా, చెప్పు. చిన్న డిస్టర్బెన్స్, ఫోన్ రింగ్ అయింది. చెప్పు నాన్న. కిందకి స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేయనా? డిడిఎల్ డిఎంఎల్ ఈ కమాండ్స్ చెప్పేసావా? అంటే క్రియేట్ చూపిస్తుంది. ఓకే, చెప్పమ్మా. క్రియేట్ కమాండ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే టేబుల్ ని క్రియేట్ చేసుకున్నప్పుడు యూజ్ చేస్తాం సార్. దిస్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఎ న్యూ రిలేషన్. రిలేషన్ ఇన్ ద సెన్స్ టేబుల్ ని రిలేషన్ అంటున్నాం అమ్మా. ఓకేనా? రిలేషన్, కొత్త రిలేషన్ క్రియేట్ చేయాలంటే మనం క్రియేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం చెప్తున్నాం. ఓకే, దీనికి సింటాక్స్ క్రియేట్ టేబుల్ ఫాలోడ్ బై రిలేషన్ నేమ్ అంటే టేబుల్ నేమ్, నెక్స్ట్ అట్రిబ్యూట్స్ ని డేటా టైప్స్ ని డిఫైన్ చేసుకుంటాం. లాస్ట్ లో పారాన్సిస్ క్లోజ్ చేసి సెమీకోలన్ తో ఎండ్ చేస్తే టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం. ఎంప్లాయీ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం, డిపార్ట్మెంట్ టేబుల్ ఎలా క్రియేట్ చేసి చెప్పుకున్నాం. నెక్స్ట్ నాన్న. నెక్స్ట్ డిఎస్సి కమాండ్ సార్. డిస్క్రిప్షన్ కూడా చెప్పేసాను అన్న. మనకు మళ్ళీ చెప్పాల్సిన పనే ఉంది. ఇందా చెప్పాం కాబట్టి అవసరం లేదమ్మా, మళ్ళీ చెప్పొద్దు, టైం వేస్ట్. ఇప్పుడు ఆల్టర్ అనేది చెప్పలేదమ్మా. ఆల్టర్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే టేబుల్లో ఎగ్జిస్టింగ్ టేబుల్లో ఏమైనా యాడ్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, ఇంకా డేటాని మోడిఫై చేయాలన్నా ఆల్టర్ కమాండ్ యూజ్ చేస్తాం. ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి యాడ్ చేయడం ఎట్లా అంటే దానికి సింటాక్స్ ఆల్టర్ టేబుల్ ఫాలోడ్ బై టేబుల్ నేమ్ అండ్ మనం యాడ్ అని యూజ్ చేసి కమాండ్ యాడ్ అనే కీవర్డ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీవర్డ్ ఉంది, ఆ కీవర్డ్ యూజ్ చేసి అంటే ఎక్కడ ఏం చేస్తున్నాం అంటే యాడ్ చేస్తున్నాం కదా సార్, ఎక్కడ యాడ్ చేస్తున్నాం అని మెన్షన్ చేస్తాం. ఎగ్జిస్టింగ్ టేబుల్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఎగ్జిస్టింగ్ టేబుల్ లో మోడిఫికేషన్ చేస్తున్నాం కాబట్టి ఏ ఫీల్డ్ ని మోడిఫై చేస్తున్నాము అంటే యాడ్ చేస్తున్నాము, ఆల్టర్ చేస్తున్నాము. కొత్తగా ఫీల్డ్ ఇప్పుడు ఇక్కడ మనకి
ఎంప్లాయీ టేబుల్ ఉంది నాన్న. ఓకేనా? ఎంప్లాయీ టేబుల్లో మనకి ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నెంబరు, జాబు, డిసిప్లిన్, డిపార్ట్మెంట్ నెంబరు, హైర్ డేట్, ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు, సాలరీ, ఎక్స్పీరియన్స్ ఉందమ్మా. ఏజ్ అనే కాలం లేదు ఇక్కడ మనకి. ఏజ్ అనే కాలం ఇన్సర్ట్ చేయాలనుకోండి ఫర్ సపోజ్. ఎంప్లాయీ టేబుల్ ఏజ్ అనేది లేదమ్మా ఇక్కడ. ఎక్కడ ఏజ్ లేదు. ఎంప్లాయీ ఏజ్ అనే కాలం ఎక్కడ లేదు. అందుకని ఏజ్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం ఫర్ సపోజ్. ఏజ్ అనే అట్రిబ్యూట్ ని యాడ్ చేయాలనుకుంటున్నాం మనం. ఓకేనా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఎంప్లాయీ అనే టేబుల్ ఉంది మనకి. దాన్ని ఆల్టర్ చేస్తున్నాం. ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ అని రాస్తాము. ఓకేనా? ఇక్కడ అడ్రస్ అనేది యాడ్ చేస్తానమ్మా. ఇదే ఎగ్జాంపుల్ చెప్పే ముందు ఈ ఎగ్జాంపుల్ డిస్ప్లే ఎగ్జాంపుల్ సింధు చెప్పుద్ది, నేను చెప్పేది ఒకసారి వినండమ్మా. ఎంప్లాయీ టేబుల్లో ఐఎమ్ యాడింగ్ న్యూ కాలం. ద కాలం నేమ్ ఈస్ ఏజ్. ఏజ్ కాలం ఏముంటుందమ్మా? డేటా టైపు ఇంటిజర్ ఉంటుంది, లేకపోతే నెంబర్ అంటున్నాము. నెంబర్ క్లోజ్ చేసి సెమీకోలన్ పెడితే ఆటోమేటిక్గా టేబుల్లోకి ఏజ్ అనే కాలం యాడ్ అయిపోతుందమ్మా మనకి. ఓకేనా? ఏ ఫీల్డ్ అంటే, ఫీల్డ్ అంటే మనకి కాలంనే ఫీల్డ్ అంటామమ్మా. ఏ ఫీల్డ్ని యాడ్ చేస్తున్నాము, ఏ ఫీల్డ్ని, ఆ ఫీల్డ్ డేటా టైప్ ఏంటి అనేది మెన్షన్ చేసి సెమీకోలన్ పెడితే, బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకోలన్ పెడితే ఆటోమేటిక్గా టేబుల్ ఆల్టర్ అవుతుంది. సింధు నెక్స్ట్ నువ్వు చెప్పు నాన్న. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే ఎంప్లాయీ టేబుల్ ఇంద క్రియేట్ చేసుకున్నాం కదా సార్. అక్కడ ఆల్టర్ టేబుల్ ఫాలోడ్ బై టేబుల్ నేమ్ ఎంప్లాయీ అండ్ యాడ్ అని కీవర్డ్ యూస్ చేసుకొని అడ్రస్ లో అడ్రస్ అనే కాలం యాడ్ చేస్తున్నాము. అడ్రస్ టైప్ వచ్చేపాటికి క్యారెక్టర్ డేటా టైప్ అని చెప్తున్నాము. సైజ్ 10 సార్. ఇంకా అప్పుడు అడ్రస్ అనేది టేబుల్లో ఆల్టర్ అవుతుంది సార్. ఇక్కడ ఉన్న ఈ అట్రిబ్యూట్స్ తో పాటు అడ్రస్ అనేది కూడా కొత్తగా అట్రిబ్యూట్ ఇక్కడ యాడ్ అవుతుంది అని చెప్తున్నాము. రైట్. నెక్స్ట్ ఆల్టర్ టేబుల్ యూస్ చేసి మోడిఫై చేయాలనుకుంటే మోడిఫై చేస్తాం. సో మోడిఫై కీవర్డ్ యూస్ చేస్తాం. మోడిఫై కి యాడ్ కి డిఫరెన్స్ చెప్పనన్నా. మోడిఫై అంటే ఇప్పుడు ఇందాక యాడ్ అంటే ఒక కొత్త అట్రిబ్యూట్ అనేది యాడ్ చేసుకున్నాం కదా సార్. అడ్రస్ అనేది చేసుకున్నాం అంటే లేనిది చేసుకున్నాం సార్ ఎగ్జిస్టింగ్ టేబుల్. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ ఏంటంటే ఉన్నదాన్నే మోడిఫై చేసుకుంటాం సార్. అంటే ఇక్కడ ఇక్కడ ఈ నేమ్ ఆల్రెడీ అక్కడ అట్రిబ్యూట్ ఉంది సార్. కానీ అక్కడ సైజ్ 14 అంత ఉంటుంది సార్. ఇక్కడ 20 అని మోడిఫై చేసుకున్నాం సార్. ఇదిగోనమ్మా ఆ పాప చెప్పింది. ఈ నేమ్ అనే దానికి 15 ఉందమ్మా. ఏది మాక్సిమం క్యారెక్టర్స్ 15 క్యారెక్టర్స్ ఉండాలనుకున్నాం. కానీ పెద్ద నేమ్స్ ఎవరో మన స్టూడెంట్స్, మన ఎంప్లాయీ కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీకి సైజ్ పెద్ద నేమ్ ఉంది అనుకోండి, 15 కాదు 25 క్యారెక్టర్స్ నేమ్ ఉంది అనుకోండి, అప్పుడు డేటాబేస్ టేబుల్ ని మాడిఫై చేస్తున్నాం. ఎగ్జిస్టింగ్ టేబుల్లో ఉన్న కాలమ్స్ ని మాడిఫై చేస్తామమ్మా. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. ఇది ఇక్కడ మనం ఈ నేమ్ మోడిఫై చేసుకున్నాం అండ్ సాలరీ మోడిఫై చేసుకున్నాం. సో ఇక్కడ కింద డిఎస్సి కమాండ్ యూస్ చేసి ఎంప్లాయీ టేబుల్ ని మాడిఫై ఎలా చేసాం కన్నా? మాడిఫై చేసాం, ఎక్స్ప్లెయిన్ చేయమ్మా దీన్ని ఒకసారి. ఆల్టర్ టేబుల్ అండ్ అలాంగ్ విత్ ఫాలోడ్ విత్ టేబుల్ నేమ్ అండ్ మోడిఫై కీవర్డ్ యూస్ చేసాం సార్. నెక్స్ట్ ఈ నేమ్ అట్రిబ్యూట్ ఈ నేమ్ అండ్ వార్కర్ 20 అని మెన్షన్ చేసాం సార్. అండ్ సాలరీ డేటా టైప్ నెంబర్ అండ్ 5 సైజ్ 5 గా మోడిఫై చేసాం. ఇవి ఎగ్జిస్టింగ్ నేమ్సే, వాటి డేటా టైప్ సైజెస్ లో డిఫరెన్స్ తీసుకొచ్చాం అంతేనన్న. తర్వాత మనం డిస్క్రిప్షన్ చూస్తే ఎలా వచ్చిందో చూసుకోండి. ఇక్కడ ఇందాక 15 ఉంది ఇందాక ప్రీవియస్ కేసులో. ఇక్కడ ఇదిగోండమ్మా 15. ఇప్పుడు మనం మాడిఫై చేసిన తర్వాత డిస్క్రిప్షన్ చూస్తే ఇక్కడ 20 వచ్చింది చూడండి ఒకసారి. మనం 20కి మార్చుకున్నాం కాబట్టి. అలానే శాలరీ డిజిట్ 5 ఉంది, ఇందాక 7 అంత డిఫైన్ చేసాం మనం. శాలరీ వచ్చేప్పటికి 8 డిజిట్స్ అంటమ్మా. అంత శాలరీ ఇచ్చే కంపెనీలు ఉంటే ఇప్పుడు మీరు బాగా చదివితే ఆ స్థాయికి వెళ్తారు. ఇక్కడ 8 అలా 5 అయింది శాలరీ చూడండి. ఓకే చెప్తున్నా సింధు, కమాన్ చెప్పు. నెక్స్ట్ ఇంకా మనకి డ్రాప్, ట్రంకేట్, రీనేమ్ అనే కమాండ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మనం డ్రాప్ కి ట్రంకేట్ కి డిఫరెన్స్ ఉంది. డ్రాప్ కమాండ్ ఏం చేస్తుందంటే ట్రంకేట్ అలాంగ్ విత్ టేబుల్ నేమ్ ఇవ్వగానే మొత్తం డేటా అనేది పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది సార్. కానీ దాని స్ట్రక్చర్ అనేది డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుంది సార్. దాని స్ట్రక్చర్ అంటే అమ్మా స్కీమా అంటాం అమ్మా. ఓకేనా? ఇక్కడ మనకి ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూపించినప్పుడు నో రో సెలెక్టెడ్ అని వచ్చింది చూడండి ఒకసారి. ఎంప్లాయీ టేబుల్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ కొన్నాం. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని క్రియేట్ చేస్తే నో రో సెలెక్టెడ్ అనే మెసేజ్ వచ్చిందమ్మా. ఎందుకన్నా మెసేజ్ వచ్చింది మనకి? టేబుల్ స్కీమా అయితే ఉంది కానీ స్కీమా అనాలమ్మా. టెక్నికల్ కూడా స్కీమా అంటమే నేర్చుకోండమ్మా. సింటాక్స్ టేబుల్ స్కెలిటన్ అంటామమ్మా. టేబుల్ స్కెలిటన్ ఆర్ స్కీమా. టేబుల్ స్కీమా అయితే క్రియేట్ చేసాం కానీ దాంట్లో వాల్యూస్ ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి నో రో సెలెక్టెడ్ అని వచ్చిందమ్మా. ట్రంకేట్ యూజ్ చేస్తే ఏం చేస్తుందంటే ఇట్ డిలీట్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్
ఎక్సెప్ట్ ద స్కీమా మాత్రం అలానే ఉంటుందమ్మా. అంటే మనం ట్రంకేట్ ఎంప్లాయీ ఆర్ ఎంప్లాయీ 1 అని ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే, మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తానమ్మా. ట్రంకేట్ అనే దానికి మీకు క్లాస్లో ఆ ట్రంకేట్ ని చెప్పలేదు కాబట్టి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఒకసారి. సింధు ప్లీజ్ అలా హోల్డ్ అయ్యి ఉండమ్మా ఒక్క నిమిషం, ఓకేనా? ఓకే సార్. మైక్ ఆఫ్ చేసేమాక, మ్యూట్ చేసుకోమాక, మళ్ళీ నేను పిలిస్తే నీకు వినిపించదు, ఓకేనా? ట్రంకేట్ టేబుల్ని ఎలా చేస్తాం ఇక్కడ చూద్దాం. చూడండి ఒకసారి, మనకి క్లాస్ అనే టేబుల్ ఉంది కదా ఇక్కడ. మనకి క్లాస్ అనే టేబుల్ని చూడండి అమ్మా, క్లాస్ అనే టేబుల్ని ట్రంకేట్ చేద్దాం. చూడండి ఒకసారి. టేబుల్ CLASS క్లాస్, జస్ట్ ఇట్ రిమూవ్స్ ద రికార్డ్స్ ఇన్ ద టేబుల్. క్లాస్ అనే టేబుల్ నుంచి రికార్డ్స్ రిమూవ్ అవుతాయి అమ్మా. అంటే టేబుల్ ట్రంకేట్ అయింది అంటున్నాను చూడండి. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లాస్ అనే టేబుల్ని యూజ్ చేస్తా ట్రై చేస్తానమ్మా. నో రోస్ సెలెక్టెడ్ అని మెసేజ్ చూడండి. ట్రంకేట్ అంటే ఏం చేసిందాం మనకి ఇక్కడ, ఈ క్లాస్ టేబుల్ ఏదైతే ఉందో ఆ డేటాని మాత్రం రిమూవ్ చేసింది, స్కెలిటన్ మాత్రం అలానే ఉంటుందమ్మా. అంటే ఇక్కడ మనం డిస్క్రిప్షన్ చెక్ చేసుకుంటే ఒకసారి DESC అనే కమాండ్ యూజ్ చేసి క్లాస్ డిస్క్రిప్షన్, క్లాస్ అనే టేబుల్ డిస్క్రిప్షన్ చూస్తే చూడండి ఒకసారి. ఎస్ నేమ్ అలానే ఉంది, నల్ వాల్యూస్ ఏం మెన్షన్ చేయలేదు, డేటా టైప్స్ వీటిని యూజ్ చేసి మనం టేబుల్ క్రియేట్ చేసామని చెప్తుందమ్మా. చూడండి ఒకసారి, దిస్ ఈస్ ద స్కీమా. ఆ స్కీమా అలానే ఉంటుందమ్మా, ఓకేనా? డిలీట్ కి ట్రంకేట్ కి ఏం డిఫరెన్స్ లేదమ్మా. డిలీట్ చేసినా సరే ఇలానే అవుతుందమ్మా. డిలీట్ టేబుల్ అని కొట్టాము, డిలీట్ క్లాస్ అని కొట్టాము అనుకోండి, ఓకే. ట్రంకేట్ అంటేనేమో ఇట్ రిమూవ్స్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్, ఓకే. డిలీట్ ట్రంకేట్ అంటే ఇట్ రిమూవ్స్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్. ట్రంకేట్ మీన్స్ డిలీట్ చేసినప్పుడు వేర్ క్లాస్ రాసి సెలెక్టెడ్ రికార్డ్ కూడా డిస్ప్లే రిమూవ్ చేసేయచ్చమ్మా. అంటే ఇక్కడ వేర్ క్లాస్ ఎలా రాస్తామంటే డిలీట్ టేబుల్ నేమ్ క్లాస్ వేర్ కండిషన్ ఈజ్ స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు 1 అన్నాం అనుకో, ఈ రామ్ అనేది ఒక్కటే పోతుందమ్మా, ఓకే. అలా కాకుండా డిలీట్ టేబుల్ క్లాస్ అన్నాం అనుకోండి, ట్రంకేట్ లా పనిచేస్తుందాం అప్పుడు. అది ఇక్కడ ట్రంకేట్ కి వేర్ క్లాస్ పెట్టలేము, డిలీట్ కి అయితే వేర్ క్లాస్ బేస్ చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ డిలీట్ అనేది మనకు లేదు. డిలీట్ అనేది కూడా మనం ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేసి చూసాం మనం, ఓకే. డిఫరెన్స్ బిట్వీన్ ట్రంకేట్ అండ్ డిలీట్ అంటే ఏంటంటే, డిలీట్ కమాండ్ కి మనం వేర్ క్లాస్ మెన్షన్ చేసి సెలెక్టెడ్ రికార్డ్ మాత్రం రిమూవ్ చేయొచ్చు అని చెప్తున్నాం. ట్రంకేట్ కి వేర్ క్లాస్ డిఫైన్ చేయము, ఇట్ రిమూవ్స్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్. మొత్తం టోటల్ రికార్డ్స్ రిమూవ్ చేస్తుందని చెప్తున్నాం, ఓకే. చెప్పమ్మా సింధు, కమాన్ టేక్ ఇట్. సింధు, సింధు చెప్పమ్మా. హలో సింధు, ప్లీజ్ రెస్పాండ్. సింధు, సింధు ప్లీజ్ రెస్పాండ్. సార్ డ్రాప్ కమాండ్. ట్రంకేట్ నుంచి చెప్పానమ్మా, డిలీట్ నుంచి చెప్పాను, డ్రాప్ చెప్పమ్మా నువ్వు. ఓకే చెప్పమ్మా. సార్ అది స్క్రీన్ రైట్. సో మనం డ్రాప్ యూస్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి మొత్తం టేబుల్ అనేది పర్మనెంట్ గా డిలీట్ అయిపోయి అండ్ స్కీమా కూడా ఎక్కడ స్టోర్ అవ్వదు, మొత్తం డిలీట్ అయిపోతుంది. డేటాబేస్ లో నుంచి మొత్తం స్కీమాతో సహా మొత్తం డిలీట్ చేస్తుంది. చెప్పు నాన్న. ఇక్కడ మనకి EMP1 అనే టేబుల్ డ్రాప్, ఇక్కడ కమాండ్ ఏమి ఇచ్చామంటే డ్రాప్ టేబుల్ ఫాలోడ్ బై టేబుల్ నేమ్ ఇచ్చాము. సో మనకి EMP1 అనే టేబుల్ మొత్తం డ్రాప్ అయిపోయింది. ఓకే, చెప్పమ్మా. ఒకవేళ ఒక పర్టికులర్ కాలమ్ ని కనుక డ్రాప్ చేయాలనుకుంటే సింటాక్స్ ఏంటంటే ఆల్టర్ టేబుల్ నేమ్ అంటే టేబుల్ నేమ్ డ్రాప్ కాలమ్ నెక్స్ట్ కాలమ్ నేమ్. ఇప్పుడు చూడమ్మా ఒకసారి, టేబుల్ రికార్డ్స్ అన్నిటి డిలీట్ చేయడానికి కమాండ్ యూజ్ చేసామమ్మా, ట్రంకేట్ అంటున్నాము. టేబుల్ మొత్తాన్ని డ్రాప్ చేయడానికి కమాండ్ ఉంది మనకి, ఓకేనా? అంటే టేబుల్ స్కీమా మొత్తం డిలీట్ అయిపోతాం, మొత్తం ఏముండదు ఇక అసలు. అంటే ఇక్కడ క్లాస్ అనే టేబుల్ ఉంది అనుకుంటే మనం, ఫర్ సపోజ్ ఆ క్లాస్ టేబుల్ మొత్తాన్ని రిమూవ్ చేసేచ్చాము. మనకి ఇక్కడ డ్రాప్ అని యూజ్ చేసాను అనుకో, నేను డ్రాప్ టేబుల్ అని చెప్పి డ్రాప్ క్లాస్ అన్నాం అనుకోండి, ఓకే. ఓకే, డ్రాప్ టేబుల్ క్లాస్ అంటున్నాము. ఒకసారి డ్రాప్ టేబుల్ క్లాస్,
టేబుల్ డ్రాప్ అయిపోయింది చూడండి అమ్మా ఒకసారి. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని ఎగ్జిక్యూట్ చేసి చూస్తా చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లాస్ టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ మెసేజ్ వచ్చింది చూడమ్మా. ఇందాక మనకి ట్రంకేట్ యూజ్ చేస్తే నో రో సెలెక్టెడ్ అనే మెసేజ్ వచ్చిందమ్మా. ఓకేనా? అదే డ్రాప్ యూజ్ చేస్తే చూడండి ఒకసారి మనకి టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే మెసేజ్ వచ్చిందమ్మా. అలానే మనకి ఇక్కడ ఒక పర్టికులర్ రికార్డ్ని డిలీట్ చేయాలనుకోండి, అంటే పర్టికులర్ కాలమ్ డిలీట్ చేయాలనుకోండి, అంటే ఇక్కడ మనకి 2 కాలమ్స్ ఉన్నాయి, ఎస్ఐడి ఎస్నేమ్ అనే కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా? ఆల్రెడీ టేబుల్ డిలీట్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు కొత్త చూపించడం కష్టం. ఓకే, దీంట్లో వచ్చేప్పటికి మనకి ఇక్కడ రికార్డ్స్ ని పర్టికులర్ కాలమ్ డిలీట్ చేయాలనుకోండి, దానికి సింటాక్స్ వీఆర్ ఆల్టరింగ్ ద టేబుల్ నేమ్ ఈజ్ క్లాస్ ఫర్ సపోజ్ లెట్ us assume ఆల్టర్ టేబుల్ క్లాస్ డ్రాప్ కాలమ్ ఎస్ఐడి అనేది డ్రాప్ చేస్తాం అనుకోండి. ఎస్ఐడి అని మెన్షన్ చేసి ఆటోమేటిక్ గా ఈ పర్టికులర్ కాలమ్ మాత్రం డిలీట్ చేసేయచ్చు మనం. అంటే ఇక్కడ మనకి టేబుల్ ఉందమ్మా, ఇక్కడ మనకి క్లాస్ టేబుల్ ఇదిగోండమ్మా. ఈ ఎస్ఐడి ఒకదాన్ని మాత్రం మనం డిలీట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందమ్మా. ఓకేనా? అలా మనం ఆల్టర్ చేసి డ్రాప్ కమాండ్ ఆల్టర్ కమాండ్ రెండింటిని కంబైన్ చేస్తూ కూడా మనం ఇలా కొరిని ఫ్రేమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఆల్టర్ టేబుల్ కస్టమర్స్ అని రాశాడమ్మా ఇక్కడ ఎగ్జాంపుల్ నేను. ఓకేనా? ఇక్కడ మనం క్లాస్ అని చెప్పాము. డ్రాప్ కాలం కస్టమర్ నేమ్ అని తీసేయాలనుకుంటున్నాము ఫర్ సపోజ్. దిస్ ఈస్ ఎ సింటాక్స్ ఫర్ డ్రాప్ ఎ పర్టికులర్ కాలం ఇన్ ద టేబుల్. ఓకే, రీనేమ్. సింధు కమాన్. సార్ రీనేమ్ అంటే ఏంటంటే అంటే మనం రీనేమ్ చేసుకోవచ్చు టేబుల్ నేమ్ కానీ అట్రిబ్యూట్ కానీ. సో ఇక్కడ మనకి సింటాక్స్ ఏంటంటే రీనేమ్ అనే అట్రిబ్యూట్ అదే కీవర్డ్ యూస్ చేసుకొని ఓల్డ్ టేబుల్ నేమ్ టు న్యూ టేబుల్ నేమ్ అంటే EMP1 ని EMP2 గా చేంజ్ చేసుకుంటాం. సింపుల్ ఏనమ్మా. రీనేమ్ అనేది సింపులే. ఇక్కడ మనకి రీనేమ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి చూపించండి ఒకసారి. సింపుల్ ఏనమ్మా, మీకు అర్థమైపోతుంది. ఎగ్జిక్యూషన్ మళ్ళీ ఈ టేబుల్స్ ని తీసుకొచ్చి చూసుకోవాల్సి వస్తుంది, అవసరం లేదు. ఓకేనా మా సింధు? థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, బాగా చెప్పావు, చాలా బాగా. ఓకేనా? వెరీ గుడ్ అమ్మా. నీకు సెకండ్ ఎక్సర్సైజ్ ఎవరిది చెప్పింది? అక్షయ్. సెకండ్ ఎక్సర్సైజ్ ఎవరు చెప్పావు? అక్షయ్ ప్లీజ్ రెస్పాండ్. థర్డ్ ఎక్సర్సైజ్ అక్షయ్. సెకండ్ ఎక్సర్సైజ్ ఎవరికి అమ్మా వచ్చింది? సంయోగ్ ప్లీజ్ రెస్పాండ్ వన్స్. ఆడిబుల్ గా ఉందమ్మా, చెప్తున్నా. సెకండ్ ఎక్స్పెరిమెంట్ లో క్వైరీస్ ఏంటంటే క్వైరీస్ యూజింగ్ ఎనీ, ఆల్, ఇన్, ఎగ్జిస్ట్, నాట్ ఎగ్జిస్ట్, యూనియన్ అని ఇంటర్సెక్ట్ సార్. ఓకే సార్ అనద్దమ్మా, మామూలుగా నువ్వు క్లాస్ చెప్పు. కొంచెం మైక్ కొంచెం దూరం పెట్టి మాట్లాడు, బాగా రీసౌండ్ వస్తుంది వాయిస్. ఓకే సార్. చెప్పు నాన్న, చెప్పమ్మా. వెరీ గుడ్ నాన్న, కమాన్. సార్ ముందు ఇక్కడ మనం ఒక టేబుల్ క్రియేట్ చేయాలి సార్. we are creating a table that is employee using create keyword sir. create అనే కీవర్డ్ యూస్ చేసి ఒక టేబుల్ గాని ఒక డేటాబేస్ గాని మనం క్రియేట్ చేస్తాం సార్. ఇక్కడ టేబుల్ నేమ్ ఇచ్చాం అంటే ఎంప్లాయీ ఇచ్చాం సార్. బ్రాకెట్ ఓపెన్ చేసి ఎఫ్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్, varchar అంటే డేటా టైప్ విత్ లిమిట్ 20, అలాగే ఎల్ నేమ్ అంటే లాస్ట్ నేమ్, varchar 20 అలాగే అంటే సేమ్ లిమిట్ సార్. అంటే 20 క్యారెక్టర్స్ లిమిట్ ఉండే ఒక కాలమ్ నేమ్ డిఫైన్ చేసుకున్నాం. ఓకే వెరీ గుడ్. SSN అంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్ అమ్మా. ఓకేనా? సోషల్ సెక్యూరిటీ నెంబర్ అంటే ఒక ఎంప్లాయీకి ఒక నెంబర్ ఉంటుందమ్మా. మనకి ఎంప్లాయీ ఐడి మీకు రిజిస్టర్ నెంబర్ ఉందో అలానే సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనే సపరేట్ నెంబర్ ఉంటుందమ్మా. అలా ఆ నెంబర్ ని క్రియేట్ చేస్తున్నాం, దానికి ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ కూడా డిఫైన్ చేస్తున్నాం. చెప్తున్నా సంయోగ్ కమాన్. వెరీ గుడ్ నాన్న. సార్ ఇక్కడ SSN అనేది ఒక మనకి ప్రైమరీ కీ ఆఫ్ ద టేబుల్ గా డిక్లేర్ చేసాం సార్. అలాగే SSN కి డేటా టైప్ నెంబర్ ఇచ్చాం సార్, అంటే 4 లిమిట్. అలాగే బి డేట్ సార్, బర్త్ డే. ఓకే. అలాగే దీని డేటా టైప్ డేట్ సార్, అంటే డేట్, మంత్, తర్వాత ఇయర్ వచ్చింది సార్ ఆ డేటా టైప్ వాల్యూస్. ఓకే వెరీ గుడ్. అడ్రస్ ఇచ్చాం సార్ ఇక్కడ, అంటే ఎంప్లాయ్ సంబంధించిన అడ్రస్, అది కూడా ఇచ్చాం సార్. 30 లిమిట్ 30 క్యారెక్టర్స్. అలాగే జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ కాబట్టి MR F అంతే, కాబట్టి ఒకటి సింగిల్ క్యారెక్టర్ ఇన్పుట్ ఇచ్చాం. ఓకే వెరీ గుడ్. అలాగే
salary, sir. Salary with derived number of limit 7, sir. 7 digits, sir. అలాగే ఒక ప్రెసిడెంట్ నంబర్ ఒక 2 ఇచ్చాం సార్. ఓకే. అలాగే సూపర్ అసిస్టెంట్ రిఫర్స్ ఎంప్లాయీ అసిస్టెంట్ సార్. అంటే టేబుల్ లో అసిస్టెంట్ అనేది మనం సూపర్ అసిస్టెంట్ గా రిఫర్ చేస్తాం సార్. అంటే సూపర్ కీ గా డిఫైన్ చేసుకున్నాం. రిఫరెన్సెస్ ఎంప్లాయీ అని సూపర్ కీని డిఫైన్ చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ డోర్ నెంబర్ సార్. డోర్ నెంబర్ విత్ డేటా టైప్ ఆఫ్ లిమిట్ 4 సార్. ఓకే. బ్రాకెట్ క్లోజ్ చేసి సెమికోలన్ పెట్టగానే ఎంటర్ ప్రెస్ చేయగానే టేబుల్ క్రియేట్ అవుతుంది సార్. సింటాక్స్ ఎర్రర్ ఏం లేకపోతే టేబుల్ క్రియేట్ అవుతుంది అని చెప్తున్నాము. అమ్మా ఒకసారి సమయకు ఒకసారి మాలా ఫిలిజన్ ప్లీజ్ ఒకసారి. ఇది పవర్ ఆఫ్ అయిపోయిందమ్మా ఇక్కడ నాకు. బ్యాటరీ ఛార్జింగ్ అయితే ఇంకా 30 మినిట్స్ అంటే అరౌండ్ 15 మినిట్స్ వస్తుందన్న అంతేనన్నా. ఈ 15 మినిట్స్ తర్వాత క్లాస్ క్లోజ్ అయితే మళ్ళీ నేను నాకు పవర్ వచ్చినాక 5కి 5:30కి మళ్ళీ మెసేజ్ పెడతానమ్మా. ఒక హాఫ్ అన్ అవర్ అప్పుడు మళ్ళీ క్లాస్ చెప్పుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనకి సిలబస్ అవ్వాలి కంపల్సరీగా. ఇక్కడ పవర్ ఆఫ్ అయిపోయి ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ దిగిపోయింది. ఇంకా 30 మినిట్స్ అంటే 20 మినిట్స్ వస్తుంది మ్యాక్సిమం. సమయంకి ఇది క్లోజ్ చేసాను. ఇది ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి చెప్పేసి అని చెప్పి ప్లాన్ చేయమ్మా. సెకండ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోతుందమ్మా. టైం సరిపోతుంది. ఓకేనా? ఒక 15 మినిట్స్ లో దీన్ని క్లోజ్ చేయడానికి ప్లాన్ చేయను అన్న. సమయం కమన్ టేక్ ఇట్. సార్ ముందు టేబుల్ క్రియేట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం వాల్యూస్ డిఫైన్ చేస్తాం సార్. వాడికి ఇన్సర్ట్ చేస్తాను వాల్యూస్. ఇన్సర్ట్ చేస్తాం సార్. ఇక్కడ కమాండ్ ఏంటంటే సార్ ఇన్సర్ట్ ఇంటూ అంటే ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ అనే టేబుల్ లో మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాం సార్. ఓకే. ఇదంతా తెలుసమ్మా మనకి. అక్కడ పైన అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అట్రిబ్యూట్స్ అన్నిటికీ వాల్యూస్ ని పాస్ చేస్తున్నాము. ఇన్సర్ట్ ఎలా చేస్తాం అనేది ఆల్రెడీ మనకి ఇందాక సింధు చెప్పేసింది కాబట్టి మనం డిస్కస్ చేద్దాం అన్న సమయకు. ఇది ఈ ఇన్సర్ట్ కమాండ్ లో పైన ఇక్కడ ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో ఆ అట్రిబ్యూట్స్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏమో నల్ అని ఇచ్చాము. ఇక్కడ డైరెక్ట్ గా లాస్ట్ నేమ్ డిస్ప్లే అవ్వదు మనకి. ఎంప్లాయీ ఎస్ఎస్ నెంబర్ ఇచ్చాము, డేట్ ఆఫ్ జాయిన్ ఇచ్చాము, అలానే అడ్రస్ మెన్షన్ చేసాము, జెండర్ మెన్షన్ చేసాము, తర్వాత శాలరీ మెన్షన్ చేసాము. సూపర్ కీ మన నల్ అనే వాల్యూని డిఫైన్ చేసుకున్నాం డిఫాల్ట్ గానే. తర్వాత డోర్ నెంబర్ వచ్చి డిపార్ట్మెంట్ నెంబర్. అది డోర్ నెంబర్, అది ఎంప్లాయీలో డిపార్ట్మెంట్ నెంబర్ అయినా డోర్ నెంబర్ కాదు, డిపార్ట్మెంట్ నెంబర్. అది డోర్ నెంబర్ అనేది అడ్రస్ దగ్గరే ఉంటుంది కాబట్టి ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఇట్ ఈస్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అని డిఫైన్ చేసుకుని ఇలా మల్టిపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాము. దిస్ ఇస్ ద టేబుల్ వి హావ్. సమ్ యు కమ్ అండ్ టేక్ ఇట్. టేబుల్ క్రియేట్ చేసాం సార్. తర్వాత వాల్యూస్ ఇన్సర్ట్ చేసాం సార్. ఇప్పుడు టేబుల్ డిస్ప్లే చేద్దాం సార్. ఒకసారి డిస్ప్లే చేయాలి. చెప్పు నాన్న. సార్ ఒకసారి సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఎంప్లాయీ సార్. అంటే సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ టేబుల్ నేమ్ కమాండ్ ఇవ్వగానే టేబుల్ లో అట్రిబ్యూట్స్ వాల్యూస్ అని డిస్ప్లే అవుతాయి సార్. అందుకే ఇక్కడ చూడమ్మా లాస్ట్ నేమ్ కి మనం వాల్యూ లేదు, అందుకని ఇక్కడ నల్ ఉందమ్మా లాస్ట్ నేమ్. అలానే ఎస్ఎస్ఎన్ నెంబర్ కూడా మనం ఏం మెన్షన్ చేయలేదు, అందుకని ఇక్కడ కూడా నల్ ఉందమ్మా. ఇదిగోండమ్మా ఇది నల్. ఓకే, ఇది టేబుల్ క్రియేట్ అయింది. టెక్స్ట్ నన్ను కమాండ్ టేక్ ఇట్. సేమ్ అలానే మనం డిపార్ట్మెంట్ టేబుల్ క్రియేట్ చేసాము. ఆ డిపార్ట్మెంట్ టేబుల్లో అట్రిబ్యూట్స్ మెన్షన్ చేసాము. ఓకేనా? చూడమ్మా చెప్పండి. సమయం చెప్పినా. హలో. ఎంప్లాయీ టేబుల్ అనే ఒక టేబుల్ లాగే డిపెండెంట్ టేబుల్ అని ఒక టేబుల్ క్రియేట్ చేసాం సార్. సేమ్ అలాగే క్రియేట్ టేబుల్ డిపెండెంట్ అలాగే అట్రిబ్యూట్స్ వాటి లిమిట్ డైరెక్ట్ డిక్లేర్ చేసాం సార్. యాక్సెస్ పైన ఎంప్లాయీ టేబుల్ ఎలా డిక్లేర్ చేసామో ఇప్పుడు కూడా అలాగే డిక్లేర్ చేసాం సార్. ఓకే, నెక్స్ట్ దాంట్లోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేసాము. ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ డిస్ప్లే చేసాం సార్ మొత్తం టేబుల్ లో. వాల్యూస్ లో మనం బర్త్, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్షిప్ అనేది ఈ వాల్యూస్ మాత్రం పాస్ చేయలేదు మనం. డేట్ ఆఫ్ బర్త్ రిలేషన్షిప్ అనే వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేయలేదు ఈ టేబుల్ క్రియేట్ చేసే డిపార్ట్మెంట్ టేబుల్లో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆన్లైన్ కమాండ్ కి ఒక ఆన్లైన్ కమాండ్ గురించి తెలుసుకుందాం సార్. ఇప్పుడు వీఆర్ కన్సిడరింగ్ దీస్ 2 టేబుల్స్. ఎంప్లాయీ టేబుల్ ని ఈ డిపార్ట్మెంట్ టేబుల్ ని కన్సిడర్ చేసి ఆల్ అనే కమాండ్ ని, ఆల్ అనే ఆపరేటర్ ఆల్ అనే ఆపరేటర్ ని ఆ 2 టేబుల్స్ ని బేస్ చేసుకుని అప్లై చేసి మనకు అవుట్పుట్ డిస్ప్లే చేయాలనేది కాన్సెప్ట్ అమ్మా. కమాండ్ టెల్ మీ నాన్న. ఐఎమ్ హైలైటింగ్ దిస్ పాయింట్. ఈ రెండింటిని హైలైట్ చేస్తాను. యూస్ చేసి టేబుల్ యొక్క వాల్యూ టూ టేబుల్స్ మధ్య ఉన్న ఒక రిలేషన్ కి రిలేషన్ డిస్ప్లే అంటే ఒక డిక్లేర్ చేయడానికి యూస్ చేస్తాం సార్. సార్ ఇక్కడ ఆన్లైన్ అనే కమాండ్ ఎందుకు యూస్ చేస్తాం అంటే సార్
ఫస్ట్ టేబుల్ లో ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ డిస్ప్లే చేయడానికి సార్ నాకు ఒక కమాండ్ ఇచ్చారు సార్ లోపల. చూడమ్మా సార్ ఇక్కడ ఒకసారి సెలెక్ట్ ఎఫ్ నేమ్. సంయోగ్ ప్లీజ్ ఒకసారి అలా హోల్డ్ అయినా నేను చెప్తా చూడమ్మా ఆల్ అనేది ఒకసారి. ఇక్కడ ఇదే క్వశ్చన్ అమ్మ ఇలానే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ ఇలాంటి క్వశ్చన్లు మనకి ఫ్రేమ్ అవుతూ ఉంటాయి అమ్మ. ఇలాంటి క్వశ్చన్స్ కి మనం సొల్యూషన్స్ పంపించాలి. ఓకేనా? చూడండి, రిట్రీవ్ ద నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ హూ శాలరీ ఈస్ గ్రేటర్ దెన్ ద శాలరీ ఆఫ్ ఆల్ ద ఎంప్లాయీస్ ఇన్ ద డిపార్ట్మెంట్ 10 డిపార్ట్మెంట్ నెంబర్ 10 అనే డిపార్ట్మెంట్ 10 అనే నెంబర్ అంటే డిపార్ట్మెంట్ లో 10 అనే డిపార్ట్మెంట్ లో ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికంటే హైయెస్ట్ శాలరీ ఉన్న వాళ్ళని డిస్ప్లే చేయాలంటున్నాం. చూడండి మళ్ళీ క్వశ్చన్ చూడండి. రిట్రీవ్ ద నేమ్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్ హూ శాలరీ ఇస్ గ్రేటర్ దాన్ ద శాలరీ ఆఫ్ ఆల్ ద ఎంప్లాయీస్ ఇన్ ద డిపార్ట్మెంట్ 10. ఆల్ ద ఎంప్లాయీస్ ఇన్ ద డిపార్ట్మెంట్ 10. డిపార్ట్మెంట్ 10 లో ఉన్న ఎంప్లాయీస్ అందరికంటే హైయెస్ట్ శాలరీ ఎవరికి ఉందో వాళ్ళ శాలరీ డిస్ప్లే చేయాలంటున్నాం. దానికి కొరీ ఫ్రేమ్ చేయాలంటున్నాం. ఓకే, I am selecting last name and first name and last name from employee table where salary greater than. ఓకే, ఆల్ అనేది ఇక్కడ మనకి ఆల్ అనేది ఆపరేటర్ అమ్మ. ఏం చేస్తున్నాం? ఆల్ ఆపరేటర్ మనం చేసేసి మనం డిపార్ట్మెంట్ 10 అనే అంటే 10 అనే డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీస్ అందరికంటే ఎక్కువ శాలరీ మాత్రమే డిస్ప్లే చేయాలంటున్నాం. సెలెక్ట్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10. ఎంప్లాయీ టేబుల్ ఒక్కదాన్ని కన్సిడర్ చేసి రాసాము. చూడండి ఒకసారి, ఇదిగోండి మీది టేబుల్. ఎంప్లాయీ నెంబరు 10 ఉన్న వాళ్ళలో వీళ్ళ శాలరీతో కంపారిజన్ వీళ్ళకంటే ఎక్కువ శాలరీ అంటే డిపార్ట్మెంట్ 10 లో ఎవరెవరు ఉన్నారో మనకి బ్లేక్, నెక్స్ట్ జోన్స్, స్మిత్ అనే వాళ్ళు ముగ్గురు ఉన్నారమ్మా. వీళ్ళ శాలరీస్ 2000, 1500, 2500 వచ్చిందమ్మా. ఇవి కాకుండా వీళ్ళ శాలరీ కంటే హైయెస్ట్ శాలరీ ఉన్న వాళ్ళ డేటాని డిస్ప్లే చేయాలని చెప్తున్నాం. అంటే వీఆర్ కన్సిడరింగ్ ఆల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ 10. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ హియర్ ఆల్ అని ఇక్కడ కమెంట్ రాసాను. వీఆర్ కన్సిడరింగ్ ఆల్ ద ఎంప్లాయీస్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇస్ 10. డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉన్న ఎంప్లాయీస్ అందరితో కంపేర్ చేయాలి. వాళ్ళకంటే శాలరీ ఎక్కువ ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ డేటాను డిస్ప్లే చేయాలంటున్నాం. ఆలెన్, మార్టిన్, టర్నర్ అనే వాళ్ళం. ఒకసారి చూడండి, ఇక్కడ ఆలెన్ 3000, ఇక్కడ 2000, 1500, 25,000, 2500 అనేది శాలరీస్ అమ్మ. ఏది డిపార్ట్మెంట్ 10 వాళ్ళకి. ఓకే, వాళ్ళకంటే ఎక్కువ అంటే 2500 కంటే ఎక్స్ట్రా ఉన్న శాలరీస్ రావాలమ్మా. 3000 ఆలెన్ వచ్చింది, 4000 మార్టిన్ వచ్చింది, టర్నర్ 6000 టర్నర్ వచ్చిందమ్మా. అదే ఆన్సర్ వచ్చింది. చూడండి ఇక్కడ ఒకసారి, ఇదిగోండమ్మా. లాస్ట్ నేమ్ అనేది అసలు మన నల్ వాల్యూ. మనం లాస్ట్ నేమ్ అసలు వాల్యూ ఇన్పుట్ ఇవ్వాలి, అందుకని మనకి లాస్ట్ నేమ్ అనేది ఎంటీగా డిస్ప్లే అయిందమ్మా. డేటా ఏమీ లేదు కాబట్టి. ఓకేనా సంయోగ్, దిస్ ఇస్ ద ఇలా ఎక్స్ప్లెయిన్ చేయను ఒకసారి. నెక్స్ట్ ఎనీ అనేదాన్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయను. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా నీకు సంయోగ్? ప్లీజ్ రెస్పాండ్. సార్ అర్థమైంది సార్. ఇప్పుడు ఎనీ అనేదాన్ని నువ్వు చెప్పు నాన్న. ఆల్ అనేది నేను చెప్పాను కదా, ఇదే పైన కొరీనే ఎనీ ఎలా రాస్తాం చూడండి. ఎనీ అనేది ఎలా రాస్తాం చూడండి. ఎనీకి క్వశ్చన్ ఇదమ్మా. క్వశ్చన్ ఏంటి చదివి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ఎనీ అనే కొరీ ఎలా ఫ్రేమ్ చేసి అని చెప్పినాను. Any command use చేసి retrieve the names of employees whose salary is greater than the salary of any of the employees in department 10. అంటే నేమ్ ఆఫ్ ద అంటే ఎంప్లాయీ నేమ్స్ ఎవరి శాలరీ అయితే డిపార్ట్మెంట్ 10 లో కన్నా ఉంటుంది. అంటే ఆల్ కాకుండా ఎవరో ఒకరి ఏదో ఒక నేమ్ డిస్ప్లే చేశారు. చూడండి మళ్ళీ నేను చెప్తా చూడండి సంయోగ్ ప్లీజ్ ఒకసారి అందరికి ఒకసారి. Retrieve the names of the employees whose salary is greater than the salary of any one of the employees in the department 10. ఓకే, డిపార్ట్మెంట్ 10 లో ఏదో ఒకళ్ళని కంపేర్ చేసుకుని వాళ్ళకంటే శాలరీస్ ఎక్కువ ఉన్న వాళ్ళ నేమ్స్ కావాలంటున్నావు అమ్మా. ఓకేనా? అంటే డిపార్ట్మెంట్ 10 లో ఒక ఎంప్లాయీని కన్సిడర్ చేస్తే వాళ్ళకంటే ఎక్కువ అని అంటున్నాం, ఎనీ అని అంటున్నాం. ఓకేనా? అప్పుడు మనకి టోటల్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయమ్మా ఎంప్లాయీ టేబుల్లో? మనకి ఇక్కడ మొత్తం 6 రికార్డ్స్ ఉన్నాయమ్మా. మనకి ఎనీ 1 అంటే లీస్ట్ బేసిస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎప్పుడు కూడా 1500 కంటే ఎక్స్ట్రా ఉన్న వాళ్ళ నేమ్స్ అన్ని వస్తాయి మనకి. అంటే 5 రికార్డ్స్ అవుట్పుట్ రావాలి, డిస్ప్లే రావాలమ్మా. అవుట్పుట్ డిస్ప్లే అవ్వాలి. ఇదిగోండమ్మా 5 వచ్చినాయి. 1500 ఎవరైతే ఉన్నారో వాళ్ళది మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది. వాళ్ళతోనే కంపేర్ అవుతుందమ్మా. జోన్స్ అనే అతనికి కంపేర్ అవుతుంది. చూసుకోండి, జోన్స్ అనే అతనితో కంపేర్ చేసి ఓకే అవుట్పుట్ వచ్చింది. చూడండి ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చెప్తాం. రిట్రీవ్ ద నేమ్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్ హూస్ శాలరీ ఇస్ గ్రేటర్ దాన్ ద శాలరీ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఎంప్లాయీ ఇన్ ద డిపార్ట్మెంట్ 10. ఏదో ఒక ఎంప్లాయీ కంటే ఎక్కువ శాలరీస్ డిపార్ట్మెంట్ 10 లో ఉన్న ఎంప్లాయీస్ తో కంపేర్ చేస్తూ ఏదో ఒక ఎంప్లాయీ కంటే ఎక్కువ ఉన్న శాలరీస్ అందరూ డిస్ప్లే చేయాలన్నమ్మా. 1500 ఇస్ ద లీస్ట్ శాలరీ. కంపారిజన్ దాంతోనే జరుగుతుంది. రిమైనింగ్ ఎంప్లాయీస్ డేటాస్ అంతా డిస్ప్లే అవుతుందమ్మా. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్ రెండు ఎంప్లాయీస్ టేబుల్ నుంచి తీసుకుంటున్నాము. వేర్ శాలరీ గ్రేటర్ దాన్ ఎనీ అనే కండిషన్ రాసాము. ఎనీ
అంటే నెస్టెడ్ కొరీ నేమ్ ఇక్కడ ఫ్రేమ్ చేసిన కూడా నెస్టెడ్ కొరీ అంటే ఫస్ట్ విత్ ఇన్ పెరాన్సిస్ ఏదైతే మనం కొరీని ఫ్రేమ్ చేసామో ఆ కొరీలో ఉన్నది మనకు ముందు డిస్ప్లే అవుతుందమ్మా. ఓకే, సెలెక్ట్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10. ఓకేనా, ఈ డిపార్ట్మెంట్ నెంబర్ 10 బేస్ చేసుకుని ఆ డిపార్ట్మెంట్ నెంబర్ 10 లో ఉన్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ డిస్ప్లే అయినాయమ్మా. దాంట్లో ఎనీ అంటే ఏదో ఒక దాన్ని తీసుకుని దాంతో ఎంప్లాయీస్ టేబుల్ ఉన్న డేటా మొత్తాన్ని కంపేర్ చేసి ఆన్సర్ డిస్ప్లే చేస్తుందని చెప్తున్నాం అమ్మా. ఓకేనా సంయోగ్, అర్థమైంది నాన్న? సంయోగ్, సార్ ఓకే. నెక్స్ట్ ఇన్ అని చెప్పాలి. కొంచెం రిలాక్స్ గా నిదానంగా చెప్తూ మాట్లాడన్న, కొంచెం కంగారు లేకుండా నిదానంగా చెప్పు నాన్న. కమాన్ సార్ ఇన్ననే ఆపరేట్ యూజ్ చేస్తాం సార్. ఇక్కడ రిసీవ్ ద నేమ్ ఆఫ్ ఈచ్ ఎంప్లాయీ హూ హెస్ ఎ డిపెండెంట్ విత్ ద ఫస్ట్ నేమ్ అండ్ ద సేమ్ జెండర్ యాజ్ ద ఎంప్లాయీ. ఇక్కడ కమాండ్ ఏంటంటే సార్, ఈ డాట్ ఎఫ్ నేమ్ అంటే ఈ అనే టేబుల్ లో ఎఫ్ నేమ్ అనే ఒక అట్రిబ్యూట్ లో వాల్యూస్ అని అది కన్సిడరేషన్ తీసుకుంటుంది సార్. అలాగే ఈ డాట్ ఎల్ నేమ్ అంటే ఈ అనే టేబుల్ లో లాస్ట్ నేమ్ యొక్క వాల్యూస్ అని కన్సిడరేషన్ తీసుకుంది సార్ ఫ్రమ్ ద ఎంప్లాయీ. అంటే ఎంప్లాయీ టేబుల్ లో సార్ ఈ అట్రిబ్యూట్స్ అన్ని ఉన్నవి. ఇక్కడ కండిషన్ ఇచ్చాం సార్, వేర్ ఈ డాట్ ఎస్ఎస్ఎన్ అంటే సోషల్ సెక్యూరిటీ నంబర్ ఇన్. ఈ సోషల్ సెక్యూరిటీ నంబర్ అనేది ఎందులో అంటే ఏ కమాండ్ యూజ్ చేసి దీన్ని రిట్రీవ్ చేస్తా అనేది ఈ బ్రాకెట్స్ లో ఉంది సార్. అది బ్రాకెట్స్ లోనే చూస్తాం సార్. ఒకసారి సెలెక్ట్ ఈఎస్ఎస్ఎన్ ఫ్రమ్ డిపెండెంట్ అంటే లాస్ట్ పైన ఏమో మనం ఎంప్లాయీ తీసుకున్నాం సార్ టేబుల్, ఇక్కడ డిపెండెంట్ టేబుల్ నుంచి తీసుకున్నాం సార్ వాల్యూస్ కన్సిడరేషన్ లో. అంటే కంపేర్ చేయడానికి తీసుకుంటాం సార్ డిపెండెంట్ టేబుల్ నుంచి. ఇక్కడ ఒక కండిషన్ ఉంది సార్, వేర్ ఈజ్ ఈక్వల్ టు జెండర్ అండ్ ఎఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డిపెండెంట్ నేమ్ సార్. ఓకే, ఇక్కడ చూడండి నేను చెప్తాను చూడండి ఒకసారి. సంయోగ్ థ్యాంక్ యూ నాన్న, బాగా చెప్పావు. కానీ నాకు రీచ్ అవుతుంది కానీ మన మీ ఫ్రెండ్స్ కి కొంచెం రీచ్ అవ్వకపోవచ్చు. నేను రిపీట్ చేస్తాను అన్న, ఏమి షై ఫీల్ అవ్వద్దు. జస్ట్ చూడన్న సంయోగ్. ఓకేనా సంయోగ్, ఈజ్ ఇట్ ఓకే సంయోగ్? ఓకేనా, నేను చెప్తున్నాను చూడమ్మా ఒకసారి. మళ్ళీ చూడమ్మా ఒకసారి. రిట్రీవ్ ద నేమ్ ఆఫ్ ఈచ్ ఎంప్లాయీ. ఓకే, ఇది చెప్పేసి ఆపేస్తానమ్మా. మెసేజ్ వచ్చేసింది, ఇది ఆఫ్ అయిపోద్ది అనుకుంటా. ఇది చెప్పి ఆపేద్దాం. చూడమ్మా ఒకసారి. రిట్రీవ్ ద నేమ్ ఆఫ్ ద ఈచ్ ఎంప్లాయీ. Retrieve the name of each employee who has a department with the first name and same gender as the employee. చూడమ్మా ఒకసారి. ఇక్కడ ఈ అనేది ఆబ్జెక్ట్ అమ్మా. ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని ఎంప్లాయీ టేబుల్లో అట్రిబ్యూట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్తున్నాం అమ్మా. ఈ డాట్ ఎఫ్ నేమ్ ఈ డాట్ ఎల్ నేమ్ అంటే ఈ ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని ఎంప్లాయీ టేబుల్లో ఉన్న అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేస్తున్నాము. ఓకే, ఎస్ఎస్ఎన్ ఈ డాట్ ఎస్ఎస్ఎన్ అంటే ఇక్కడ ఈ అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని ఎస్ఎస్ఎన్ అనే నెంబర్ యాక్టివేట్ చేస్తున్నాము. ఎస్ఎస్ఎన్ నెంబర్ ని సోషల్ సెక్యూరిటీ నెంబర్ డిస్ప్లే అవ్వాలి మనకి వేర్ కండిషన్ లో. వేర్ కండిషన్ లో ఇన్ అనేది ఆపరేటర్ మనకి. సెలెక్ట్ ఈఎస్ఎస్ఎన్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ నెంబర్ అంటే డిపార్ట్మెంట్ టేబుల్ ను కూడా ఇంక్లూడ్ చేసి రాస్తున్నాం అమ్మా ఎస్ఎస్ఎన్ నెంబర్ కండి. ఓకే, డిపార్ట్మెంట్ నెంబర్ ఇదిగోండమ్మా. ఓకేనా, ఇక్కడ మనకి 3 మేల్స్ ఉన్నారు, ఒక ఫీమేల్ ఉందమ్మా. ఓకే, జెండర్ ని బేస్ చేసుకుని డిఫరెన్స్ చూడాలని చెప్తున్నాం. చూడండి ఒకసారి. ఇక్కడ సెలెక్ట్ ఈఎస్ఎస్ఎన్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ వేర్ ఈ జెండర్ ఈక్వల్ టు జెండర్. ఇదిగోండమ్మా. ఈ జెండర్ అనేది ఏమో ఎంప్లాయీ టేబుల్లో జెండర్ అమ్మా. ఇదిగోండమ్మా, ఈ జెండర్ అనేది ఎంప్లాయీ టేబుల్లో జెండర్. ఓకేనా, జి అనేది ఏమో డిపార్ట్మెంట్ టేబుల్లో జెండర్ అమ్మా. అదే కొరీ రాసిన చూడండి ఇక్కడ. ఈ జెండర్ ఈక్వల్ టు జెండర్. ఈ జెండర్ అనేది ఏమో డిపార్ట్మెంట్ టేబుల్లోది, ఇక్కడేమో ఎంప్లాయీ టేబుల్లో జెండర్ అమ్మ. అండ్ ఎఫ్ నేమ్ ఇన్ ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ నేమ్ ఇన్ డిపార్ట్మెంట్ టేబుల్. ఆ రెండు గనక ఈక్వల్ అయితే ఆ ఈక్వల్ బేస్ చేసుకుని మనకు డిస్ప్లే అవ్వాలని నామ్మ ఆన్సర్. ఓకే, ఇన్ అని ఆపరేటర్ యూస్ చేసి చేస్తున్నాం మనం ఇక్కడ. అర్థమైందా? ఎగ్జిస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఇన్ని దగ్గర చూడాలి మనం. అది చెప్తున్నాను చూడండి. సారీ అమ్మ, అదే సేమ్ అదే ఉందిలేనమ్మా. జెండర్ అండ్ ఓకే ఇదేనమ్మా, సేమ్ అంతే ఉందమ్మా. డిపార్ట్మెంట్ టేబుల్ ఎంప్లాయీ టేబుల్ రెండింటిని కన్సిడర్ చేస్తూ కొరీని ఫ్రేమ్ చేసాము. ఇక్కడ మనకి ఈఎస్ఎస్ఎన్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ వేర్ ఈ జెండర్ ఈక్వల్ టు జెండర్ అండ్ ఈ ఎఫ్ నేమ్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ నేమ్. ఓకేనా, ఎఫ్ నేమ్ డిపార్ట్మెంట్ నేమ్ మ్యాచ్ అవ్వాలి, అలానే ఈ జెండర్ మ్యాచ్ అవ్వాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా,
డిపార్ట్మెంట్ నేమ్ స్మిత్, పూజ, మార్టిన్, రాజా అని ఉందమ్మా. అలానే ఇక్కడ స్మిత్, పూజ, రాజా అనేది ఎవరు ఉంటే వాళ్ళు రావాలమ్మా మనకి ఇక్కడ. ఓకేనా? అవి రెండింటిని బేస్ చేసుకుని అవుట్పుట్ డిస్ప్లే చేయాలంటున్నాం అమ్మా. ఆల్ ఇన్ ఇదిగోండి అమ్మా. స్మిత్, మార్టిన్ మాత్రం వచ్చిందమ్మా. చూడండి ఒకసారి. ఇక్కడ స్మిత్, మార్టిన్ కి మాత్రమే మ్యాప్ అవుతుందమ్మా. స్మిత్, మార్టిన్. ఓకేనా? ఇక్కడ మెయిల్ అక్కడ మనకి దాంట్లో ఫీమేల్ అనేది లేదమ్మా. ఎంప్లాయీ టేబుల్లో ఫీమేల్ అనే జెండర్ లేదమ్మా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్లో వచ్చేప్పటికి పూజ అనే అమ్మాయి అసలు మనకి ఎంప్లాయీ టేబుల్లో లేదు. రాజు అనే మేల్ జెండర్ కూడా ఇక్కడ దీంట్లో లేదమ్మా. చూడండి ఒకసారి. రాజు అనే ఎంప్లాయీ లేడు ఇక్కడ. వాళ్ళిద్దరూ కాకుండా ఈ రెండింటిని కంపేర్ చేసి, అంటే ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ రెండింటిలో ఉన్న డేటాని మాత్రం డిస్ప్లే అవుతుందని చెప్తున్నాము. ఇన్ రెండు టేబుల్స్ లో ఇన్ అంటే అదేనమ్మా రీజన్. వీఆర్ కన్సిడరింగ్ 2 different tables. ఇన్ బోత్ ద టేబుల్స్ వాట్ ఈస్ ద డేటా వీఆర్ హ్యావింగ్ దాన్ని మాత్రం డిస్ప్లే చేయాలని చెప్తున్నాము. ఇన్ అని ఆపరేటర్ యూస్ చేసి ఇక్కడ. ఓకేనా? ఇన్ ఆపరేటర్ యూస్ చేసి చెప్తున్నాము. ఓకే, అర్థమైందా సంయోగ్? నన్ను అర్థమైందా? నీకు ఆల్రెడీ నువ్వు ప్రిపేర్ అయ్యి ఉంటావు కాబట్టి అర్థమై ఉంటుంది. ఇక్కడ ఏం చేసామంటే మనం ఎంప్లాయీ టేబుల్ ని డిపార్ట్మెంట్ టేబుల్ రెండింటిని కన్సిడర్ చేస్తున్నాము. ఎంప్లాయీ టేబుల్ ని యాక్సెస్ చేయటాకేమో ఈ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎంప్లాయీ టేబుల్ అట్రిబ్యూట్స్ డిఫైన్ చేసాము. అలా ఈ ఎఫ్ నేమ్, ఈ ఎల్ నేమ్, ఈ జెండర్ అలా డిఫైన్ చేసామమ్మా. డిపార్ట్మెంట్ టేబుల్ కి అసలు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేదు. అది ఇన్నర్ క్వరీ. ఓకేనా? దానికి డైరెక్ట్ గా కాలమ్ నేమ్స్ జెండర్ అనేది కానీ డిపార్ట్మెంట్ నేమ్ అనేది కానీ డైరెక్ట్ గా యాక్సెస్ చేస్తామమ్మా. ఈ రెండింటిని బేస్ చేసిన ఆ రెండిట్లో జెండర్ మ్యాప్ అవ్వాలంట, అలానే డిపార్ట్మెంట్ నేమును ఫస్ట్ నేమ్ రెండు మ్యాప్ అవ్వాలంట. ఆ రెండు మ్యాప్ అయ్యే విధంగా ఆ రెండు కండిషన్స్ ట్రూ అయితే అలాంటి ఆన్సర్ ని డిస్ప్లే చేయాలని చెప్పాము. స్మిత్, మార్టిన్ అని వచ్చింది నన్ను. ఓకేనా? రైట్ అమ్మా. ఈరోజు ఎగ్జిట్స్ ను ఇది నాట్ ఎగ్జిట్స్ అనేది నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం అమ్మా. ఈ రోజు క్లాస్ కరెంట్ వచ్చింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. సంయోగ్, వీఆర్ వెరీ మచ్ లక్కీ నాన్న. నాన్న క్యారీ ఆన్ అమ్మా. సంయోగ్ క్యారీ ఆన్. ఓకే, నెక్స్ట్ ఎగ్జిట్స్ చెప్పు నాన్న. కమ్ ఆన్ క్యారీ ఆన్. మనకు కమాండ్ sir, retrieve the name of each employee who has a dependent with the first name and the same gender as the employee, sir. అంటే పైన ఇన్ కమాండ్ యూస్ చేసినప్పుడు సేమ్ క్వైరీనే ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తాం సార్. ఒకసారి చూడండి, టేబుల్ చూపిస్తాను. టేబుల్ చూపిసి అది చెప్పిన క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయనన్న. ఇదిగోనమ్మా టేబుల్. ఆ క్వశ్చన్ ఏంటిది? క్వశ్చన్ ఒకసారి చదువుకో మళ్ళా. చెప్పినన్న. రిట్రీవ్ ద నేమ్ ఆఫ్ అండ్ నేమ్ ఆఫ్ ఈచ్ ఎంప్లాయీ. చెప్పినన్న. సంయోగ్ కమాన్. Is a dependent with the first name and the same gender as the employee, sir. అంటే మనకి టేబుల్ చూపించాలి సార్. టేబుల్ చూపించిన టేబుల్ చూపిస్తాను. ఇదిగోనన్న టేబుల్, ఎంప్లాయీ టేబుల్లో. సంయోగ్ కమాన్. అంటే నేమ్ ఆఫ్ ద ఈచ్ ఎంప్లాయీ అంటే ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ మనం డిస్ప్లే చేస్తాం సార్ ఈ కమాండ్ ద్వారా. హూ హాస్ ఎ డిపెండెంట్ విత్ ద ఫస్ట్ నేమ్ అండ్ ద సేమ్ జెండర్ యాజ్ ద ఎంప్లాయీ అంటే ఫస్ట్ నేమ్ కి జెండర్ కి డిపెండెంట్ గా ఉన్న ఎంప్లాయీ నేమ్స్ మనం డిస్ప్లే చేస్తాం సార్. ఓకే, ఫస్ట్ నేమ్ కి డిపెండెంట్ గా ఉన్న ఎంప్లాయీ నేమ్స్ మాత్రం డిస్ప్లే అవ్వాలని చెప్తున్నా. ఓకేనా? అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు కొరి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? చెప్పినా ఎగ్జిట్స్ చెప్పమ్మా. ఈ అనేది ఆబ్జెక్ట్, ఎంప్లాయీ టేబుల్ కి ఆబ్జెక్ట్. చెప్పమ్మా. హలో, చెప్పండి సార్. నేను చెప్పనా? చెప్పండి అంటున్నాను. చెప్తున్నా, నువ్వు చెప్పు. ఈ అనేది ఆబ్జెక్ట్ ఎంప్లాయీ టేబుల్ కి, డిపార్ట్మెంట్ టేబుల్ కి ఏమి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. అలానే చెప్తున్నాను. నేను చెప్పినట్టు నువ్వు కూడా చెప్పమ్మా. నీ నోటేషన్ లో నువ్వు చెప్పేసి ప్రాబ్లం లేదు. చెప్పమ్మా. ఎఫ్ నేమ్ అలాగే ఈ డాట్ ఏ నేమ్ సార్. అంటే ఎంప్లాయీ టేబుల్ లో ఎఫ్ నేమ్ అండ్ ఈ నేమ్ మనం సెలెక్ట్ చేస్తున్నాం సార్. వేర్ అంటే వేర్ క్లాస్ సార్. అంటే ఒక కండిషన్ డిక్లేర్ చేసేటప్పుడు వేర్ యూజ్ చేస్తాం సార్ మనం. ఎగ్జిస్ట్ అంటే ఒక కమాండ్ ద్వారా ఎగ్జిస్ట్ అయిన వాల్యూస్ మనం డిస్ప్లే చేస్తాం సార్. ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ తో కంపేర్ చేస్తూ దాంట్లో ఎగ్జిస్ట్ అయిన డేటాని మనం ఎంప్లాయీ టేబుల్ తో కంపేర్ చేసి డిస్ప్లే చేయాలని చెప్తున్నాను. చెప్పిన టేబుల్ లో select all from dependent and the dependent table నుంచి all the records where SSN is equal to ESSN sir. అంటే డిపెండెంట్ టేబుల్ లో SSN ఒక వాల్యూస్ అలా ఎంప్లాయీ టేబుల్ లో ESSN వాల్యూస్ మ్యాప్ అయ్యేలాగా అండ్ ఈ జెండర్ is equal to gender and EF name is equal to dependent name sir. అంటే
డిపెండెంట్ టేబుల్ యొక్క జెండర్ అలాగే ఎంప్లాయ్ టేబుల్ లో ఉన్న జెండర్ మ్యాచ్ అయ్యి అండ్ అంటే మొత్తం మూడు కండిషన్స్ మ్యాప్ అవ్వాలమ్మా. అసలు మనకి ఈఎస్ఎస్ఎన్ ఎస్ఎస్ఎన్ అనేది మనకి వాల్యూస్ ఇవ్వలేదు నాన్న. అందుకని అసలు మనకి ఈ కేసు మర్చిపోవచ్చు. ఎందుకని చూడండి ఒకసారి టేబుల్లో మనకి ఈఎస్ఎస్ఎన్ కానీ ఎస్ఎస్ఎన్ కానీ వాల్యూస్ ఇచ్చామన్నా. ఈఎస్ఎస్ఎన్ వాల్యూ ఉంది కానీ ఎస్ఎస్ఎన్ వాల్యూ లేదు నాన్న. ఇక్కడ ఏది ఇక్కడ ఎస్ఎస్ఎన్ వాల్యూ కూడా ఉంది నాన్న. ఇదిగోండి ఎస్ఎస్ఎన్ వాల్యూ 111 222 అలా ఉందమ్మా ఎంప్లాయీ టేబుల్లో. ఓకేనా? ఇదిగోండి అమ్మా ఎస్ఎస్ఎన్ వాల్యూ. ఈ రెండు మ్యాప్ అవ్వాలంట ఫస్ట్ కండిషన్. ఓకే, నెక్స్ట్ ఈ రెండు కండిషన్స్ మ్యాప్ అవ్వాలి. అలానే జెండర్స్ కూడా మ్యాప్ అవ్వాలి. అలానే ఫస్ట్ నేమ్ డిపార్ట్మెంట్ నేమ్ కూడా మ్యాప్ అవ్వాలంట. ఎండ్ ఆపరేషన్ యూస్ చేసామంటే అన్ని కండిషన్స్ ట్రూ అయితే మనకి ట్రూ రిజల్ట్ వస్తుంది, లేకపోతే రిజల్ట్ రాదు. తెలుసుగా మనకి ఎండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, ఎండ్ ఆపరేటర్ తెలుసమ్మా. ఇఫ్ ఎనీ ఫాల్స్ స్టేట్మెంట్ అవైలబుల్, ఆర్ ఆపరేటర్ అయితే కనుక రిజల్ట్ వస్తుంది, ఎండ్ ఆపరేటర్ అయితే కనుక ఫాల్స్ స్టేట్మెంట్ వస్తుంది, మనకు అవుట్పుట్ రాదు. అంటే ఇక్కడ మనకి ఎస్ఎస్ఎన్ ఈఎస్ఎస్ఎన్ జెండర్ ఇన్ ఎంప్లాయీ టేబుల్ అండ్ జెండర్ ఇన్ డిపార్ట్మెంట్ టేబుల్, జెండర్ ఇన్ ఎఫ్ నేమ్ ఇన్ ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ డిపార్ట్మెంట్ నేమ్, ఈ మూడు గనక సేమ్ అయ్యి ఉండి అలాంటి డేటా ఉంటే గనక వాళ్ళది ఎంప్లాయీ నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డిస్ప్లే చేయాలని చెప్తున్నాం అమ్మా. ఇక్కడ మనకు అవుట్పుట్ స్మిత్ మార్టిన్ వచ్చింది కదమ్మా. ఒక్కసారి టేబుల్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కంపేర్ చేసుకుంటే మనకు తెలిసిపోతుందమ్మా. స్మిత్ కి ఈఎస్ఎస్ఎన్ 111 ఉందంటున్నాను. అలానే ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో కూడా 111 ఉందో లేదో చెక్ చేద్దానన్న. స్మిత్ కి ఇదిగోనమ్మా ఈఎస్ఎస్ఎన్ కి ఎస్ఎస్ఎన్ 111 ఇక్కడ ఇదిగోనమ్మా 1111. అంటే ఎస్ఎస్ఎన్ ఈఎస్ఎస్ఎన్ మ్యాప్ అయినాయి. ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది. నెక్స్ట్ది జెండర్ అంటున్నాం అమ్మా. స్మిత్ కి ఇక్కడ మేల్ జెండర్ ఉంది, డిపార్ట్మెంట్ టేబుల్లో మేల్ జెండర్ ఉంది. అంటే రెండో కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. థర్డ్ కండిషన్ వచ్చేప్పటికి దీంట్లో డిపార్ట్మెంట్ నేమ్ స్మిత్ అనే ఉందమ్మా. డిపార్ట్మెంట్ నేమ్ అనేది అక్కడ ఫస్ట్ నేమ్ స్మిత్ అని ఉంది. అంటే మూడు కండిషన్స్ ట్రూ అయినాయి. అంటే మనకి స్మిత్ అనేది అవుట్పుట్ లో కనిపిస్తుంది. కనిపించిందో లేదు చూద్దాం. ఇదిగోండమ్మా స్మిత్ అనేది కనిపించింది. అలానే మార్టిన్ అనేది కూడా కనిపిస్తుంది అంటున్నారు. మార్టిన్ అనేది కూడా చూద్దాం, చెక్ చేద్దాం. చూడండి ఈ కండిషన్స్ ని, ఏ కండిషన్స్ ని, ఈ కండిషన్స్ నమ్మా. ఓకే, మార్టిన్ అనేది కూడా వెరిఫై చేద్దాం. చూడండి మార్టిన్ 3333 అంట, మేల్ జెండర్ అంట. ఓకేనా? డిపార్ట్మెంట్ నేమ్ మార్టిన్. ఈ మూడు అక్కడ అలా మ్యాప్ అవుతుంది చూద్దాం. అంటే ఈఎస్ఎస్ఎన్ ఎస్ఎస్ఎన్ మ్యాప్ అవ్వాలి. ఇదిగోండమ్మా ఎస్ఎస్ఎన్ 3333 మార్టిన్, ఫస్ట్ నేమ్ మార్టిన్, డిపార్ట్మెంట్ నేమ్ కూడా అక్కడ మార్టిన్ అనే ఉందమ్మా. అలానే జెండర్ మెయిల్ ఉంది, అక్కడ కూడా మెయిల్ అనే ఉంది. చూసుకోండి ఒకసారి. ఇదిగోండమ్మా. సో మార్టిన్ అనేది వచ్చిందమ్మా. కొత్తగా 3333 ఉంది, రాజాను మెయిల్ అని ఉందమ్మా. ఇక్కడ రాజా అనేది ఉందో చెక్ చేసుకుందాం. ఫస్ట్ నేమ్ రాజా ఉంది ఎక్కడైనా? ఫస్ట్ నేమ్ రాజా అనేది డిస్ప్లే అవ్వదమ్మా. అందుకనే మనకు ఆ కండిషన్ ఫెయిల్ అయింది. ఆటోమేటిక్ గా ఆ డేటా డిస్ప్లే అవ్వాలి మనకి. నన్ను సమ్యక్ ఈజ్ ఇట్ ఓకే? ఓకే సార్, అర్థమైంది నాన్న? వెరీ గుడ్ నా మాకు సూపర్. బాగా మంచిగా అర్థం చేసుకున్నావు, బాగా చెప్తున్నావు. కమాన్ టేక్ ఇట్. నెక్స్ట్ మనం నాట్ ఎగ్జిస్ట్ కమాండ్ చూద్దాం సార్. ఇది ఎగ్జిస్ట్ అనేది క్వైట్ ఆపోజిట్ ఉంది సార్ ఈ కమాండ్. ఇప్పుడు ఇక్కడ దీని పైన దానికి కంప్లీట్ రివర్స్ చెప్తే నాట్ ఎగ్జిస్ట్. ఎస్ సార్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ స్మిత్ మార్టిన్ కాకుండా ఎవరైతే ఉన్నాడో సింగిల్ గా ఆడొకడు మాత్రం రావాలన్నమాట. చెప్పమ్మా. ఇందా చెప్పినట్టు ఎగ్జిస్ట్ కి నాట్ ఎగ్జిస్ట్ క్వైట్ ఆపోజిట్ సార్. ఇక్కడ క్వైరీ ఏంటంటే చూద్దాం సార్. రిట్రీవ్ ద నేమ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ హావ్ నో డిపెండెంట్ సార్. అంటే డిపెండెంట్ టేబుల్ కి ఎంప్లాయీ టేబుల్ కి అసలు లింక్ అంటే డిపెండెంట్ ఉన్న వాల్యూస్ డిపెండెంట్ గా లేని వాల్యూస్ చూద్దాం సార్ ఇక్కడ. అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉండి డిపార్ట్మెంట్ టేబుల్లో ఇంటర్ లింక్ లేని డేటా రావాలి మనకి. అంటే ఇండివిజువల్ గా అనమాట. ఓన్లీ ఎంప్లాయీ టేబుల్లో ఉన్నాడు మనకి డిస్ప్లే అవ్వాలి. చెప్పినా వెరీ గుడ్. ఇక్కడ సెలెక్ట్ ఎఫ్ నేమ్ అండ్ ఎల్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ నాట్ ఎగ్జిస్ట్. అంటే నాట్ ఎగ్జిస్ట్ అని యూజ్ చేస్తాం. ఎందుకంటే డిపెండెంట్ టేబుల్ కి ఎంప్లాయీ టేబుల్ కి అసలు ఎలాంటి రిలేషన్ గానీ ఎలాంటి మ్యాపింగ్ గానీ లేని పర్సన్ మనం అతని ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని డిస్ప్లే చేస్తాం సార్ ఇక్కడ. ఓకే, ఎంప్లాయీని ఎస్ఎస్ఎన్ ఒకసారి టేబుల్స్ దగ్గరికి చూద్దామా? అంతేనమ్మా? సమయం టేబుల్స్ చూపించినా? టేబుల్ చూపించండి సార్ ఒకసారి. ఇదిగోండి ఎంప్లాయీ టేబుల్లో మనకి ఇక్కడ అవుట్పుట్ ఏం వచ్చిందో చూద్దాం. చూడండి ఒకసారి. అది అవుట్పుట్ యాలెన్ అని వచ్చిందమ్మా. డిపార్ట్మెంట్ టేబుల్ యాలెన్ ఉన్నాడో లేదు చూడాలమ్మా. కండిషన్ ఏం చెప్పాము? ఏ ఎస్ఎస్ఎన్ నెంబర్ ఈఎస్ఎస్ఎన్ నెంబర్ మ్యాప్ అవ్వాలని చెప్తున్నాం అమ్మా. ఎస్ఎస్ఎన్ నెంబర్ మ్యాప్ అవ్వాలి. ఓకే, ఈఎస్ఎస్ఎన్ ఎస్ఎస్ఎన్.
ఆలెన్ అనేవాడు ఉన్నాడు అసలు డిపార్ట్మెంట్ లో, అసలు డిపార్ట్మెంట్ లో ఆలెన్ అనేవాడు లేడు నన్ను ఇక్కడ చూసుకోండి. అయితే ఎంప్లాయీ టేబుల్ ఉంటాడు sir. ఆలెన్ అనేవాడు, ఎంప్లాయీ టేబుల్ ఆలెన్ అనేవాడు ఉన్నాడు, Table లో అది ఉండదు సార్. ఆలెన్ అనేవాడు ఉన్నాడు. వాడి ఎస్ఎస్ఎన్ నెంబర్ 2222. ఓకేనా, ఇక్కడ 2222 ఉందా? 2222 ఉంది. ఓకే, ఈ ఎస్ఎస్ఎన్ ఈఎస్ఎస్ఎన్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ కండిషన్ ఏం చెప్తున్నామా? నాట్ ఎగ్జిస్ట్ అంటున్నాం. ఇక్కడ జెండర్ వచ్చేప్పటికి ఫీమేల్, ఇక్కడ జెండర్ వచ్చేప్పటికి మేల్ అమ్మ ఆలెన్ అని. ఓకేనా, ఎస్ఎస్ఎన్ నెంబరు ఈఎస్ఎస్ఎన్ నెంబర్ మ్యాచ్ అయినా సరే నాట్ ఎగ్జిస్ట్ అంటున్నాం అమ్మా. డిపార్ట్మెంట్ టేబుల్ ఉండకూడదు వాడు అంటున్నాం, ఓన్లీ ఎంప్లాయీ టేబుల్ అని ఉండాలి అని చెప్తున్నాం మనం. ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్లో ఎస్ఎస్ఎన్ ఈఎస్ఎస్ఎన్ నెంబర్ 2222 ఉంది, కానీ అక్కడ 2222 ఇక్కడ 2222 కంపేర్ చేసుకుంటే అక్కడ మనకి మ్యాప్ అవ్వలేదు. అటువంటి వాడిని ఎంప్లాయీ టేబుల్లో ఉండి మనకి అవుట్పుట్ గా డిస్ప్లే చేసి అని చెప్తున్నాం. ఇదిగోండి ఆలెన్ అనేది. ఓకేనా, అర్థమైందా సంయోగ్? ఓకేనమ్మా, ఓకే సార్, అర్థమైంది సార్ బాగానే. ఓకే రైట్. నెక్స్ట్ది కన్స్ట్రైంట్స్. ఓకే సంయోగ్, వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సింధును బాగా చెప్పింది, నువ్వు బాగా చెప్పమ్మా. క్లాప్స్ మీ అందరికి. ఓకే, మనం వర్చువల్ గానే మీటింగ్ లో ఉన్నా సరే అందరికి క్లాప్స్, ఇద్దరికి సింధుకిను సంయోగ్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న సంయోగ్. ఓకే, నెక్స్ట్ అమ్మా కన్స్ట్రైంట్స్. ఓకేనా, ఈ కన్స్ట్రైంట్స్ కూడా నువ్వే చెప్పాలి కదా సంయోగ్? సంయోగ్ చెప్తావా కదా కన్స్ట్రైంట్స్ కూడా? ఏమా, ఇవి ఆల్రెడీ మనం ఇందాక మన ఈ కన్స్ట్రైంట్స్ ని మనం ఇందాక ఆల్రెడీ సింధు చెప్పేటప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాను అన్న. నేను ఊరిని పైపైన లాగేసి తర్వాత అక్షయ్కి మనం మైక్ ని హ్యాండ్ ఓవర్ చేద్దాం. ఒకసారి చూడండి ఒకసారి. కన్స్ట్రైంట్స్ అంటే నాట్ నల్ కన్స్ట్రైంట్ అంటే మనం నాట్ నల్ అనేది మెన్షన్ చేసామంటే టేబుల్ కి ఆ కాలం కి వాల్యూ కంపల్సరీగా మెన్షన్ చేయాలి, అసైన్ చేయాలి. ఎప్పుడు డేటా ఇన్సర్ట్ చేసేప్పుడు నాట్ నల్ అనే కన్స్ట్రైంట్ ని డిఫైన్ చేస్తూ ఏదన్నా కాలం ని డిఫైన్ చేసామంటే ఆ కాలం కి కంపల్సరీగా ఇన్సర్ట్ టైంలో వాల్యూని పాస్ చేయాలి, అదర్వైజ్ ఇట్ థ్రోస్ ఎర్రర్. యూనిక్ అనేది ప్రైమరీ కీ కన్స్ట్రైంట్స్ దగ్గర మనం యూజ్ చేస్తాం. ఏదైనా కాలం కి మనం యూనిక్ వాల్యూస్ అంటే డూప్లికేట్స్ ఉండకూడదు, 1 2 3 అలా నెంబర్స్ అలానే ఉండాలనుకోండి. 1 అనే నెంబర్ 2 టైమ్స్ ఇవ్వకూడదు. ఫస్ట్ ర్యాంక్ మల్టిపుల్ పీపుల్కి వస్తుంది, కానీ ఫస్ట్ రిజిస్టర్ నెంబర్ 1 అనేది ఒక స్టూడెంట్ గా ఉంటుందమ్మా. ఓకే, అలా యూనిక్ అనేది ఒక నెక్స్ట్ కన్స్ట్రైంట్ అన్న. ప్రైమరీ కన్స్ట్రైంట్ తెలుసమ్మా. ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ అనేది ఫారెన్ కీ కన్స్ట్రైంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే మోర్ దాన్ 1 టేబుల్ బేస్ చేసుకుని డేటా రిట్రీవ్ చేసుకోవాలంటే ప్రైమరీకి ఫారెన్ కి 2 మెన్షన్ చేయాలి. ఫస్ట్ టేబుల్లో డేటాకి సెకండ్ టేబుల్లో డేటాకి కమ్యూనికేషన్ అంటే లింక్ క్రియేట్ చేయాలంటే ప్రైమరీకి ఫారెన్ కీ డిఫైన్ చేస్తాము. పేరెంట్ టేబుల్లో ప్రైమరీ కీ అనేది చైల్డ్ టేబుల్లో రెఫరెన్స్ ఆఫ్ ఫారెన్ కీ అంటున్నాము. రిఫరెన్స్ గా తీసుకుని ప్రైమరీ కీ రిఫరెన్స్ గా తీసుకుని చైల్డ్ టేబుల్లో ఫారెన్ కీ డిఫైన్ చేస్తాము. ప్రైమరీ కీ అట్రిబ్యూట్ ఏదైతే పేరెంట్ టేబుల్లో ఉంటుందో అది చైల్డ్ టేబుల్లో కూడా డిఫైన్ చేసి పెట్టుకోవాలి మనం కంపల్సరీగా అట్రిబ్యూట్ కింద. ఓకే, చెక్ కన్స్ట్రైంట్స్, డిఫాల్ట్ కన్స్ట్రైంట్. ఇవి చెక్ కన్స్ట్రైంట్, డిఫాల్ట్ కన్స్ట్రైంట్స్ మనం ఎగ్జిక్యూటివ్ చేసి చూద్దాము. నెక్స్ట్ మనకి ల్యాబ్ ప్రాక్టికల్స్ లో వస్తుంది, అప్పుడు చూద్దాము. ఓకేనా, రైట్. నెక్స్ట్ అక్షయ్, యాక్టివ్ గా ఉన్నానన్నా? అక్షయ్, అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా. కౌంట్, సమ్, యావరేజ్, మ్యాక్స్, మినిమమ్. ఓకే, కమాన్ టేక్ ఇట్ మన నన్ను అక్షయ్, నువ్వు బాగా చెప్తావు నా ఎక్స్పెక్టేషన్. కమాన్ టెల్ మీ నన్ను, చెప్పు నన్ను. ఫస్ట్ అగ్రిగేట్ ఫంక్షన్ వచ్చేసరికి కౌంట్ సార్. క్యాల్కులేట్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ డిపార్ట్మెంట్ 20. ఎస్క్యూఎల్ క్వైరీ వచ్చేసరికి సెలెక్ట్ కౌంట్ నెంబర్ ఎంప్లాయీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 20 సార్. ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ ఒక్క నిమిషం ఫస్ట్ ఇక్కడ చెప్తున్నా. అంటే ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయీ టేబుల్ ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి వర్చువల్ గా నో ఎంప్లాయీ అని వచ్చింది ఇక్కడ సారీ, ఇది నెంబర్ ఎంప్లాయీస్ నెంబర్ అంటే ఎంప్లాయీ నెంబర్ వచ్చేసరికి 5 అనేది ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. చూడండి అమ్మా ఒకసారి, ఎలా కాదు అన్న, నువ్వు ఇక్కడ ఇంకా అగ్రెసివ్ చెప్పాలి. ఇక్కడ చూడండి ఒకసారి, ఎంప్లాయీ టేబుల్ ఉందమ్మా మనకి. ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసి నేను చూపించలేదు, ఒకసారి యాక్చువల్గా మేము చెప్పకపోయినా మనకు అర్థం అవుతాని. ఓకేనా, ఎంప్లాయీ టేబుల్ కౌంట్ అనేది మనకు కావాలమ్మా. అంటే డిపార్ట్మెంట్ నెంబర్ 20 అని ఉన్న ఎంప్లాయీస్ నెంబర్ కావాలని చెప్తున్నాం అమ్మా. కౌంట్ స్టార్ అంటే ఈ కన్సిడర్ ఆల్ ద, ఈ స్టార్ అనేది వదిలేస్తున్నాం అక్షయ్, నువ్వు ఇది చెప్పాలి. ఇది కూడా వీఆర్ కన్సిడరింగ్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్ అనుకుంటే స్టార్ యూజ్ చేస్తాం. ఓకేనా, డిపార్ట్మెంట్ నెంబర్ 20 అనే ఉన్న ఎంప్లాయీస్ లిస్ట్ మొత్తం కావాలి మనకి, అప్పుడు అందుకని ఇక్కడ స్టార్ పెట్టాము. కౌంట్ స్టార్ అంటే ఇట్ ఎగ్జిక్యూట్స్ ఆల్ ద రికార్డ్స్, అంటే అన్ని రికార్డ్స్ బేసిస్ చెప్తాము. సెలెక్ట్ కౌంట్ స్టార్
నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది మనం డిఫైన్ చేసుకున్న నేమ్ అమ్మ, యూజర్ ఫ్రెండ్లీగా డిఫైన్ చేసుకున్న నేమ్. ఓకే, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? డిపార్ట్మెంట్ 20లో ఎంతమంది ఉన్నారంట? 5 మెంబర్స్ ఉన్నారంట. ఓకేనా, వర్చువల్ గా ఎజ్యూమ్ చేసుకునే టేబుల్ ని మనం దానికి ఆన్సర్ రాస్తాం అమ్మ. ఎంప్లాయీ టేబుల్ ఉంది, దాంట్లో డిపార్ట్మెంట్ 20 అనే లో ఒక 5 ఎంప్లాయీస్ ఉన్నారనేది మనకు అవుట్పుట్ వచ్చింది. సెలెక్ట్ కౌంట్ ఈస్ ద అగ్రిగేట్ ఫంక్షన్. వీఆర్ డిస్ప్లేయింగ్ ఆల్ ద రికార్డ్స్ ఇన్ డిపార్ట్మెంట్ 20 కండిషన్ అనేది. ఓకేనా, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేసుకుంటాం అని చెప్తున్నాం. ఓకే అక్షయ్, సార్ ఇలా క్వరీని ఎక్స్ప్లెయిన్ చేయాలన్న వర్చువల్ గా టేబుల్ యూజ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. కౌంట్ అనేది అర్థమైంది కదా? నెక్స్ట్ సమ్ చెప్తున్నాను. సార్ అర్థమైంది సార్. కౌంట్ సమ్ చెప్పాము. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ సార్. క్యాల్కులేట్ ది టోటల్ సాలరీస్ ఫ్రమ్ ఈచ్ డిపార్ట్మెంట్. సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్, సమ్ సాలరీ ఫ్రమ్ ఈఎంపి అంటే ఎంప్లాయీ టేబుల్ సార్. అది గ్రూప్ డిపార్ట్మెంట్ నెంబర్. అంటే మనం క్రియేట్ చేసుకున్న ఎంప్లాయీ టేబుల్లో ఈ యాట్రిబ్యూట్స్ యూజ్ చేసుకుని మనం డేటా అనేది ప్రింట్ చేయాలి సార్ అవుట్పుట్. అంటే ఇక్కడ సెలెక్ట్ ఒక్క నిమిషం అంటే అందరూ ఒకసారి చూడండి ఒకసారి. అక్షయ్ ఒక్క నిమిషం లైన్ లో ఉన్నా, ప్లీజ్ హోల్డ్ ఇట్ అమ్మ. అందరూ ఒకసారి పెన్ పేపర్ తీసుకుని ఎంప్లాయీ టేబుల్ ని నేను చెప్పింది పేపర్ మీద రాయండి అమ్మ, అప్పుడు ఈ క్వరీస్ అర్థం అవుతాయి అమ్మ. ఓకేనా, మనం సింగిల్ టేబుల్ ని కన్సిడర్ చేస్తున్నాము, ఆ సింగిల్ టేబుల్ బేసిస్ ని మాట్లాడుతున్నాము. ఐఎమ్ క్రియేటింగ్ ఈఎంపి టేబుల్ విత్ యాట్రిబ్యూట్స్. ఓకే, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ నెంబరు, డిపార్ట్మెంట్ నెంబరు, శాలరీ, ఈ 4 యాట్రిబ్యూట్స్ తో టేబుల్ ఫ్రేమ్ చేసుకోండి అమ్మా. ఓకే, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ నెంబరు, డిపార్ట్మెంట్ నెంబరు, శాలరీ. ఓకే, దాంట్లో మీరు డైనమిక్ గా వాల్యూస్ తీసుకోండి అమ్మా. డిపార్ట్మెంట్ నెంబర్స్ వచ్చేప్పటికి 10, 20, 30 అనే వాల్యూస్ నోట్ చేసుకోండి పేపర్ మీద. వాటిని బేస్ చేసుకుని శాలరీస్ మీరు డిఫైన్ చేసుకోండి. ఈ ఫంక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అయితే చెప్తున్నాం అమ్మా. చెప్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి, సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ డిస్ప్లే చేయాలంట. ఓకే, ఆ డిపార్ట్మెంట్ నెంబర్స్ డిస్ప్లే చేస్తూ ఆ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే అంతమంది ఎంప్లాయీస్ శాలరీస్ ని సమ్ చేసి డిస్ప్లే చేయాలి. ఓకే, అది ఎక్కడుంది? అది ఏ టేబుల్ నుంచి తీసుకోవాలి? డేటా ఎంప్లాయీ టేబుల్ నుంచి తీసుకోవాలి. ఓకేనా, అది కూడా ఎలా గ్రూప్ చేయాలి? గ్రూప్ బై అనేది కూడా ఇక్కడ చెప్తున్నాం అమ్మా. గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ బేసిస్ గ్రూప్ చేసుకుని రావాలి. డిపార్ట్మెంట్ నెంబర్స్ ఏముంటే కనుక అన్నింటిలో ఒక సమ్ చేయాలి. డిపార్ట్మెంట్ నెంబర్ 30 ఉంటే ఒక సమ్ము, 20 ఉంటే ఒక సమ్ము, 10 ఉంటే ఒక సమ్ము, 1 ఉంటే ఒక సమ్ము. అలా డిపార్ట్మెంట్ నెంబర్ బేస్ చేసుకుని ఎంప్లాయీ నెంబర్స్ ని గ్రూప్ చేసి అవుట్పుట్ లో డిస్ప్లే చేయాలని చెప్తున్నాం అమ్మా. అక్షయ్, ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పాలి, చదువుకుంటూ వెళ్ళిపోయినట్టు ఉండకూడదు. ఓకేనా, డిపార్ట్మెంట్ నెంబర్ ఇస్ ద attribute in employee table. Sum is the aggregate function. We are calculating the salary sum from employee table and we are grouping the salary sum using department numbers. డిపార్ట్మెంట్ నెంబరు ఎక్స్ అనుకుంటే ఆ ఎక్స్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరు శాలరీని డిస్ప్లే చేస్తున్నాము. ఈ విధమైన టెక్నాలజీతో రావాలమ్మా అవుట్పుట్. ఓకేనా అక్షయ్? ఓకే, కమాన్ టేక్ ఇట్. మళ్ళీ ఇది ఒకసారి సమ్ అనేది చెప్పినాను ఒకసారి నాకు. అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అంటే ఇప్పుడు ఒక 3 డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకుంటాం సార్. 10 అనే డిపార్ట్మెంట్, 20 అనేది, 30 అనేది డిపార్ట్మెంట్ తీసుకుంటాం సార్. అందులో ఉన్న ఎంప్లాయీ యొక్క శాలరీస్ అన్ని సమ్ చేసుకుంటాం సార్. అంటే డిపార్ట్మెంట్ 10 లో ఉన్న ఎంప్లాయీస్ అందరు శాలరీస్ అన్ని సమ్ చేస్తాం సార్. అవన్నీ ఒక డేటా కింద ప్రింట్ అవుతుంది. అలాగే 20 కూడా 30 కూడా అట్లానే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ యావరేజ్ అది చెప్పట్లా, నువ్వు డిపార్ట్మెంట్ బేస్ చేసుకుని డిపార్ట్మెంట్ నెంబర్ బేస్ చేసుకుని గ్రూప్ చేసాం మనం. ఆ సమ్ అనేది అలా డిస్ప్లే అయిందని చెప్తున్నా. రైట్, చెప్తున్నాను. యావరేజ్ చెప్పు. యావరేజ్ క్యాల్కులేట్ ది యావరేజ్ సాలరీస్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్. ఇది కూడా అంటే ఇందాక సమ్ ఎట్లా చేసామో అట్లానే ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరివి యావరేజ్ చేస్తాం సార్ శాలరీస్. ఇప్పుడు 10 అనే డిపార్ట్మెంట్ లో అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది ఎంప్లాయీ యొక్క శాలరీ యావరేజ్ 29.16.6667. నాకు అక్షయ్ ప్లీజ్ లిజన్ అన్న, మనకి క్వరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకు అవుట్పుట్ చెప్పొద్దు, క్వరీని ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు. సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ అంటే ఉన్న ఎన్ని డిపార్ట్మెంట్ నెంబర్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్ నెంబర్ సెలెక్ట్ చేస్తాం సార్ ఫస్ట్. కాదమ్మా చూడండి, ఒకసారి జస్ట్ లిజన్ అన్న, ఒక్క నిమిషం చూడమ్మా. We have employee table with records. Okay, we are selecting the department number from employee table. Okay,
we are selecting the department number from employee table and we are calculating the average salaries of individual departments. Individual departments లో salary average ఎంత ఉందని చెప్పాలంటున్నాం. ఓకేనా, దానికి కొరియన్ రాసిన చూడమ్మా. Select department number from employee table and we are calculating the average of salary average ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, అది ఎక్కడి నుంచి ఎంప్లాయీ టేబుల్ నుంచి క్రియేట్ చేస్తాము. ఆ శాలరీ యావరేజ్ ని ఎలా గ్రూప్ చేస్తున్నాము, డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉంటే ఆ డిపార్ట్మెంట్ నెంబర్ 10 లో ఉన్న ఎంప్లాయీస్ శాలరీ యావరేజ్ ని డిస్ప్లే చేయాలి. 20 అయితే 20 లో ఉన్న ఎంప్లాయీస్ అందరి శాలరీని యావరేజ్ డిస్ప్లే చేయాలి. 30 అనే డిపార్ట్మెంట్ ఉంటే ఆ 30 అనే డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీస్ శాలరీ అంతాన్ని యావరేజ్ కనుక్కుని డిస్ప్లే చేయాలి అనేది కాన్సెప్ట్ అమ్మ. అందుకని గ్రూప్ చేస్తున్నాం. ఎలా గ్రూప్ చేస్తున్నాము, డిపార్ట్మెంట్ నెంబర్ ని బేస్ చేసుకుని గ్రూప్ చేసి ఆ గ్రూప్ లో శాలరీ యావరేజ్ ని డిస్ప్లే చేస్తున్నాం అని చెప్తున్నాం అమ్మా. దట్ ఈస్ ద ఎయిమ్. దానికి కొరి చూడండి ఒకసారి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్. సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ అండ్ క్యాలిక్యులేట్ ద యావరేజ్ శాలరీ బై కండిషన్ గ్రూప్ ద డిపార్ట్మెంట్ నెంబర్స్. డిపార్ట్మెంట్ నెంబర్ ని గ్రూప్ చేసుకుని ఆ శాలరీ యావరేజ్ ని ఫైండ్ అవుట్ చేయాలని చెప్తున్నాం. దట్ ఈస్ ద రిజల్ట్. 30 అనే ఎంప్లాయీ టేబుల్ 30 అనే డిపార్ట్మెంట్ నెంబర్ లో ఎక్స్ అనే ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ శాలరీ యావరేజ్ వచ్చేప్పటికి సంథింగ్ అమ్మ. 20 అనే డిపార్ట్మెంట్ ని గ్రూప్ చేసాము, ఆ గ్రూప్ చేసి వాళ్ళ శాలరీస్ అన్నింటినీ సమ్ చేసి యావరేజ్ ఫైండ్ అవుట్ చేసాం అమ్మా. నెక్స్ట్ 10 అనే డిపార్ట్మెంట్ నెంబర్ లో ఎంప్లాయీస్ అందరి శాలరీస్ ని సమ్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ని బేస్ చేసుకుని శాలరీ యొక్క యావరేజ్ డిస్ప్లే చేస్తాం చెప్తున్నాము. దట్ ఈస్ ద యావరేజ్ ఫంక్షన్. గ్రూప్ బై అనేది కూడా ఇక్కడ చెప్తున్నట్టేమా. గ్రూప్ బై అంటే ఒక కాలం యొక్క వాల్యూని బేస్ చేసుకుని అదే వాల్యూతో మల్టిపుల్ రికార్డ్స్ ఉంటే కనుక ఆ రికార్డ్స్ అన్నిటిని గ్రూప్ చేసి వీఆర్ పెర్ఫార్మింగ్ అగ్రిగేట్ ఫంక్షన్ ఆపరేషన్. ఓకే అక్షయ్, అర్థమైంది నన్ను ఇప్పుడు చెప్పింది నేను? కొంచెం అలా నువ్వు చెప్పలేదమ్మా, చెప్పబోయినది పర్వాలేదు, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయను అన్న ప్లీజ్. కమాన్, మ్యాథ్స్ అనేది చెప్పిన. సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ అండ్ మ్యాక్స్ శాలరీ. అంటే శాలరీ అనేది మ్యాక్సిమం శాలరీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో అవన్నీ ఒక డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ మొత్తం మ్యాక్స్ శాలరీని గ్రూప్ బై ద్వారా మనం జాయిన్ చేసి ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళ శాలరీ డిస్ప్లే చేస్తాం. చూడమ్మా ఒకసారి. అక్షయ్ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఒకసారి నన్న బాగా చెప్పావమ్మా, ఒకసారి చూడమ్మా. క్యాలిక్యులేట్ ద మ్యాక్సిమం శాలరీ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్. క్వశ్చన్ చదివితే అప్పుడు క్లియర్ గా అర్థమవుతుందన్న. క్యాలిక్యులేట్ ద మ్యాక్సిమం శాలరీ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్. ప్రతి డిపార్ట్మెంట్ లో మ్యాక్సిమం శాలరీ డిస్ప్లే చేయాలంటున్నామమ్మా. అంటే 30 అనే డిపార్ట్మెంట్ లో మ్యాక్సిమం శాలరీ ఎంత, 20 అనే డిపార్ట్మెంట్ లో మ్యాక్సిమం శాలరీ ఎంత, 10 అనే డిపార్ట్మెంట్ లో మ్యాక్సిమం శాలరీ ఎంత, 5 అనే డిపార్ట్మెంట్ లో మ్యాక్సిమం శాలరీ ఎంత, ఇన్ కేసు ఉంటే కనుక. ఓకేనా. క్యాలిక్యులేట్ ద మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఈచ్ డిపార్ట్మెంట్. ఈచ్ డిపార్ట్మెంట్ అంటే మనకి డిపార్ట్మెంట్ బేస్ చేసుకుని అవుట్పుట్ రావాలి మనకి. ఆ డిపార్ట్మెంట్ బేస్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ నెంబర్ ని డిస్ప్లే చేస్తాను నేను. అగ్రిగేట్ ఫంక్షన్ మ్యాక్స్ కి శాలరీ అనే ఫంక్షన్ ని, శాలరీ అనే ఆర్గ్యుమెంట్ ని, అట్రిబ్యూట్ ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేశాను. అవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ లో ఉన్నాయి. ఓకే, డిపార్ట్మెంట్ నెంబర్ డిస్ప్లే అవ్వాలి, మ్యాక్సిమం శాలరీ డిస్ప్లే అవ్వాలి. అవి కూడా ఎలా, డిపార్ట్మెంట్ లో నెంబర్ సేమ్ గా ఉన్న వాళ్ళలో మ్యాక్సిమం శాలరీ డిస్ప్లే అవుతున్నాం. డిపార్ట్మెంట్ నెంబర్ గ్రూప్ చేసుకుని 30 అనే డిపార్ట్మెంట్ నెంబర్ లో ఉన్న శాలరీ మొత్తం మ్యాక్సిమం శాలరీ డిస్ప్లే అవ్వాలి, 20 అనే డిపార్ట్మెంట్ నెంబర్ లో ఉన్న మ్యాక్సిమం శాలరీ డిస్ప్లే అవ్వాలి, అలా 10 అనే డిపార్ట్మెంట్ నెంబర్ లో ఉన్న మ్యాక్సిమం శాలరీ డిస్ప్లే అవ్వాలమ్మా. దిస్ ఈస్ ద క్వరీ ఫర్ దట్. గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ బేసిస్ గ్రూప్ చేస్తున్నాము, మ్యాక్సిమం శాలరీ ఫైండ్ అవుట్ చేస్తున్నాము, అలానే డిపార్ట్మెంట్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నాము, సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి అని చెప్తున్నాం. రైట్, అర్థమైందమ్మా. నెక్స్ట్ అక్షయ్ కమాన్. ఈ విధంగా నాకు మినిమం ఎక్స్ప్లెయిన్ చేయాలన్న, కమ్యూనికేట్ అవట్లా కరెక్ట్ గా. నువ్వు అలా చదువుకుంటూ వెళ్ళిపోయినట్టు ఉంటుంది, అలా కాకుండా. చెప్పాను సంయోగ్ అన్న. అక్షయ్ చెప్పాలన్న. మా జస్ట్ ఏ మినిట్, ఒక్క నిమిషం లైన్ లో ఉండమ్మా. సార్ కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. హలో సార్. అక్షయ్ మినిమం చెప్పినా, మాక్సిమం నేను చెప్పేసాను కదా, మినిమం చెప్పు. సార్ క్యాలిక్యులేట్ ది మినిమం శాలరీ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్.
అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో మినిమం సాలరీ ఎవరైతే ఉంటుందో ఆ డేటాని డిస్ప్లే చేయమంటున్నాం సార్ ఇక్కడ. వెరీ గుడ్. చెప్పినాను. సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్, మినిమం సాలరీ యూజింగ్ గ్రూప్ బై అగ్రిగేట్ ఫంక్షన్స్. మినిమం సాలరీ బై యూజింగ్ అగ్రిగేట్ ఫంక్షన్, గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ ని మొత్తం కంపేర్ చేస్తే అంటే డిపార్ట్మెంట్ 10 అనేది ఒకటి సపరేట్ గా ఒకటి తీసుకుంటే అందులో ఉన్న ఎంప్లాయీస్ యొక్క లో శాలరీ ఎవరికైతే ఉంటుందో ఆ డేటాని మనం డిస్ప్లే చేస్తున్నాం సార్. అలా ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్. ఓకే, గ్రూప్ బై డిపార్ట్మెంట్ గ్రూపింగ్ ఎలా జరగాలి? డిపార్ట్మెంట్ నెంబర్ బేసిస్ గ్రూప్ జరగాలి. మినిమం శాలరీ అనే అగ్రిగేట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. మినిమం అగ్రిగేట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి శాలరీలో మినిమం శాలరీ డిస్ప్లే అవ్వాలి. దాంతోపాటు డిపార్ట్మెంట్ నెంబర్ కూడా డిస్ప్లే చేయాలంటున్నాం. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ నుంచి. ఓకే, ఓకేనా? మనకి ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏం చెప్పామమ్మా? యావరేజ్ చెప్పుకున్నాం, సమ్ము, కౌంట్, సమ్ము, యావరేజ్, మినిమమ్, మ్యాక్స్ చెప్పామమ్మా. తర్వాతది గ్రూప్ బై చెప్పినా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది గ్రూప్ బై అనేది నీకు నేను మధ్య చెప్పినాను. ఇప్పుడు గ్రూప్ బై అనేది గ్రూప్ రోస్ దట్ హ్యావ్ ది సేమ్ వాల్యూస్, అంటే సేమ్ వాల్యూస్ ఉన్నవన్నిటిని కలిపి చూపిస్తుంది సార్ ఇది. అంటే ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ ఉంటే, అంటే 2 కామన్ స్టేట్మెంట్స్ ఉంటే ఆ రెండింటిని కలిపి చూపిస్తుంది సార్ డేటాని. ఓకే, దాని సింటాక్స్ వచ్చేసరికి సెలెక్ట్ స్టేట్మెంట్స్ గ్రూప్ బై కాలమ్ నేమ్ 1, కాలమ్ నేమ్ 2. అంటే 2 కాలమ్స్ ని గ్రూప్ బై అంటే కలుపుతారు సార్. ఆ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎన్ని కాలమ్స్ ని మనం గ్రూప్ చేసి డిస్ప్లే చేయాలనుకుంటున్నాం అన్ని కాలమ్స్ బేస్ చేసుకుని చెప్తున్నాను. చెప్పినా గ్రూపింగ్ యూజింగ్ ఏ సింగిల్ కాలమ్, క్రియేట్ టేబుల్ కాల్ డేటా విత్ జెండర్ కాలమ్. అంటే ఒక కాలమ్ జెండర్ అండ్ వాల్యూస్ యాజ్ మేల్ అండ్ ఫీమేల్. ఓకే, ఇక్కడ టేబుల్ అనేది క్రియేట్ చేసాం. అది చెప్పాలి నువ్వు క్లియర్ గా. క్రియేట్ ఏ టేబుల్ కాల్ డేటా అనే టేబుల్ క్రియేట్ చేసాము. దాంట్లో జెండర్ అనే కాలమ్ ని కూడా డిఫైన్ చేసుకున్నాము. దాంట్లో వాల్యూస్ ఇచ్చాము. ఆ వాల్యూస్ అనేది ఇవి మొత్తం. దిస్ ఈస్ ద డేటా టేబుల్ విత్ సింగిల్ కాలమ్ విత్ రికార్డ్స్, మల్టిపుల్ రికార్డ్స్. చెప్పమ్మా. మొత్తం 16 రోస్ ఉన్నాయి. ఇక్కడ కొరీ చెప్పాలి. గ్రూప్ బై అనేది ఎలా చెప్పాలి చెప్పు. ఇప్పుడు ఒక క్వైరీ రాసింది సార్. ఇక్కడ సెలెక్ట్ జెండర్ ఫ్రమ్ డేటా, అంటే డేటా అనే టేబుల్ క్రియేట్ చేసాం కదా సార్. అక్కడ నుంచి జెండర్ అనే అట్రిబ్యూట్ ని సెలెక్ట్ చేసాం సార్. గ్రూప్ బై జెండర్ అంటే ఆ మొత్తం మేల్ అండ్ ఫీమేల్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ గ్రూప్ బై ద్వారా మొత్తం కలిపి చూపిస్తుంది సార్ డేటాని. అంటే ఇక్కడ గ్రూప్ బై ఎలా చేస్తుంది? దాంట్లో ఉన్న వాల్యూస్ ని బేస్ చేసుకుని కామన్ వాల్యూస్ ని మాత్రం డిస్ప్లే చేస్తుంది. గ్రూప్ బై అంటే వీఆర్ రిట్రీవింగ్ ద కామన్ వాల్యూస్ ఇన్ ద టేబుల్. అంటే కామన్ వాల్యూస్ మేల్ ఫీమేల్ అలా మొత్తం మనకి 16 రోస్ ఉన్నాయి మనకి. యాక్చువల్గా ఇక్కడ ఆ 16 రోస్ లో ఎన్ని వస్తున్నాయి మనకి? ఏది రాసినా సరే మనం మేల్ ఫీమేల్ రాసాం. అందుకని గ్రూప్ చేసేటప్పుడు ఎలా చేస్తుంది? యూనిక్ గా ఉన్న వాల్యూస్ మాత్రం డిస్ప్లే చేస్తుంది. యూనిక్ అంటే మేల్ 10 సార్లు ఉంటే 10 సార్లు రాదమ్మా, ఒకసారి మేల్ అని వచ్చింది. ఫీమేల్ 10 టైమ్స్ 20 టైమ్స్ ఉంటే ఫీమేల్ అని ఒకసారి వస్తుందమ్మా. అలా గ్రూప్ చేసి జెండర్ అనే దాన్ని గ్రూప్ చేసి డిస్ప్లే చేయాలని అవసరం సింగిల్ కాలం ఉంటే. నెక్స్ట్ చెప్పాలన్న. నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్ట్ కౌంట్, అంటే ఎన్నిసార్లు రిపీట్ అయిన జెండర్, అంటే మేల్ ఎన్నిసార్లు రిపీట్. కౌంట్ అనేది ఏంటి చెప్పు ముందు అసలు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కౌంట్? కౌంట్ అనేది ఏదైనా ఒక వాల్యూస్ అనేవి ఎన్నిసార్లు రిపీట్ అయినాయో అవి చూపిస్తుంది సార్ కౌంట్ అనేది. కౌంట్ అనేది ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది మనకి సార్. అది అగ్రిగేట్ ఫంక్షన్ ఎన్ని రికార్డ్స్ ఉందో డిస్ప్లే చేస్తుందని చెప్తున్నాం. నెక్స్ట్ అంటే ఇక్కడ క్వైరీ అనేది సెలెక్ట్ కౌంట్ ఆఫ్ జెండర్ ఫ్రమ్ డేటా, అంటే డేటా టేబుల్, అంటే జెండర్ అనేది అట్రిబ్యూట్ సార్ డేటా టేబుల్లో. గ్రూప్ బై జెండర్ అంటే ఉన్న కామన్ డేటాని జెండర్ ద్వారా చూపిస్తుంది సార్. అంటే కౌంట్ జెండర్ ఆఫ్ జెండర్ 8 మేల్ అనేది 8 టైమ్స్ రిపీట్ అయింది సార్ ఇక్కడ అవుట్పుట్ లో. చూడమ్మా, అలాగే ఇక్కడ చూడండి. జెండర్ కౌంట్ డిస్ప్లే చేస్తున్నాను. అలానే ఆ జెండర్ నేమ్ ను కూడా డిస్ప్లే చేయాలి. ఎక్కడి నుంచి? డేటా అనే టేబుల్ నుంచి డిస్ప్లే చేయాలి. ఏ కండిషన్ మీద డిస్ప్లే చేస్తున్నాం? గ్రూప్ బై జెండర్. జెండర్ అనే దాన్ని గ్రూప్ చేసి మనకి కౌంట్ డిస్ప్లే చేయాలంటున్నాం అమ్మా. అంటే ఇక్కడ గ్రూప్ సింపుల్ గ్రూప్ రాస్తే ఏమొచ్చిందా మనకి? అగ్రిగేట్ ఫంక్షన్ లేకుండా రాస్తే మేల్ ఫీమేల్ అని వచ్చిందమ్మా. వాటి కౌంట్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి జెండర్ అనే అట్రిబ్యూట్ ని కౌంట్ అనే అగ్రిగేట్ ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తాము. ఓకే, ఇక్కడ కౌంట్ క్యాలిక్యులేట్ అవుతుంది. అలానే జెండర్ అనే దాన్ని కూడా మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నాము, మేల్ ఆ ఫీమేల్ అనేది. ఆ జెండర్ అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే,
నెక్స్ట్ ఎక్కడి నుంచి ఉంది డేటా అనే టేబుల్ నుంచి రిట్రీవ్ చేసుకోవాలి. వాటిని ఎలా గ్రూప్ చేయాలి, జెండర్ని బేస్ చేసుకుని గ్రూప్ చేయాలని చెప్తున్నాం అమ్మా. దట్స్ వై వీఆర్ గెటింగ్ 8 అనేది కౌంట్, జెండర్ అనేది మెయిల్. అలానే 8 అనేది కౌంట్, జెండర్ అనేది ఫీమేల్. ఇక్కడ కౌంట్ అనే అగ్రిగేట్ ఫంక్షన్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం. ప్రీవియస్ లో ఆ అగ్రిగేట్ ఫంక్షన్ రాయలేదు నాన్న, జస్ట్ జెండర్ అనేది మాత్రం రాసి గ్రూప్ బై క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేసాము. అగ్రిగేట్ ఫంక్షన్ యాడ్ చేసి గ్రూప్ బై క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేసాము. రైట్, నెక్స్ట్ నాన్న. గ్రూపింగ్ యూజింగ్ మల్టిపుల్ కాలమ్స్. ఇందాక మనం గ్రూపింగ్ యూజింగ్ సింగిల్ కాలమ్స్ చూసాము, ఇప్పుడు గ్రూపింగ్ యూజింగ్ మల్టిపుల్ కాలమ్స్ చూస్తాం సార్. దాని సింటాక్స్ వచ్చేసరికి సెలెక్ట్ కాలమ్ 1 కాలమ్ 2 ఫ్రమ్, అంటే కాలమ్ 1 కాలమ్ 2 అగ్రిగేషన్ ఫంక్షన్. అంటే ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్ కూడా యూజ్ చేసి మనం డిస్ప్లే చేస్తాం సార్. ఇక్కడ అదంతా ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకుని చేస్తాం యూజింగ్ గ్రూప్ బై. ఏ కాలమ్స్ బేసిస్ గ్రూప్ చేస్తున్నాము. పైన ప్రీవియస్ కేసులో సింగిల్ కాలం ఉంది కాబట్టి కాలం ఒకటే నేమ్ మెన్షన్ చేసాం, ఆ కాలం నేమ్ జెండర్ అని మెన్షన్ చేసాం. మల్టిపుల్ కాలమ్స్ బేసిస్ గ్రూప్ చేయాలంటే ఎలా అనేది ఇప్పుడు కేసు నాన్న. దానికి సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. దీన్ని చూడండి, ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ ఉంది మనకి. చెప్పు నాన్న, చెప్పు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఇదంతా ఎంప్లాయీ టేబుల్ సార్, మనం ఇందాక క్రియేట్ చేసి, అంటే ఇప్పుడు క్రియేట్ చేసిన ఎంప్లాయీ టేబుల్ ఇది. దాంట్లో అట్రిబ్యూట్స్ లో కాలమ్స్ సిఎస్ఎన్ ఉన్నాయి, ఈసీఎన్ ఉన్నాయి, మనకి ట్రిపుల్ ఉన్నాయి. అది కూడా చెప్పు నాన్న. దాని అట్రిబ్యూట్స్ ఫస్ట్ వచ్చేసరికి ఐడి, నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ సార్. ఈ టేబుల్ 8 rows సెలెక్టెడ్ అని వస్తుంది సార్. అంటే మనం 8 IDs క్రియేట్ చేసాం సార్. ఇక్కడ 8 ఎంప్లాయీ ఐడి, 8 రికార్డ్స్ క్రియేట్ చేసాం. 8 రికార్డ్స్. తర్వాత మనం సెలెక్ట్ ఐడి, నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాం సార్. అంటే ఇందాక మనం యూజింగ్ మల్టిపుల్ కాలమ్స్ కదా సార్, ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్ యూజ్ చేసి మనం క్వైరీ రాస్తాం సార్. సెలెక్ట్ ఐడి, నేమ్, ఈ 2 అట్రిబ్యూట్స్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. గ్రూప్ బై ఐడి, నేమ్. ఇక్కడ ఐడిని, నేమ్ ని గ్రూప్ బై అంటే కామన్ గా ఉన్నవి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఐడిని, నేమ్ ని బేస్ చేసి గ్రూప్ చేస్తున్నాము. ఓకేనా? ఏం డిస్ప్లే చేస్తున్నాము? ఐడి, నేమ్ ని డిస్ప్లే చేస్తున్నాము. ఓకే, ఇక్కడ చూడమ్మా, ఐడిని, నేమ్ ని బేస్ చేసుకుని గ్రూప్ చేస్తున్నామని చెప్తున్నామమ్మా. ఓకే, ఇక్కడ మనకి టోటల్ రికార్డ్స్ 8 రికార్డ్స్ ఉన్నాయి, మనకి డిస్ప్లే అయింది మాత్రం 7 రికార్డ్స్ డిస్ప్లే అయినాయి. అంటే ఇక్కడ కామన్ గా ఏదో ఒక రికార్డు కామన్ గా ఉంటుందమ్మా. ఓకే, అది నెగ్లెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఏ అనేది 5 ఉంది, ఏ అనేది 1 ఉందమ్మా. కనిపించిందా మీకు అది? ఓకేనా? గ్రూప్ చేసినప్పుడు ఆ కామన్ గా ఉన్నది ఒకసారి డిస్ప్లే అవుతుంది, చూసుకోండి అమ్మ కావాలంటే. C3 అనమ్మ, ఇదిగోండి 1, D4. ఓకేనా? A1 2 టైమ్స్ వచ్చింది కదా. మరి కూడా మన B అనేది కూడా 2 టైమ్స్ వచ్చిందా? B అనేది 2 టైమ్స్ ఉంది చూడమ్మా. ఏ కాదమ్మా, అక్కడ ఉంది B అనేది, ఇక్కడ చూడండి, ఇదిగోండి. ఓకే, డూప్లికేట్ ఉందమ్మా. ఇక్కడ చూడండి, B అనేది 2 టైమ్స్ ఉందమ్మా. B అనేది 2 ఉంది, ఇక్కడ B అనేది 2 ఉందమ్మా. 1 అనేప్పటికీ 5 తో వాల్యూ ఒకటి ఉంది, A అనేది 5 1 తో ఒకటి ఉంది, 5 తో ఒకటి ఉంది. B అనేది మాత్రం 2 సార్లు ఉందమ్మా. ఈసీలో 2B ఉంది, ట్రిపుల్ లో 2B ఉంది. అది ఒకసారి డిస్ప్లే అయిందమ్మా గ్రూప్ చేసినప్పుడు, చూసుకోండి. 3C 4D 1A 2B ఒకసారి వచ్చిందమ్మా. 5A 1Z నెక్స్ట్ 6E. ఇక్కడ ఇలా యూనిక్ గా ఉన్న వాల్యూస్ మాత్రం డిస్ప్లే అయినాయమ్మా. డూప్లికేట్ ఉన్న వాల్యూ ఒకసారి వస్తుంది. గ్రూప్ బై యూస్ చేస్తే మనకి ఆ రెండింటిని కంపేర్ చేసి డూప్లికేట్ ఉన్న వాల్యూ సింగిల్ టైం డిస్ప్లే అవుతుంది. రిమైనింగ్ వాల్యూస్ అన్ని, యూనిక్ గా ఉన్న వాల్యూస్ అన్ని కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ గా డిస్ప్లే అవుతాయి అమ్మా. అక్షయ్, ఇక్కడ అర్థమైంది కాన్సెప్ట్? అక్షయ్ రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ చూడు ఒకసారి, ఇక్కడ గ్రూప్ చేసినప్పుడు 8 గ్రూప్ చేసాం మనం. ఐడిని, నేమ్ ని బేస్ చేసుకుని గ్రూప్ చేసాం. ఓకేనా? ఆ గ్రూపింగ్ ఏం చేస్తుంది? ఒకవేళ సేమ్ వాల్యూస్ మల్టిపుల్ టైమ్స్ ఉంటే ఆ సేమ్ వాల్యూస్ మల్టిపుల్ టైమ్స్ కాకుండా సింగిల్ టైం డిస్ప్లే అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ సింగిల్ కాలం చూస్తే ఇక్కడ చూడమ్మా, గ్రూప్ బై జెండర్ అన్నాము. ఇక్కడ జెండర్ లో టోటల్ గా మనకి 16 rows ఉన్నాయి. కానీ మనకి ఎన్ని ఆన్సర్ వచ్చినాయమ్మా? 2 ఆన్సర్. ఎందుకని? 8 టైమ్స్ మేల్ ఉంది, 8 టైమ్స్ ఫీమేల్ ఉంది మనకి. ఆ గ్రూప్ చేసినప్పుడు ఏం చేస్తుంది? అన్నిటిని చూపించట్లా, కామన్ గా ఉన్న వాల్యూ అంటే ఓన్లీ సింగిల్ టైం, అంటే మల్టిపుల్ రికార్డ్స్ డూప్లికేట్స్ ఉన్నా సరే డూప్లికేట్స్ తీసేసి యూనిక్ గా ఉన్న నేమ్ ని మాత్రం డిస్ప్లే చేసింది. అదే పని ఇక్కడ కూడా చేసిందమ్మా. మల్టిపుల్ కాలమ్స్ లో కూడా ఈ 2 కాలమ్స్ అమ్మా, నేమ్, ఐడిని 2 కాలమ్స్ ని కంపేర్ చేస్తూ పాస్ అవ్వాలి. ఏవైనా 2 కాలమ్స్ లో వాల్యూస్ సేమ్ అయితే కనుక దాని సింగిల్ టైమే డిస్ప్లే చేసిందన్న. అదే 2B. ఓకే,
అది గ్రూప్ బై అనేది మల్టిపుల్ కాలమ్స్ బేసిస్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఉందమ్మా దీనికి, హ్యావింగ్ అనేది గ్రూప్ బై బేసిస్ హ్యావింగ్ అనేది. హ్యావింగ్ చెప్పినా, ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నీకు. హ్యావింగ్ అనేది చెప్పానా? చెప్పారు సార్. అక్కడ నేను ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పానన్న, వేర్ కి హ్యావింగ్ కి ఎలా యూజ్ చేస్తాను చెప్పి, ఆ మాట నీ దగ్గర నుంచి నాకు ఇప్పుడు రావాలి. చెప్పు. హ్యావింగ్ క్లాస్ అనేది మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ దగ్గర యూజ్ చేస్తాం సార్. వేర్ అనేది వేర్ కీవర్డ్ అనేది మనం యూజ్ చేయం సార్ అగ్రిగేట్ ఫంక్షన్స్ దగ్గర. అదేనమ్మా, హ్యావింగ్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసేటప్పుడు చెప్తాము, వేర్ క్లాస్ యూజ్ చేసి అగ్రిగేట్ ఫంక్షన్ డిఫైన్ చేయడం కుదరదు. చెప్తున్నాను, నువ్వే చెప్పు. వేర్ క్లాస్ ప్లేస్ కండిషన్స్ ఆన్ ది సెలెక్ట్ కాలమ్స్, whereas having class places conditions on groups created by the group by class. అంటే మనం గ్రూప్ బై క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు హ్యావింగ్ అనేది యూజ్ చేస్తాం సార్. వేర్ క్లాస్ అనేది ఓన్లీ కండిషన్స్ అప్పుడు సెలెక్టెడ్ కాలమ్స్ యూజ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం సార్ వేర్ కీవర్డ్ అనేది. గ్రూప్ బై దగ్గర కూడా మనం వేర్ క్లాస్ రాయటం కుదరదు. గ్రూప్ బై తర్వాత కంపల్సరీగా ఫాలోడ్ బై హ్యావింగే వస్తుంది. ఓకేనా? గ్రూప్ బై వేర్ అని రాయటం కుదరదు, గ్రూప్ బై సంథింగ్ హ్యావింగ్ అని. ఓకేనా? అదే వేర్ కండిషన్ తర్వాత గ్రూప్ రాయొచ్చు, కానీ గ్రూప్ బై తర్వాత వేర్ కండిషన్ రాయలేము. నెక్స్ట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ డిఫైన్ చేస్తే అగ్రిగేట్ ఫంక్షన్స్ దగ్గర కూడా వేర్ క్లాస్ డిఫైన్ చేయలేము. ఇదే కాన్సెప్ట్ మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ హ్యావింగ్ గ్రూప్ బై క్లాసెస్ చెప్పుకునేటప్పుడు అక్కడ నేను స్ట్రెస్ చేశానన్న, మళ్ళీ ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను దాన్ని. ఓకేనా? ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది అది. ఒకసారి చెక్ చేసుకోండి అన్న. ఇక్కడ ఈ కండిషన్స్ చెప్పినా సమయక్, నువ్వు సమయక్ అన్న, అక్షయ్ నువ్వు చెప్పినా. హ్యావింగ్ ఒక సింటాక్స్ వచ్చేసరికి సెలెక్ట్ కాలమ్ నేమ్, అంటే కాలమ్ నేమ్ అంటే అట్రిబ్యూట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఏ టేబుల్? వేరే కండిషన్ అంటే కండిషన్ లోపల మనం గ్రూప్ బై కాలమ్ నేమ్ హ్యావింగ్ కండిషన్ రాస్తాం సార్. ఇక్కడ ఒక ఎంప్లాయీ టేబుల్ అనేది క్రియేట్ చేసాం సార్. దాని అట్రిబ్యూట్స్ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ. తర్వాత దీన్ని యూజ్ చేసుకుని హ్యావింగ్ యూజ్ చేసుకుని ఇక్కడ ఒక క్వైరీ రాస్తాం సార్. సెలెక్ట్ కౌంట్ ఐడి, అంటే కౌంట్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్, ఐడి అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది ఇక్కడ కౌంట్ వస్తుంది సార్. డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్, అంటే డిపార్ట్మెంట్ కూడా డిస్ప్లే చేయాలంటున్నాం సార్. ఇక్కడ ఐడి కౌంట్ డిస్ప్లే చేయాలి, అలానే ఆ కౌంట్ యొక్క డిపార్ట్మెంట్ అనేది కూడా డిస్ప్లే చేయాలి. చెప్పండి. తర్వాత గ్రూప్ బై యూజ్ చేసుకుని కామన్ గా ఉన్న అంటే ఒక డిపార్ట్మెంట్ సేమ్, అంటే ఒక 2 ఐడియాస్ తీసుకుంటే ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది కామన్ గా ఒకసారి వస్తుంది సార్ కౌంట్ యూజ్ చేసుకుని. హ్యావింగ్ కౌంట్ ఐడి గ్రేటర్ దాన్ 1. మళ్ళీ నేను చెప్తా చూడండి ఒకసారి. సెలెక్ట్ కౌంట్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్, ఐడి కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. అంటే ఎన్ని ఐడీస్ మల్టిపుల్ టైమ్స్ వచ్చినాయి మనకి. అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది కూడా కీ రోల్ ప్లే చేస్తుందమ్మా. చూడండి ఒకసారి. సిఎస్సి డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు, ఈసీ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు, ట్రిపుల్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు అనేది మనకి ఏమమ్మా. దానికి అగ్రిగేట్ ఫంక్షన్ యూస్ చేసి సిఎస్సిలో టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి, ఈసీలో టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి, అలానే ట్రిపుల్ లో టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఎంప్లాయీస్ అనేది. ఓకే. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఐడి, ఎంప్లాయీస్ కౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. అలానే డిపార్ట్మెంట్ నేమ్ కూడా డిస్ప్లే చేయాలంటున్నాను. ఎక్కడి నుంచి? ఎంప్లాయీ టేబుల్ నుంచి డేటా డిస్ప్లే చేయాలంటున్నాము. వాటిని ఎలా గ్రూప్ చేయాలి? డిపార్ట్మెంట్ హ్యావింగ్ కౌంట్ ఐడి గ్రేటర్ దాన్ 1, అంటే డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీ కౌంట్ 1 కంటే ఎక్కువ ఉంటే, అంటే మల్టిపుల్ టైమ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, సిఎస్సిలో 1 ఏ అనేది సిఎస్సినే, అలానే 4 డి అనేది కూడా సిఎస్సిలో ఉన్నారమ్మా. ఓకేనా? గ్రూప్ చేయాలి, డిపార్ట్మెంట్ బేసిస్ గ్రూప్ చేయాలి. గ్రూప్ బై డిపార్ట్మెంట్. కండిషన్ ఏంటంటే ఆ డిపార్ట్మెంట్ లో గ్రేటర్ దాన్ 1 టైం ఉంటే కనుక దాని కౌంట్ చెప్పాలంటున్నాం. మళ్ళీ చెప్తాను చూడండి అమ్మా. ఫస్ట్ నేను చెప్తున్నాను, వీఆర్ ఫైండింగ్ ద కౌంట్ ఆఫ్ ఐడీస్, అంటే డిపార్ట్మెంట్ ని ఎంప్లాయీ టేబుల్లో కౌంట్ ఐడి యొక్క కౌంట్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము? డిపార్ట్మెంట్ నేమ్ ని బేసిస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఓకే. గ్రూప్ చేసి డిపార్ట్మెంట్ నేమ్ లో ఉన్న వాల్యూస్ ని గ్రూప్ చేసి కౌంట్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. గ్రూప్ బై కి కండిషన్ ఏంటంటే ఐడి అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటే గనక, అంటే సిఎస్సి డిపార్ట్మెంట్ లో గ్రేటర్ దాన్ 1 గానే ఉంటే గనక వాడిది. ఓకేనా? ఈసీలో గ్రేటర్ దాన్ 1 అంటే ఎంప్లాయీస్ ఇద్దరు కాకుండా ఒకళ్ళు కాకుండా 2-3 ఉంటే వాళ్ళ డేటా అలా డిస్ప్లే చేయాలని చెప్తున్నాం. అక్షయ్ అర్థమైందా? అర్థమైంది. నిన్న కూడా చెప్పాము మనం ఇది. మళ్ళీ నువ్వు ఒకసారి చెప్పనా? నువ్వు మళ్ళా అంటే సెలెక్ట్ కౌంట్ ఐడి, కౌంట్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్. సెలెక్ట్ కౌంట్ ఐడి అని చదవకూడదు అమ్మా. సెలెక్ట్ ఐడి కౌంట్. ఐడి కౌంట్ అంటే ఏంటి? మనకి కౌంట్ ఐడి యొక్క కౌంట్ కనుక్కోవాలి. చెప్పు. డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్,
using group by department having if count id count greater than or equal to greater than 1. అంటే ఐడి అనేది గ్రేటర్ దాన్ 1 అంటే 1 కంటే ఎక్కువ సార్లు ఉంటే రిపీట్ అయినట్టుంటే దాని యొక్క కౌంట్ డిస్ప్లే చేయమంటున్నాము, డిపార్ట్మెంట్ కూడా డిస్ప్లే చేయమంటున్నాం సార్. అంటే సిఎస్సిలో ఎంతమంది ఉన్నారు మనకి? ఐడి అనేది గ్రేటర్ దాన్ 1 ఉన్నది 2 అమ్మ. అలానే ఈసీలో 2 గ్రేటర్ దాన్ 1 గ్రూప్ చేసినాక మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 2 వస్తుందమ్మా. 2 గ్రేటర్ దాన్ 1 కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ 2 గ్రేటర్ దాన్ 1 కండిషన్ ట్రూ కాబట్టి ఈసీ కూడా వచ్చిందమ్మా. ట్రిపుల్ వచ్చేపాటికి ట్రిపుల్ అనేది గ్రూప్ చేస్తే ఒకడే ఉన్నాడు అసలు ఎంప్లాయీ. 1 గ్రేటర్ దాన్ 1 కండిషన్ ఫెయిల్, వాడు ఆన్సర్ డిస్ప్లే అవ్వలేదు నాన్న. అమ్మ ప్రియాంక, నిహారిక, సింధు అమ్మ ఈ కాన్సెప్ట్ అర్థమైంది. ఇక్కడ హ్యావింగ్ చెప్పినప్పుడు మళ్ళీ చెప్పిందే అమ్మా, హ్యావింగ్ చెప్పింది. 25 మెంబర్స్ వెళ్ళిపోయారమ్మా బయటికి, 20 మెంబర్స్ దాకా అరౌండ్. వాళ్ళకి నేను ఆబ్సెంట్ నోట్ చేసుకుంటామ్మా. ల్యాబ్ నేను చాలా సీరియస్ తీసుకుంటా అని చెప్తున్నా అమ్మా. ప్రియాంక, సింధు, నిహారిక, కాన్సెప్ట్ ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైందా? హ్యావింగ్ చెప్పినప్పుడు చెప్పానమ్మా నేను. రాణేంద్ర, శ్రీప్రియ, కాన్సెప్ట్ అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే రైట్. నెక్స్ట్ నాన్న చెప్పు నాన్న, నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ చెప్పు నాన్న. సంయోగ్ అంట. అక్షయ్ సార్ ఓకే, ఇక్కడ ఇంకో ఎంప్లాయ్ టేబుల్ క్రియేట్ చేశాం సార్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ, అట్రిబ్యూట్స్ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ. సేమ్ ఇంకో ఎగ్జాంపుల్ సార్ ఇది. సెలెక్ట్ శాలరీ, మ్యాక్స్ శాలరీ అంటే శాలరీ పాయింట్ అవుట్ చేయాలి. డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ కూడా డిస్ప్లే చేయమంటున్నాం ఇక్కడ. ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్, గ్రూప్ బై డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ టేబుల్ యూజ్ చేసుకుని మాక్సిమం శాలరీ అనేది డిస్ప్లే చేయమంటున్నాం సార్. డిపార్ట్మెంట్ కాలమ్ ని డిపార్ట్మెంట్ కాలమ్ ని యూజ్ చేస్తూ గ్రూప్ చేసి సాలరీస్ డిస్ప్లే చేయాలి. మాక్సిమం సాలరీస్ డిస్ప్లే చేయమంటున్నాం సార్. సిఎస్ఎల్ మాక్సిమం సాలరీ ఎంత ఉందో కావాలి మనకి. సిఎస్ఎల్ మాక్సిమం సాలరీ 10,000 ఒకటి, 4,000 ఒకటి. అంటే మనకు అవుట్పుట్ లో 4,000 వచ్చింది. అలా ట్రిపుల్ సాలరీ ఉన్నది ఒకటే ఆడ, అక్కడ ట్రిపుల్ ఇవ్వడు, అందుకని 3,000 వచ్చింది. ఈసీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు, 5,000. దాంట్లో 2,000 5,000 ఉంది, మనకి 5,000 ఆన్సర్ వచ్చింది. ఓకేనా? మాక్సిమం సాలరీ 5,000 కాబట్టి 5,000 డిస్ప్లే. నెక్స్ట్ క్వరీ చెప్పు. నెక్స్ట్ పైన ఇది కూడా అంతే సార్, సేమ్. సెలెక్ట్ మ్యాక్స్ శాలరీ అంటే శాలరీ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్, గ్రూప్ బై డిపార్ట్మెంట్ హ్యావింగ్ మ్యాక్స్ శాలరీ అంటే శాలరీ గ్రేటర్ దాన్ 3,000 అంటే గ్రేటర్ దాన్ 3,000 ఉన్న శాలరీ యొక్క అంటే శాలరీస్ డిస్ప్లే చేయమంటున్నాం సార్. ఇక్కడ గ్రూప్ బై వరకు ఇక్కడ వరకు ఈ ఆన్సర్ వస్తుంది అన్న. ఈ ఆన్సర్ వచ్చినాక దానికి హ్యావింగ్ ఫంక్షన్, హ్యావింగ్ క్లాస్ యూజ్ చేసి మాక్సిమం సాలరీ గ్రేటర్ దాన్ 3,000 అయితే వాళ్ళని మాత్రం డిస్ప్లే చేయమన్నాం. అందుకని మనకి 40,000 50,000 మాత్రమే వచ్చింది. అవునా? నెక్స్ట్ వ్యూసా? వ్యూస్. ఈ ఒక వ్యూ అనేది ఏంటనేది తెలుసుగా మనకి, అది కూడా ఒకసారి చెప్పేద్దాం, క్లోజ్ చేసేద్దాం. ఇక మామూలుగా జనరల్ గా వ్యూస్ అనేది ఏదైనా ఒక టేబుల్ క్రియేట్ అయ్యాకే మనం క్రియేట్ చేయొచ్చు సార్. వ్యూస్ అనేది చేయగలం. దానికి కూడా సేమ్ వ్యూ కూడా రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. నెక్స్ట్ టు క్రియేట్ ది వ్యూ వి కెన్ సెలెక్ట్ ది ఫీల్డ్స్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ టేబుల్స్ ప్రెజెంట్ ఇన్ ది డేటాబేస్. ఓకే, వెరీ గుడ్. A view can either have specific rows based on certain condition or all the rows of a table. అంటే సేమ్ టేబుల్ కు ఉండే క్యారెక్టరిస్టిక్స్ వ్యూస్ కూడా ఉంటాయి సార్. కానీ వ్యూస్ అనేవి ఎప్పుడు యాక్సెస్ చేసుకుంటామంటే ఏదైనా ఒక టేబుల్ క్రియేట్ ఉన్నప్పుడు మాత్రం ఆ టేబుల్ నుంచి డేటా తీసుకుంటాం. మరి సింగిల్ టేబుల్ వచ్చి మల్టిపుల్ టేబుల్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక ఎంప్లాయ్ అన్ని రికార్డ్స్ తీసుకోవచ్చు, లేకపోతే సెలెక్టెడ్ రికార్డ్స్ కండిషన్ బేసిస్ సెలెక్టెడ్ రికార్డ్స్ కూడా డిస్ప్లే చేయొచ్చు. చెప్పు నాన్న. ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేసాం సార్. ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్. ఇక్కడ ఒక అట్రిబ్యూట్స్ ఉన్నాయి సార్, ఈ నెంబర్, ఈ నేమ్, శాలరీ, లొకేషన్. ఇక్కడ వ్యూ క్రియేట్ చేస్తున్నాం సార్. క్రియేట్ వ్యూ హైదరాబాద్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఎంప్లాయ్ టేబుల్ అనేది క్రియేట్ చేశాకే మనం ఇక్కడ వ్యూ అనేది క్రియేట్ చేసాము. వేర్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ అంటే ఇక్కడ ఇది చెప్పాము ఫస్ట్. వేర్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ అంటే ఫస్ట్ మనం లొకేషన్ ఇచ్చాము. ఆ లొకేషన్ యొక్క ఆ లొకేషన్ లో ఎవరైతే ఆ అడ్రస్ ఎవరిదో వాళ్ళ వ్యూ అనేది క్రియేట్ చేసాం సార్. ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాను, అలానే హోల్డ్ అయ్యిండు. చూడండి, నేను చెప్తాను చూడమ్మా. వీఆర్ క్రియేటింగ్ ఎ వ్యూ. ద వ్యూ నేమ్ ఈజ్ హైదరాబాద్. ఓకే,
ఆ వ్యూలో డేటా ఏముండాలంటే మనకి ఎంప్లాయీ టేబుల్ నుంచి డేటా రిట్రీవ్ చేసుకుంటున్నాను. ఎంప్లాయీ టేబుల్లో హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఎంప్లాయీస్ డేటా మొత్తాన్ని ఈ వ్యూలో స్టోర్ చేయాలని చెప్తున్నాం అమ్మా. చూడమ్మా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, అన్ని రికార్డ్స్ కావాలి మనకి, ఎంప్లాయీ టేబుల్ అన్ని కాలమ్స్. కండిషన్ ఏంటి, లొకేషన్ హైదరాబాద్ ఉన్న ఎంప్లాయీస్ డేటా మొత్తం రిట్రీవ్ చేసుకోవాలి. దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ అనే వ్యూ క్రియేట్ చేసి దాంట్లో ప్లేస్ చేయాలని చెప్తున్నాం అమ్మా. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఐఎమ్ సెలెక్టింగ్ ద డేటా ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ based on condition location equal to Hyderabad. Location equal to Hyderabad అయిన ఎంప్లాయీస్ రికార్డ్స్ ఎంప్లాయీ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసుకుని దాన్ని హైదరాబాద్ అనే వ్యూలో ప్లేస్ చేయాలని చెప్తున్నాం. ఆటోమేటిక్గా వ్యూ క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ దాన్ని డిస్ప్లే చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, మనం టేబుల్ ఎలా క్రియేట్ చేస్తామో దాన్ని అలానే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అని బేస్ చేసుకుని వ్యూ క్రియేట్ చేస్తామా. వ్యూ చేస్తున్నాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ హైదరాబాద్ ఇస్ ద వ్యూ ఇయర్. ఓకే, అక్కడ ఆటోమేటిక్ ఎంప్లాయీ నేమ్, శాలరీ, లొకేషన్ వేసేసుకుని ఇక్కడ హైదరాబాద్ ఎవరు ఉన్నారమ్మా, HAJI అంట, ఇంకోటేమో ఇర్ఫాత్ అంట. ఓకేనా, హాజీ ఇర్ఫాత్, వాళ్ళిద్దరు డేటా డిస్ప్లే అయిందమ్మా. ఓకేనా, సేమ్ డ్రాప్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందని చెక్ చేసామమ్మా. వ్యూని బేస్ చేసుకుని ఒక ఎంప్లాయీ టేబుల్తో మనం వ్యూని క్రియేట్ చేస్తే ఆ వ్యూని మనం డ్రాప్ చేయలేము. ఓకే, సో సారీ అమ్మా, వ్యూని డ్రాప్ చేయొచ్చు, ఎక్స్క్యూజ్ మీ, టేబుల్ డ్రాప్ చేయలేము, టేబుల్ని డ్రాప్ చేయలేము వ్యూ క్రియేట్ అయి ఉంటే కనుక. ఓకేనా, వ్యూని అయితే డ్రాప్ చేసేయచ్చు. ఇక్కడ డ్రాప్ వ్యూ హైదరాబాద్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఏదైతే వ్యూ క్రియేట్ అయిందో ఆ వ్యూ అనేది డ్రాప్ అయిపోతుందని చెప్తున్నాం. ఓకేనా, రైట్. అది వ్యూస్ని బేస్ చేసుకుని, వ్యూస్ అనే కాన్సెప్ట్ మనం ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నామమ్మా. వ్యూస్ని బేస్ చేసుకుని డీటెయిల్డ్గా చెప్పే మొత్తం అసలు ఎక్కడ వదలకుండా. అది వ్యూస్ అనేది కూడా ఇక్కడే ఉంటుంది, ఇక్కడ ఇదిగోండమ్మా వ్యూస్ అనేది. అప్డేట్ వ్యూ, క్రియేటెడ్ వ్యూ, 2 tables, సింగిల్ టేబుల్ బేస్ చేసుకుని టేబుల్ ఎలా క్రియేట్, వ్యూ ఎలా క్రియేట్ చేస్తాం అన్ని చెప్పుకున్నాం. ఓకేనా, రైట్ అమ్మా. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సింధు, సంయోగ్ అండ్ అక్షయ్. బాగా చెప్పారన్న, ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవడానికి ప్లాన్ చేసుకోండి. మీరు ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే కనుక ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ని అండర్స్టాండ్ చేసుకుంటూ ఈజీ అవుతుంది, అలానే క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం కూడా ఈజీ అవుతుంది అమ్మా. ఓకేనా, నెక్స్ట్ ఆమె 98 చౌమ్య నాకు నెక్స్ట్ క్లాస్ చెప్పాలమ్మా, ల్యాబ్ టైంలో చౌమ్య చెప్పాలి. నెక్స్ట్ అలానే మణికంఠ చెప్పాలి. వాళ్ళకి ఏం క్వశ్చన్స్ అనేది చెప్తా నేనే. చౌమ్య, మణికంఠ, సహస్ర నెంబర్ ఎంతమ్మా, ఎవరో ఒకరు చెప్పండి, ఏ సెక్షన్ వాళ్ళు, సహస్ర నెంబర్ చెప్పండి. ప్రియాంక చెప్పమ్మా, సహస్ర నెంబర్ ఎంత, ప్లీజ్ రెస్పాండ్. ప్రియాంక నెంబర్ 22. ఓకే అమ్మా, సహస్రాకి చెప్పమ్మా. నేను క్వశ్చన్స్ని వాళ్ళు నాకు ఫోన్ చేసి నేను చెప్తాను, లేకపోతే నాకు నెక్స్ట్ క్లాస్ అడగండి చెప్తాను. వాళ్ళు ఏ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నెక్స్ట్ చెప్తాను అన్న. ఓకేనా, నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఫోర్త్ ల్యాబ్ సైకిల్ అంతా నేనే చెప్తానమ్మా. ఫోర్త్ ల్యాబ్ సైకిల్ ఎవరికి ఇవ్వను. 5th ల్యాబ్ సైకిల్, 6th ల్యాబ్ సైకిల్లో వాటికి మనం ఆల్రెడీ చెప్పేసుకున్న వాటిని మాత్రం మీతో చెప్పిస్తా, నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను మీకు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. లాంగ్ టైం అయిపోయింది, మనకు మధ్యలో డిస్టర్బెన్స్లు వచ్చినాయి, అదే మనం కొంచెం డిస్టర్బ్ అయ్యాము. ఓకేనా, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సంయోగ్ అండ్ అక్షయ్ అండ్ సింధు. బాగా చెప్పారమ్మా, వెరీ గుడ్, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకేనన్న, నేను చెప్పిన పేర్లు గుర్తుపెట్టుకోండమ్మా. మణికంఠ చెప్పాలి, నాకు సహస్ర చెప్పాలి, నెక్స్ట్ సౌమ్య 98 నెంబర్ 98 ఏమైనా గుర్తుంది. సౌమ్య ఏమైనా కూడా మనకి ల్యాబ్ ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్, టేక్ కేర్ అమ్మా, సీ యూ ఆన్ మండే. రేపు మన క్లాస్ ఉండదు, సీ యూ ఆన్ మండే అమ్మా. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ వీకెండ్, టేక్ కేర్, బాయ్ బాయ్ నాన్న.